స్టార్ట్. ఓకే. ఇండేస్ 116 చాలా పెద్ద టార్గెట్ ఎంటర్ అవబోతున్నాం. ఇండేస్ 116 లీజెస్ చాలా ఇంపార్టెంట్ స్టాండర్డ్, చాలా మంచి స్టాండర్డ్ కూడా. అంత ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ లాగా రెవెన్యూ రికగ్నిషన్ లాగా అయితే అస్సలు ఉండదు, అంత థియరిటికల్ గా ఉండదు. ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ కన్నా కొంచెం ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అన్నిటికన్నా ఇంకెక్కువ ప్రాబ్లమ్స్ ఇందులోనే ఉంటాయి చెప్పాలంటే. పెద్ద 5 స్టాండర్డ్స్ లో మన కన్సాలిడేషన్ బిజినెస్ కాంబినేషన్ కన్నా సమ్మలు ఇందులోనే ఎక్కువ ఉండొచ్చు, సమ్మల వైజ్ గా చూసుకుంటే. సో ఏంటి ఇండేస్ 116? లీజ్. లీజ్ అంటే ఏంటి? మన దగ్గర ఒక అసెట్ ఉంది, ఆ అసెట్ ని ఇంకొకటికి వాడుకునే అధికారాన్ని ఇస్తే దాన్ని ఏమంటాం మనం? లీజ్ అని. అంతేనా కాదా చెప్పండి? సో లీజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంట్రాక్ట్ దట్ ప్రొవైడ్స్ రైట్ టు కంట్రోల్ ద యూజ్ ఆఫ్ ఐడెంటిఫైడ్ అసెట్ టు లెస్సీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఎ కన్సిడరేషన్. సో లీజ్ అంట ఏమంటున్నాడు? ఒక అసెట్ ఉంది మన దగ్గర, అది ఐడెంటిఫైడ్ అసెట్ అవ్వాలి. అంటే ఏంటి? అవన్నీ మనం మాట్లాడదాం, లైన్ బై లైన్ మాట్లాడదాం. ఆ ఐడెంటిఫైడ్ అసెట్ ని వాడుకునే కంట్రోల్ ని మనం వాడికి ట్రాన్స్ఫర్ చేస్తాం, వాడుకునే రైట్ ని వాడికి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకేనా? సో కొంత పీరియడ్ కానీ మాట్లాడుకుంటాం ఎంత, ఎందుకంటే కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ చేస్తాం అనుకోండి అది సేల్ అవుతుంది. ఓకే. సో సేల్ అయ్యేటప్పుడు అది డిపెండ్స్. ఫిక్స్డ్ అసెట్ స్టాండర్డ్ లో అయితే ఫిక్స్డ్ అసెట్ అమ్మితే ఫిక్స్డ్ అసెట్ స్టాండర్డ్, నార్మల్ గా ఏమైనా అమ్మితే రెవెన్యూ రికగ్నిషన్ స్టాండర్డ్, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అమ్మితే ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ స్టాండర్డ్, ఇలా ఏది అమ్మితే దాన్ని బట్టి అది మాట్లాడుకునేవారు. ఇక్కడ మాట్లాడుతుంది మనం పర్మనెంట్ గా ఇవ్వట్లేదు, టెంపరీగా కొంత పీరియడ్ కి నువ్వు వాడుకోరా అని చెప్పి ఇస్తున్నాం చూడు, దాన్నే లీజర్. ఓకేనా కదా చెప్పండి? ఇన్ ఎక్స్చేంజ్ ఫర్ ఏ కన్సిడరేషన్. లీజెస్ కి కొన్ని డేట్స్ ఉన్నాయి, అవి ఏంటో చూద్దాం. ఫస్ట్ చూడండి, ఇన్సెప్షన్ డేట్ ఆఫ్ లీజ్ అంటే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది లీజ్. డేట్ ఆఫ్ లీజ్ అగ్రిమెంట్ ఏ రోజైతే లీజ్ అగ్రిమెంట్ రాసుకుంటామో, ఇద్దరం ఏ రోజైతే కమిట్ అవుతామో, ఆ లీజ్ అగ్రిమెంట్ లో ఒకవేళ లీజ్ అగ్రిమెంట్ ఈ రోజు రాసుకున్నాం కానీ అందులో క్లియర్ గా నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి అని రాసుకున్నాను, అప్పుడు లీజ్ డేట్ ఇన్సెప్షన్ డేట్ ఏమవుతుంది చెప్పండి? నెక్స్ట్ మంత్ ఫస్ట్ డేట్ అవుతుంది. దిస్ డేట్ ఈస్ యూస్ టు చెక్ వెదర్ ఏ కాంట్రాక్ట్ ఇస్ లీజ్ ఆర్ నాట్. కమెన్స్మెంట్ డేట్, ఇది ఇన్సెప్షన్ డేట్ ఆఫ్ లీజ్. కమెన్స్మెంట్ డేట్ ఆఫ్ లీజ్ అంటే డేట్ ఆన్ విచ్ అసెట్ ఈజ్ ప్రొవైడెడ్ టు ద లెస్సీ బై లెస్సర్. అంటే ఇందాక మనం అనుకున్నట్టు ఇప్పుడు 3rd January అని రాసుకున్నాం, 1st February నుంచి ఇస్తామని చెప్పాం. 3rd January ఇన్సెప్షన్ డేట్ ఆఫ్ లీజ్, 1st February అసెట్ ఇచ్చాం కదా, ఆ రోజే కమెన్స్మెంట్ డేట్ ఆఫ్ లీజ్ అని. ఓకేనా కదా చెప్పండి? ఈ కమెన్స్మెంట్ డేట్ ఆఫ్ లీజ్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆ రోజు నుంచి అకౌంటింగ్ చేస్తాం కాబట్టి. ఈ ముందంతా జస్ట్ అగ్రిమెంట్లే, దాన్ని ఏం అకౌంట్ ఫర్ చేయాల్సిన అవసరం ఉండదు. ఏ రోజైతే లీజ్ అగ్రిమెంట్ కమెన్స్ అయిందంటే ఏ రోజైతే నేను అసెట్ నిజంగా వాడికి ఇచ్చానో అద్దెకి, ఆ రోజు నుంచి మనకి అకౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా కదా చెప్పండి? క్లియర్? ఒకప్పుడైతే ఫైనాన్స్ లీజ్, ఆపరేటింగ్ లీజ్ అని ఉండేది, అంటే రెండు వేరు వేరేగా చెప్పేవాళ్ళం. మీకు గుర్తుంటే ఫైనాన్స్ లీజ్ కి ఆపరేటింగ్ లీజ్ కి తేడా. ఆపరేటింగ్ లీజ్ అంటే ఏంటంటే విచ్ ఇస్ నాట్ ఏ ఫైనాన్స్ లీజ్. మరి ఫైనాన్స్ లీజ్ అంటే ఏంటి సార్ అంటే కొన్ని కండిషన్స్ ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ యొక్క కంప్లీట్ ఓనర్షిప్ అనే కంప్లీట్ లైఫ్ పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ 10 years అనుకోండి. 9 years వరకు వాడికి ఇచ్చాను లీజ్ కి, అంటే ఆల్మోస్ట్ 90% లైఫ్ టైం ఆడి దగ్గర ఉంటుందా లేదా చెప్పండి అసెట్. ఇంకా నా దగ్గరికి వచ్చిన పెద్ద ఉపయోగం ఉందా? లేదు. సో అలాంటి వాటిని మనం ఏమంటాం? ఫైనాన్స్ లీజ్ అని. ఈ ఫైనాన్స్ లీజ్ ని ఒక సేల్ ట్రాన్సాక్షన్ లాగా రికార్డ్ చేస్తాం. ఆపరేటింగ్ లీజ్ అయితే అలా కాదు, అసెట్ ఎక్కడికి వెళ్ళదు, మన దగ్గరే ఉంటది, జస్ట్ అద్దె వస్తుంది, ఎంట్రీ ఏంటి? క్యాష్ అకౌంట్, లీజ్ రెంట్ అకౌంట్, అయిపోయింది, తేలిపోయింది. కానీ ఫైనాన్స్ లీజ్ అలా కాదు, ఫస్ట్ పార్టీ అకౌంట్ వేసేస్తాం, పార్టీ అకౌంట్ అసెట్ అకౌంట్, అసెట్ ఆడికి ఇచ్చినట్టు వేసేస్తాం, ఆ పార్టీ నుంచి డే బై డే రికవర్ చేసుకున్నట్టు వేస్తాం. అంటే అసెట్ ఇంకా క్లోజ్ అయిపోతుంది మన బుక్స్ లో, అవతల బుక్స్ లో స్టార్ట్ అవుతుంది ఇంకా అసెట్. ఫైనాన్స్ లీజ్ అయ్యింది. అలాగే ఫైనాన్స్ లీజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను అన్నాను 40 years లైఫ్ పీరియడ్ నా అసెట్, 10 years లీజ్ కి ఇచ్చాను. ఇప్పుడు ఇలా చూస్తే ఏముంది, అంత ఎక్కువ లీజ్ కి ఇవ్వలేదు, ఇది నార్మల్ లీజ్ అని అనుకుంటాం. కానీ 10 years తర్వాత నేను అడిగి చెప్పాను, బయట మార్కెట్ లో రేట్ కన్నా 20% తక్కువకి నువ్వు కావాలంటే కొనుక్కోవచ్చు ఆ రోజు అని చెప్పాను. ఆబ్వియస్లీ ఇక్కడ మీరు చూడండి, ఆడ కొన్ని రోజులు అయిన తర్వాత బయట మార్కెట్ కన్నా 20% తక్కువ దొరుకుతుందంటే ఆడ ఎక్సైజ్ చేసుకుంటాడు లేదా? చేసుకుంటాడు. అంతేనా కదా చెప్పండి? సో ఇది కూడా ఏమవుతుంది, ఇండైరెక్ట్ గా అడిగి ఇచ్చినట్టే ఇంకా ఫైనాన్స్ లీజ్ అవుతుంది. లేదా ఫర్ ఎగ్జాంపుల్ అసెట్ నుంచి రికవర్ అయ్యే అమౌంట్, మినిమం లీజ్ రూపంలో రికవర్ అయ్యే అమౌంట్, మినిమం లీజ్ పేమెంట్స్, మొత్తం అసెట్ ₹1,00,00,000, నాకు లీజ్ పేమెంట్స్ రూపంలోనే ఒక 95 లక్షలు రికవర్ అయిపోతుంది. ఇంక దాని అర్థం ఏంటి? ఆల్మోస్ట్ అసెట్ అమ్మేసినట్టేనా కదా చెప్పండి? అంతేనా కదా? ఇలాంటి వాటిని కూడా మనం ఏమంటాం? ఫైనాన్స్ లీజ్. అర్థమైందా? సో ఇలా ఇంచుమించు ఓనర్షిప్ వెళ్ళిపోయినట్టుగా బిహేవ్ చేశారనుకోండి, అవన్నీ ఫైనాన్స్ లీజులు అనేవాళ్ళు. దానికి అకౌంటింగ్ ఒకలా ఉండదు.
తర్వాత నార్మల్ గా లేదు, నార్మల్ గా యూజ్ చేసుకోవడానికి ఇచ్చాను, మళ్ళీ కొన్ని రోజుల తర్వాత తీసుకుంటాను అని అనిపించినవన్నీ ఏమయ్యేది, ఆపరేటింగ్ లీజ్ అయ్యేది, దాని అకౌంటింగ్ వేరేలా ఉండేది. ఏస్ లో ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పుడు మనం మాట్లాడుతుంది ఏంటి, ఇండియన్స్. సో ఇండియన్స్ లో ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు మనం చూస్తాం. ఇండియన్స్ లో ఫస్ట్ పాయింట్, అసలు ఫైనాన్స్ లీజ్, ఆపరేటింగ్ లీజ్ అలా క్లాసిఫికేషన్ ఏం లేదు. ఇండియన్స్ మొత్తానికి ఒకేలా చేస్తాం అకౌంట్. ఏ అసెట్ అయినా, అది ఏ లీజ్ అయినా ఎలాగైనా ఒకేలాగే చేస్తాం. అదేంటో చూద్దాం. ఫస్ట్, అకౌంటింగ్ ఆఫ్ లీజ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ లెస్సీ. అంటే ఎవడు, తీసుకున్నవాడిని మనం ఏమంటాం, లెస్సీ అంటాం, అంతే కదా. ఇచ్చిన వాడిని ఏమంటాం, లెస్సర్. సో లెస్సీ గురించి ఏం చెప్తున్నా చూడండి. లెస్సీ షల్ ఇనీషియలీ రికాగ్నైజ్ ఎ లీజ్ లయబిలిటీ అండ్ రిలేటెడ్ రోల్ అసెట్ చీఫ్ ఆర్ఓయు అసెట్ ఆన్ కమెన్స్మెంట్ డేట్ as ఫాలో. ఆర్ఓయు అంటే రైట్ ఆఫ్ యూజ్ అని రాసుకో. రైట్ ఆఫ్ యూజ్. రైట్ ఆఫ్ యూజ్ అసెట్ అని రాసుకో. ఆర్ఓయుఏ. అంటే అది ఏమంటున్నాడు తెలుసా. ఫర్ ఎగ్జాంపుల్, నేను చెప్పాను 5 years కి నీకు లీజుకి ఇస్తాను. నేను అన్న మనోహర్ గడికి ఏదో 1 2 3 4 5 5 years లీజ్ కి ఫర్ ఎగ్జాంపుల్ ₹1,00,000 లీజ్ ప్రతి సంవత్సరం కట్టాలని చెప్పాను. ఈడేమంటున్నాడు తెలుసా స్టాండర్డ్, 5 years కడతారు కదా, ముందు ఆ 5 years అమౌంట్ ప్రెసెంట్ వాల్యూకి లెక్కెట్టేయండి. ఈ రోజు ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టేయండి. సంథింగ్ ఇదంతా 10% తో లెక్కెట్టండి. 1/1 1.1 ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ ఈజ్ ఈక్వల్ టు ఎం ప్లస్ 5 times కొట్టచ్చా. ఎంఆర్సి కొట్టండి, ఇంటూ 1 lakh కొట్టండి. 3,79,078 రూపీస్. 5 years కి 3,79,078 రూపీస్, అంతేనా కదా చెప్పండి. సో ఆడేమంటాడు తెలుసా, ఇన్సెప్షన్ ఆఫ్ ద అదే ఎప్పుడైతే కమెన్స్మెంట్ డేట్ ఉందో, కమెన్స్మెంట్ డేట్ అంటే ఏంటి, ఏ రోజైతే అసెట్ ఇచ్చాము, అంతేనా కదా, ఆ రోజంట ఒక ఎంట్రీ వేయాలని. ఆడి పేరు లెస్సీ అనుకుందాం ప్రస్తుతానికి. లెస్సీ అకౌంట్ టు మనకి ఏదైతే ఇప్పుడు వరకు వచ్చాయో లీజ్ పేమెంట్స్, లీజ్ లైబిలిటీ, సారీ లెస్సీ బుక్స్ లో చేస్తున్నాం కదా, సారీ లెస్సీ బుక్స్ లో చేస్తే ఇంకా హ్యాపీ. లెస్సీ బుక్ లో ఆర్ఓయు అసెట్ అని ఒక అసెట్ క్రియేట్ చేయమంటాడు. ఆర్ఓయు అసెట్ టు లెస్సర్ పేరు. మనం లెస్సీ బుక్స్ లో కదా వేస్తున్నాం, లెస్సర్ అకౌంట్. ఓకేనా కదా చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంత వచ్చింది, 3,79,078. ఇలా వేయమని చెప్తున్నాడు. అంటే ఒక అసెట్ ని రికాగ్నైజ్ చేస్తున్నాం కదా, ఆ అసెట్ పేరు ఆర్ఓయు అసెట్ అని చెప్పాలి. మీరు డైరెక్ట్ గా అసెట్ రికాగ్నైజ్ చేయాలి. ఆర్ఓయు అసెట్ ఆ పేరులో ఉంది కదా, ఏంటది, రైట్ ఆఫ్ యూస్. అంటే ఈ అసెట్ ని యూజ్ చేసుకున్న రైట్ మాత్రం నాకు. ఈ అసెట్ కంప్లీట్ ఓనర్షిప్ నాదా కాదు. కాకపోతే ఇక్కడ జనాలకి నా బ్యాలెన్స్ షీట్ చూసిన వెంటనే అర్థమవుద్దా లేదా, ఏమని అర్థమవుద్ది, మన దగ్గర ఒక అసెట్ ఉంది కానీ అది యూజ్ చేసుకునే రైట్ మాత్రం ఉంది మన దగ్గర. ఓకేనా కదా. సో ఆర్ఓయు అసెట్ టు లెస్సర్. ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఏమొద్దు ఎవరైనా చెప్తారా, ఈజీ. లెస్సర్ ఫస్ట్ డబ్బులు ఇస్తామా ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో, లెస్సర్ టు క్యాష్ ఎంత ఇస్తాం చెప్పండి, 1 lakh. మరి ఫస్ట్ ఇయర్ లో ఇంట్రెస్ట్ పడుతుందో లేదా చెప్పండి. దీనికన్నా ముందు ఒక ఇంట్రెస్ట్ ఎంట్రీ పడుతుంది, ఎందుకంటే లీజ్ లైబిలిటీ కదా. ఎంత వేసాం, 3,79,078. అది అన్వైండింగ్ అవుద్దా, అన్వైండింగ్ అయ్యేటప్పుడు ఎంట్రీ ఏంటి, ఇంట్రెస్ట్ అకౌంట్ టు లెస్సర్ అకౌంట్. ఎంత చెప్తారు ఫస్ట్ ఇయర్ లో, 37,908 అయినా, 37,908 రూపీస్ అయినా, అంతేనా కదా చెప్పండి. 37,908 రూపీస్. అంటే లీజ్ లైబిలిటీ కాస్త ఎంత అవుతుందో చెప్తారా, ఇది ప్లస్ ఇది ఎంత చెప్తారా. ఇప్పుడు 3,79,078 ఉండేది, ఇంట్రెస్ట్ వేసాను అంతే దాని మీద. ఎంత, 4,16,000 ఎంత అయింది. దాంట్లో ఇప్పుడు ఎంత కట్టేశాను, 1 lakh కట్టేశాను. 1 lakh కట్టేసాక ఇంకెంత మిగులుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది, మళ్ళీ సేమ్ దాని మీద 10% యాడ్ అవుతుంది, మళ్ళీ 1 lakh కడతాం, మళ్ళీ 10% యాడ్ అవుతుంది, మళ్ళీ 1 lakh కడతాం. అల్టిమేట్ గా ఏమవుతుంది చెప్పండి, జీరో అయిపోతుంది. సార్ అంటే లీజ్ లైబిలిటీ క్లోజ్ అయిపోతుంది, ఓకే నేను హ్యాపీ. వాట్ అబౌట్ దిస్ ఆర్ఓయు అసెట్. ఆర్ఓయు అసెట్ కాడ ఏమంటున్నాడంటే, ఇది ఒక అసెట్ లాగే అని చెప్పాం కదా, దీని మీద డిప్రిసియేషన్ వేసుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అసెట్ యూస్ఫుల్ లైఫ్ 5 years అనుకుందాం.
అడేం చేయమంటున్నాడు 5 years డిప్రిసియేషన్ వేయండి. డిప్రిసియేషన్ మీరు ఇక్కడ గమనిస్తే అసలు నాకు చెప్పండి, లెస్సర్ అకౌంట్ పిఎన్ఎల్కి వెళ్తుందా? వెళ్ళదు. లెస్సర్ టు క్యాష్ పిఎన్ఎల్కి వెళ్తుందా? వెళ్ళదు. ఇంట్రెస్ట్ లెస్సర్ రూపంలో వెళ్తుందా లేదా పిఎన్ఎల్ కి? వెళ్తుంది. ఎంత వెళ్తుంది అంటే మొత్తం 5 లక్షల్లో 3,79,078 ఇస్తే మిగతాదంతా ఇంట్రెస్టే కదా. అంటే 5 years డ్యూరేషన్ ఎంత వెళ్తుంది మొత్తం అమౌంట్ అంటే మీరు ఏం చెప్తారు? 1,20,922 అంత అనుకుందాం. ఇంత అమౌంట్ వెళ్తుందా లేదా చెప్పండి. ఇది ఇంట్రెస్ట్ రూపంలో వెళ్తుంది. మనకు బాధ ఉండిపోయింది, మొత్తానికి కలిపి నేను 5 లక్షలు కట్టాను, ఈ 5 లక్షలు ఎక్కడ అవుతుంది పిఎన్ఎల్కి వెళ్ళాలా లేదా చెప్పండి. ఈ అమౌంట్ అయితే వెళ్ళిపోతుంది, ఇక మిగతా అమౌంట్ వెళ్ళాలి కదా. ఈ ఆర్ఓయు అసెట్ ఉంది చూసారా, అది ఎగ్జాక్ట్ గా అదే అమౌంట్ ఉందా లేదా చెప్పండి. అవునా కదా. దీన్ని ఇప్పుడు 5 years అనుకుందాం యూస్ఫుల్ లైఫ్, డిప్రిసియేషన్ అయ్యింది. స్ట్రైట్ లైన్ మెథడ్, డిప్రిసియేషన్ టు ఆర్ఓయు అసెట్ ఎంత వేస్తారు? 3,79,078 డివైడ్ బై 5 ఎంత? 79,816. ఇలా ప్రతి ఇయర్ పంపించండి. అప్పుడు మీకు పిఎన్ఎల్ కి ఇండైరెక్ట్ గా డిప్రిసియేషన్ ద్వారా ఎంత వెళ్తుంది? 3,79,078 వెళ్ళిపోయిందా? ఇటు సైడ్ దీని ద్వారా ఎంత వెళ్ళింది? ఇంట్రెస్ట్ పోర్షన్ ద్వారా 1,20,202 అయిపోయి ఓకే, అంతే సమ్. మీకు అడిగితే ఎగ్జామ్ లో క్వశ్చన్ కూడా లెస్సార్ వైపు నుంచి అడగడు, లెస్సీ వైపు నుంచి అడుగుతాడు మాక్సిమం. మాక్సిమం అయినా అది కూడా అదేం పెద్ద వింత కదా, ఆడు కూడా సేమ్ రివర్స్ ఎంటర్ రికగ్నైజ్ చేస్తాడు, ఆడిది కూడా చూపిస్తుంది. ఓకేనా కదా చెప్పండి, ఇది క్లియరా కదా? ఏదైనా మీకు చెప్పండి. మరి ఒక ఆర్ఓఈ అసెట్ అని పేరు ఎట్టాం కదా. లీజ్ ఈ స్టాండర్డ్ అది చెప్తుంది, అసెట్ లాంటిది కానీ అసెట్ మీది కాదు. ఓనర్షిప్ ఒకటి మీది కాదు కానీ వాడేదంతా మీరే కదా. సో రైట్ ఆఫ్ యూజ్ అసెట్. అసెట్ మీరే యూజ్ చేస్తున్నారు మాక్సిమం, అంటే మీ దగ్గర బుక్స్ లో అది అసెట్ కింద ఉండాలి. మీ దగ్గర బుక్స్ లో అసెట్ కింద ఉండాలి, దాన్ని వాడుకుంటారు కాబట్టి దాన్ని డిప్రిసియేషన్ రూపంలో కొంచెం కొంచెం కింద పిఎన్ఎల్ లో చూపించాలి. అంటే ఫస్ట్ ఇయర్ లో మొత్తం పిఎన్ఎల్ కి ఎంత వెళ్తుంది చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత సార్ మీరు? 37,908 అయినా. ఫస్ట్ ఇయర్ డిప్రిసియేషన్ ఎంత సార్ చెప్పండి? 79,816 అయినా. మొత్తం కలిపి ఎంత వెళ్తుంది చెప్పండి? 720. మామూలు చిన్నపిల్లల అకౌంటింగ్ అయితే మనం ఏం చేస్తాం, 1 lakh కట్టాం లీజు, 1 lakh పిఎన్ఎల్ వెళ్ళిపోయింది, అంతేనా కదా చెప్పండి. దాని బదులు ఇక్కడ ఎంత పంపిస్తున్నాం? 1 lakh అంటే సార్ ఎక్కువ పంపించేస్తున్నా కాదు, అలాగ తగ్గిపోద్ది. మొత్తానికి కలిపి 5 lakhs పంపిస్తాం మనం కూడా, అకౌంటింగ్ పర్పస్ కి ఇలా చూపిస్తాం. అర్థమైందా లేదా చెప్పండి. ఇదే ఇంకా అప్రోప్రియేట్ గా ఉంది. లెస్సర్ చూపిస్తాను, లెస్సర్ కూడా ఏం చేయాలో చూపిస్తాను. ఇది ఓన్లీ మనం మాట్లాడుతుంది లెస్సీ అకౌంటింగ్ మాత్రమే. ఏ లీజన్ ఇప్పుడు అసలు ఆ క్లాసిఫికేషన్ మర్చిపోండి, అసలు ఆ క్లాసిఫికేషన్ తో పని లేదు మీకు. ఏ లీజన్ ఎలాగే చూపిస్తాను, రైట్ ఆఫ్ యూజ్ అసెట్ చూపిస్తాను. అదే మీకు అసలు ఇంకా క్లాసిఫికేషన్ మర్చిపోండి అంటున్నాను నేను. అసలు ఆపరేటింగ్ ఫైనాన్స్ లీజ్ అసలు కాన్సెప్ట్ మర్చిపోండి ఇంకా. అది మీకు చెప్పాను కదా, ఏఎస్ ఇది ఇండియస్, ఇది దీంట్లో అది మర్చిపోండి పూర్తి. ఓకేనా. సో ఈ బాక్స్ అదే ఓపెనింగ్ లీజ్, దాని మీద ఇంట్రెస్ట్ యాడ్ చేయండి, అందులో 1,00,000 తీసేయండి, క్లోజింగ్ లీజ్. ఇది ఇది ఎంత కాదనుకున్నా ఇదంతా బట్టి. ఇది మనం ఎలాగో ఆబ్వియస్లీ సమ్ముల్లో చేసినప్పుడు, సమ్ములు అన్ని ఇవే ఇంక చెప్తున్నాను కదా, సమ్ములు అన్ని చేసినప్పుడు ఇంకా కొంచెం నీట్ గా ఉంటది ఇలా కన్నా. ఓకేనా. సో ఆ సమ్ చేసినప్పుడు చూడండి. ఆర్ఓఈ అసెట్ గురించి ఏం చెప్తున్నాడు చూడండి. ఆర్ఓఈ అసెట్ ఎంతకు చూపించాలో చెప్తున్నాడు చూడండి. అదేంటి సార్ మళ్ళీ ఆర్ఓఈ అసెట్ ఎంతకు చూపించాలంటున్నారు? ఇనీషియల్ గా మీరే కదా చెప్పారు ఎంతకు చూపించాలని. అదే ఎంతకైతే ఆ 3,79,000 మన ఎగ్జాంపుల్ ఏదైతే ఉందో అంత అమౌంట్ కే కదా సార్ చూపించాలంటే దానికి కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయాలి. ఆ అడ్జస్ట్మెంట్స్ ఏంటో చూద్దాము. ఫస్ట్ లీజ్ అమౌంట్ అస్ క్యాలిక్యులేట్ as above. మనకి ఇందాక లెక్కిట్టాం కదా 3,79,000 ఎంత కొంత లెక్కిట్టామో లేదో చెప్పండి. దీనికి దానికి చూడండి కొన్ని యాడ్లు లెసన్ చూడండి. ప్లస్ లీజ్ పేమెంట్స్ మేడ్ బిఫోర్ కమెన్స్మెంట్ డేట్. కమెన్స్మెంట్ డేట్ కన్నా ముందే ఏమైనా అడ్వాన్స్ రూపంలోనో ఏదో ఒకటి కట్టేసాం అనుకోండి, అది యాడ్ చేసింది. ఎందుకు? అవన్నీ లైబిలిటీ రూపంలో రాదు కదా. ఇదేంటో చెప్పండి, ఇంకా కట్టాల్సిన అమౌంట్స్ తాలూకా ప్రెసెంట్ వాల్యూ. మరి ఆల్రెడీ కట్టేసిన అమౌంట్స్ తాలూకా ఉండాలా లేదా చెప్పండి. అది లైబిలిటీలో రాదు కానీ అసెట్ లో రావాలి కదా మీ లెక్క ప్రకారం. అవునా కదా చెప్పండి, లాజిక్ కదా. సో అందుకే లీజ్ పేమెంట్స్ మేడ్ బిఫోర్ కమెన్స్మెంట్ డేట్ యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఎగ్జాంపుల్ లో నేను 1,00,000 రూపాయలు లెక్క సంవత్సరానికి కట్టాలి ప్లస్ 50,000 అడ్వాన్స్ కట్టాలని చెప్పాడు. నేను ఇందాక లీజ్ లైబిలిటీ లెక్కేటప్పుడు నేను ఏం ఆలోచిస్తాను, లైబిలిటీ ఎంత ఉందని ఆలోచిస్తాను. నెక్స్ట్ 1 year 2 year 3 year 4 year 5 year ఏం జరుగుతుందని ఆలోచిస్తాను. కానీ ఇప్పుడు కట్టేసిన 50,000 మళ్ళీ లైబిలిటీ చూపిస్తానా? లేదు. అంతేనా కదా చెప్పండి. దీన్ని సెపరేట్ గా ఆర్ఓ అసెట్ లో మాత్రం యాడ్ చేయండి. వన్స్ ఆర్ఓ అసెట్ కి వెళ్ళిపోయిన తర్వాత అది ప్రతి ఇయర్ కి డిప్రిసియేషన్ అవుతుందో లేదో చెప్పండి, అంటే అది కూడా ఈక్వల్ గా అమౌంటైజ్ అయిపోతుంది.
అంతే. ఇప్పుడు అడ్వాన్స్ లో కూడా ఆర్ఓయు అసెట్ లో కలపాలి. అంటే సింపుల్ చెప్పాలంటే ఇందాక క్వశ్చన్ లో, ఇందాక ఎగ్జాంపుల్ లో ఆర్ఓయు అసెట్ 3,79,000 అనుకుందాం చిల్లర. టు లీజ్ లైబిలిటీ ఎంత వేసాము? 3,79,000 వేసాం. అంతేనా? దాంతో పాటు టు క్యాష్ 50,000. అదే అడ్వాన్స్ కాదు, టు క్యాష్ డబ్బులు ఇచ్చాం కదా. అదే ఇచ్చిన రోజు ఎంట్రీ, ఇచ్చిన రోజే కదా ఫస్ట్ ఎంట్రీ వేస్తావు నువ్వు. కమెన్స్మెంట్ ఒకటి రోజే కదా ఈ ఎంట్రీ కూడా వేస్తావు. అదే కమెన్స్మెంట్ ఏదైతే ఏంటి, పోనీ సెపరేట్ గా 60 క్యాష్ ఏదైతే ఏంటి, అంతేనా కదా చెప్పండి. అంటే ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి. సారీ తప్పేసాం, అమౌంట్ తప్పేసాం. 3,79,000 ప్లస్ 50 ఎంత? 4,29,000. ఆర్ఓ అసెట్ వాల్యూ పెరుగుతుంది సింపుల్ గా. అంటే లీజ్ లైబిలిటీ రూపంలో ఇందాక మనం వేసిన షెడ్యూల్ ప్రకారం అలా క్లోజ్ అయిపోద్ది. 1,00,000 చొప్పున క్లోజ్ అయిపోద్దా లేదా చెప్పండి. అది క్లోజ్ అయిపోద్ది యాస్టీస్ గా. ఇది డిప్రిసియేషన్ రూపంలో ఎక్స్ట్రాగా ఇంకో 50,000 కూడా మనం డిప్రిసియేషన్ ఇచ్చాం. ఇవ్వాలి, లాజిక్ కదా అది. మీరే ఏమన్నారు, కట్టిన డబ్బులన్నీ ఒకేసారి కాదు, కొంచెం దశల వారీగా అసెట్ వాడుకుంటున్నాం కాబట్టి కొంచెం కొంచెం కింద పిఎన్ఎల్కి వేయండి అని మీరే చెప్పారు. మరి అలాంటప్పుడు ఒకేసారి ఆ 50,000 వేసేస్తాం పిఎన్ఎల్కి, వేయకూడదు కదా, అందుకే వేస్తాం. అర్థమైందా లేదా? డిప్రిసియేషన్ మొత్తం 4,29,000 5 years పాటు వేయాలి. అంటే ఏం జరుగుతుంది, ఆ 50,000 కూడా మనం ఏం చేస్తున్నాం చెప్పండి, 5 సంవత్సరాల పాటు డివైడ్ చేస్తాం. అంతే కదా ఇక్కడ జరుగుతుంది. అవునా కదా చెప్పండి, అదే చెయ్యాలి. క్లియరా? ఓకే. అలాగే లీజ్ ఇన్సెంటివ్స్ రిసీవ్డ్ బిఫోర్ కమెన్స్మెంట్ డేట్. అలాగే మనకి ఏదో ఇన్సెంటివ్ ఇచ్చాడు, మీరు అంటే ఇన్సెంటివ్స్ ఆడైనా ఇవ్వచ్చు, సప్లైర్ అయినా ఇవ్వచ్చు, ఎవడైనా బయట ఇవ్వచ్చు, ఎలాగైనా ఇవ్వచ్చు. ఎవరైతే ఏంటి, మనకు వచ్చి డబ్బులు మిగులుతున్నాయా లేదా చెప్పండి. మరి అడ్వాన్స్ కట్టినప్పుడు క్యాష్ అని యాడ్ చేసావు, ఏదైనా 20,000 ఆడిచ్చాడు, క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇచ్చాడు, మీరు మా దగ్గర లీజ్ తీసుకుంటే 20,000 మేమే మీకు తిరిగి ఇస్తామని చెప్పాడు. సరే 20,000 ఇచ్చాడు కదా, మైనస్ చేసి మనకు వచ్చి లైబిలిటీ తగ్గింది కదా. అవునా కాదా చెప్పండి. ఇప్పుడు ఇది వేసావురా, ఇన్సెంటివ్ 10,000 ఇచ్చాడు, ఎంట్రీ ఏంటి, క్యాష్ 10,000 టు ఆర్ఓఈ అసెట్ 10,000. మళ్ళీ ఆర్ఓఈ అసెట్ ఏం చేశాను నేను ఇప్పుడు, తగ్గించాను. ఇప్పుడు ఈ అమౌంట్ మీద మనం ఏం చేస్తాము, డిప్రిసియేషన్ వేస్తాం. అర్థమైందా లేదా? ఓకేనా? భయం అవుతుంది నాకు. ఓకే, ఇది ఓకేనా కదా చెప్పండి, క్లియరా? అలాగే ప్లస్ ఇనీషియల్ డైరెక్ట్ కాస్ట్ ఇన్కర్డ్ బై ద లెస్సీ. అంటే ఇనీషియల్ గా డైరెక్ట్ కాస్ట్ ఏమైనా ఇన్కర్ చేసాం అనుకోండి, మనం మామూలుగా ఏమంటాము, ఏ బ్రోకర్ ఛార్జ్ ఏదైనా కానివ్వండి, అవన్నీ ఇప్పుడు దీన్ని ఒక అసెట్ లాంటిది అని అనుకుంటున్నాం కదా. మీరు నాకు చెప్పండి, ఇండియా 16 లో మనం ఏం చేసేవాళ్ళం, అసెట్ కోసం అక్వైర్ చేయడానికి అయ్యే ఖర్చులు కూడా మనం అసెట్ లో కలిపే వాళ్ళమా లేదా చెప్పండి. సేమ్ లాజిక్. ఇప్పుడు ఆర్ఓఈ అసెట్ కోసం అయ్యే ఇనీషియల్ డైరెక్ట్ కాస్ట్ కూడా ఆర్ఓఈ అసెట్ కలపాలా లేదా చెప్పండి, కలపాలి. అర్థమైందా లేదా చెప్పండి. అలాగే ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ డిస్మాంట్లింగ్ ఆర్ రీస్టోరేషన్ కాస్ట్, సేమ్ ఇండియా 16 లాజిక్. ఇండియా 16 లో ఫ్యూచర్ లో 5 సంవత్సరాల తర్వాత ఈ అసెట్ ని డిస్మాంటిల్ చేయడానికి నాకు ఏదో చాలా ఎక్కువ ఎక్స్పెండిచర్ అవుతుంది అనుకోండి, దాని తాలూకు ప్రెసెంట్ వాల్యూ ఇప్పటి నుంచే రికగ్నైజ్ చేసుకుని ఒక ప్రొవిజన్ పెట్టుకుంటామా లేదా చెప్పండి. అవునా కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్ లో ఈ 5 లక్షల అసెట్ ఫ్యూచర్ లో నాకు 50,000 అవుతుంది రీస్టోరేషన్ చేయడానికి, ఆ సైట్ అంతా 1,00,000 అవుద్ది అనుకుందాం. 1,00,000 అవుద్ది. 1,00,000 తాలూకు ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టండి ఒకసారి. 1,00,000కి ఫిఫ్త్ ఇయర్ లో అవ్వబోయే 1,00,000 ప్రెసెంట్ వాల్యూ ఎంత? 1/1.1. జస్ట్ 5 టైమ్స్ కొట్టండి, 1 2 3 ఈజ్ ఈక్వల్ M+ కొట్టకండి. 5 టైమ్స్ కొట్టి 62,090 రూపీస్ అనుకుందామా. మీరు నాకు చెప్పండి, ఈ 62,090 రూపీస్ కి ఎంట్రీ ఏం పడుతుంది? ఆర్ఓఐ అసెట్ ప్రొవిజన్ పెట్టుకోవాలి, టు ప్రొవిజన్ ఫర్ డీకమిషనింగ్ లయబిలిటీ అని పెట్టుకోవాలి. అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా కదా. ఈ ప్రొవిజన్ ఏమవుతుంది, సేమ్ లాజిక్. ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ యాడ్ అవుతుంది, చివరికి వెళ్ళేసరికి 1,00,000 అవుతుంది. ఆ 1,00,000 మనం తీర్చేటప్పటికి ప్రొవిజన్ ఫర్ డీకమిషన్ లయబిలిటీ టు క్యాష్ అని 1,00,000 క్లోజ్ అయిపోయింది. ఇది కూడా ఏమైంది, డిప్రిసియేషన్ రూపంలో ప్రతి ఇయర్ కి అమోర్టైజ్ అవుతుంది. లీజ్ జిఎస్టీ ఎందుకు ఉండదు? 7(1)(a) స్టెబ్లర్డ్. ఆల్ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి అందులో, లీజ్ ఆర్ లైసెన్స్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీస్ ఆర్ బోత్ మేడ్ ఆర్ అగ్రీ టు బి మేడ్ ఫర్ ఎ కన్సిడరేషన్ ఇన్ ద కోర్స్ ఆఫ్ ఫర్దరెన్స్ ఆఫ్ బిజినెస్. ఎల్ లీజ్, సప్లైర్ ఉన్నాడు, ఇది ఉంది, కన్సిడరేషన్ ఉంది, ఎందుకు జిఎస్టీ ఉండదు?
ఆ? ఆ, ఆ, ఇది ఆ, ఇది ఓకేనా కదా చెప్పండి, అర్థమైందో లేదో చెప్పండి, క్లియరా? ఒక్కసారి మనం నేర్చుకుంది ఏంట్రా అంటే ఫస్ట్ కమెన్స్మెంట్ డేట్ వెళ్ళాం. అసలు ఇదంతా బట్టి పట్టినట్టుంది, నాకు కూడా చందాలంగా అనిపిస్తుంది. ముందు కమెన్స్మెంట్ అంటే ముందు అది ఒక అమౌంట్ లాగా చూపిస్తే బాగుండేది. ముందు కమెన్స్మెంట్ డేట్ రోజుకి వెళ్ళాం. కమెన్స్మెంట్ డేట్ రోజుకి వెళ్ళి ఇనీషియల్ గా లీజ్ లైబిలిటీ అండ్ ఆర్ఓఈ అసెట్ రికాగ్నైజ్ చేయాలని తెలుసుకున్నాం. ఎంట్రీ సింపుల్, ఆర్ఓఈ అసెట్, లీజ్ లైబిలిటీ. ఎంత అమౌంట్ చూపించాం అక్కడ? మనం ఫ్యూచర్ లో కట్టబోయే లీజ్ పేమెంట్స్ తాలూకా ప్రెసెంట్ వాల్యూ లెక్క పెట్టి అంత అమౌంట్ రికాగ్నైజ్ చేసాం. ఈ రెండు ఎలా క్లోజ్ అవబోతున్నాయి చెప్పండి? ఆర్ఓఈ అసెట్ ఏమో డిప్రిసియేషన్ వేసుకుంటూ క్లోజ్ చేసుకుంటాం. లీజ్ లైబిలిటీ ఏమో ప్రతి ఇయర్ ఇంట్రెస్ట్ అన్వైండింగ్ జరుగుతుంది. ఫస్ట్ ఇంట్రెస్ట్ అన్వైండింగ్ ఎంట్రీ ఏంటో చెప్తారా? ఇంట్రెస్ట్, ఇవన్నీ ఎవరి బుక్స్? లెస్సీ అన్ని ఖర్చులే. ఇంట్రెస్ట్, లీజ్ లైబిలిటీ వేసేవాళ్ళం, చివరిలో డబ్బులు రికవరీ అదే పే చేసేటప్పుడు లీజ్ లైబిలిటీ టు క్యాష్ వేసేవాళ్ళం, అలా క్లోజ్ అయిపోతుంది. ఆర్ఓఈ అసెట్ కి ఎంట్రీ ఏంటో చెప్తారా? డిప్రిసియేషన్ టు ఆర్ఓఈ అసెట్ అని వేసేవాళ్ళం, 5 years పాటు క్లోజ్ అయిపోయేది. అంతేనా? సింపుల్. ఇప్పుడు ఈ ఆర్ఓఈ అసెట్ వాల్యూలో కొన్ని యాడ్లు లెస్లు చేయాలి. ఏది యాడ్ చేయాలి? అడ్వాన్స్ ఏదైనా పే చేస్తే యాడ్ చేయండి, ఆడ ఏమైనా ఇన్సెంటివ్ ఇస్తే లెస్ చేయండి. ఇంకా డిస్మాంట్లింగ్ కాస్ట్ ఏవైనా ఉంటే దాని ప్రెసెంట్ వాల్యూకి రికాగ్నైజ్ చేసి యాడ్ చేయండి. ఎంట్రీ ఏంటి? ఆర్ఓఈ అసెట్ ప్రొవిజన్ అని పెట్టుకోండి. ఈ ఆర్ఓఈ అసెట్ సేమ్ అమౌంటైజ్ అవుతుంది. ఈ ప్రొవిజన్ ఎలా క్లోజ్ అవుతుంది? ప్రతి ఇయర్ ఎంట్రీ ఏంటో చెప్పండి. మళ్ళీ ఇంట్రెస్ట్ ప్రొవిజన్, మళ్ళీ చివరికి వెళ్ళేసరికి ప్రొవిజన్ టు క్యాష్. అంతేనా కదా చెప్పండి? మరి మధ్యలో ఏదో జరిగింది కదా, ఇంకోటి ఉంది. ఇనీషియల్ గా ఏదైనా డైరెక్ట్లీ అక్విజిషన్ కాస్ట్ అయితే అది కూడా ఏం చేయండి. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కదా? ఆడేమన్నాడు చూడండి, డిప్రిసియేషన్ వేస్తాము మాకు తెలుసు, స్ట్రైట్ లైన్ మెథడ్ వాడతామని. అది కూడా నేను చెప్పాను కదా, అవునా కదా చెప్పండి, స్ట్రైట్ లైన్ మెథడ్ వాడాలని. అంటే జనరల్ గా స్ట్రైట్ లైన్ మెథడ్ వాడతాం. బట్ ఇఫ్ lessee is reasonably certain to exercise the purchase option at the end of the lease, then depreciation on ROU asset is charged over the useful life of the asset. ఇది ఏంటి? ఇదేంటంటే పర్చేజ్ ఆప్షన్ ఇచ్చాడు. మామూలుగా అయితే డిప్రిసియేషన్ ఎన్ని రోజులకి వేయాలి? లీజ్ టర్మ్ ఎంత అయితే అంత వేయాలి. అంటే ఏంటి? 5 years లీజ్ అయితే 5 years. అసెట్ యాక్చువల్ గా దాని యూస్ఫుల్ లైఫ్ 15 years అవ్వచ్చు, 50 years అవ్వచ్చు, మనకు అనవసరం. మనం 5 years వేస్తాం. కానీ ఒకవేళ ఈ లీజ్ టర్మ్ అయిపోయాక పర్చేజ్ ఆప్షన్ ఉంది నీ దగ్గర, ఆ పర్చేజ్ ఆప్షన్ ఎక్సైజ్ చేసేలాగానే ఉంటే అప్పుడు ఖచ్చితంగా నీకు తెలుసు ఈ అసెట్ మొత్తం నీ దగ్గర ఉంటది. అప్పుడు డైరెక్ట్ గా నువ్వు 50 years పాటు రికాగ్నైజ్ చేసుకోవచ్చు. అది యూస్ఫుల్ లైఫ్ 50 years అనుకుందాం. 50 years అయితే 50 years పాటు నువ్వు డిప్రిసియేషన్ వేసుకోవచ్చు. ఆప్షన్ అదే. ఇది మన మన ఇంటెన్షన్ బట్టి, ఇదంతా మన ఇంటెన్షన్ ఏంటని మనం చూసుకోవాలి. మనం పర్చేస్ చేసేలాగా ఉంది అని మనకు అనిపించింది అనుకోండి, 50 years పాటు డిప్రిసియేషన్ చేయండి. పర్చేస్ చేసేలాగా లేము అని అనిపించింది అనుకోండి, నార్మల్ 15 years. పర్చేస్ ఆప్షన్ ఇచ్చాడు, లెస్సర్ ఇచ్చాడు. ఏమని చెప్పాడంటే లీజ్ టర్మ్ అయిపోయాక 5 years తర్వాత నువ్వు కొనుక్కోవాలనుకో కొనుక్కోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లెస్సీగా మనం ఏం చేయాలంటే మనం కొనేలాగా ఉన్నామా కొనేలాగా లేదా? కొనేలాగా ఉన్నాం అనుకోండి, మీకు తెలుసు అప్పుడు కొంటారు కాబట్టి అసెట్ మొత్తం మీ దగ్గర ఉంటది కదా, అప్పుడు యూస్ఫుల్ లైఫ్ మొత్తం అసెట్ అంతా 50 years కదా. మీరు 5 years వేయరు, అప్పుడు డిప్రిసియేషన్ 50 years వేస్తుంది. రాసుకున్నాం, అందుకని అంటున్నాను మీకు పర్చేజ్ ఆప్షన్ ఎక్సైజ్ చేసే విధంగా ఉంటే మీకు పక్కాగా చెప్పాడు. మీరు ఓకే అంటే నేను నమ్మేస్తానని చెప్పాడు, రాసుకున్నాం. అలాంటప్పుడు నువ్వు ఓకే అంటావని అనిపిస్తేనే నీకు చేయమంటున్నాను. అందుకే నెక్స్ట్ 45 years కాదు, మొత్తం 50 years కి స్టార్టింగ్ నుంచి డిప్రిసియేషన్ చేయాలి. ఇయ్యద్దు, స్టార్టింగ్ లోనే ఆలోచించాలంటున్నాను. అందుకే ఈ రోజు కూర్చొని నేను కొంటానా లేదో ఆలోచించాలి. కొంటావు అని అనిపిస్తే ఈ రోజు నుంచి డిప్రిసియేషన్ ఇస్తాను. అర్థమైందా లేదా చెప్పండి? కొనలేదు అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది చెప్పండి? ఫస్ట్ ఆ ఆ రోజు వరకు అయిపోయింది, 60 వరకు అంతెందుకు. ఇప్పుడు కొనకపోతే ఏం జరుగుతుంది కూడా మనం అకౌంటింగ్ చేస్తాం. మనం ఫస్ట్ ఒక్కొక్కటిగా వెళ్దాం, ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఒకేసారి మనం దడేదని ఎందుకు అంత ఎట్టగా వెళ్దాం. చెప్పు. అవును, ఎందుకు? ఆడు చెప్పాడు కాబట్టి, ఆడు క్రియేట్ చేయమన్నాడు కాబట్టి. ఇప్పుడు ఆడు ఏమన్నాడంటే లీజ్ అకౌంటింగ్ చేసే విధానం ఏంటంటే లీజ్ అనేది ఒక రెంట్ కన్నా ఎక్కువ. లీజ్ అంటే రెంట్ లాగా చూడకూడదు. రెంట్ అంటే ఎప్పటికైనా క్యాన్సిల్ అయిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. లీజ్ అంటే అలా కాదు, ఒక ఫిక్స్డ్ టర్మ్ ఉంటది, దానికంటూ ఒక పద్ధతి ఉంటది. సో మాక్సిమం ఆ అసెట్ మీరే వాడతారు. సో అసెట్ మీరే వాడుతున్నారు కాబట్టి మీ బుక్స్ లో అసెట్ ఉండడమే కరెక్ట్. అందుకే రైట్ ఆఫ్ యూజ్ అసెట్ అని ఒక అసెట్ క్రియేట్ చేసుకొని దాన్ని అసెట్ లాగా చూపించండి అని అంటున్నాడు. ఆ స్టాండర్డ్ అలా చెప్తాడు.
అందుకని మనం చూపిస్తాం. నార్మల్ గా అది మన అసెట్ కాదు, ఓనర్షిప్ మంది కాదు. అయినా అందుకే దాని పేరే ఏం పెట్టాం మనం, రైట్ మాత్రం వాడుకున్నానికి నా దగ్గర ఉంది అని క్రియేట్ చేస్తాం. అర్థమైందా లేదు? ఓకే. సబ్సిక్వెంట్లీ ఈచ్ బ్యాలెన్స్ షీట్ డేట్ రోజు ఆర్ఓఈ అసెట్ కెన్ బి షోన్ అట్ కాస్ట్ మోడల్ గానే చూపించొచ్చంట. రీవాల్యుయేషన్ అంటే ఇండే 16 కి వెళ్ళిపోమంటున్నాడు మళ్ళీ ఆర్ఓఈ అసెట్ కోసం. ఆర్ఓఈ అసెట్ వన్స్ రికాగ్నైజ్ చేశాక అసెట్ లాంటిది కదా, ఇండే 16 కి వెళ్ళిపోండి. ఇండే 16 ప్రకారం మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయి? కాస్ట్ మోడల్, రీవాల్యుయేషన్ మోడల్ ఇలా ఉన్నాయా? అంటే ఇయర్ ఎండింగ్ మళ్ళీ రీవాల్యుయేషన్ చేయొచ్చు దీన్ని కూడా. దీనిలో వచ్చిన ప్రాఫిట్ ని రీవాల్యుయేషన్ రిజర్వ్ పంపించవచ్చు, ఇలా కూడా చేయొచ్చు. అర్థమైందా లేదా చెప్పండి? అంటే ఇప్పుడు మీరు సింపుల్ గా ఒక అసెట్ ని చూపించారు ఇంకా బ్యాలెన్స్ షీట్ లో. ఓకేనా కదా చెప్పండి? ఇది ఇంకా అప్రోప్రియేట్ అకౌంటింగ్ నాకు అడిగితే. ఎందుకంటే పేరుకి ఆడి దగ్గర ఆడి అసెట్ ఓనర్షిప్, వాడేదంతా నేనే కదా. అలాంటప్పుడు అసెట్ నా బుక్స్ లో ఉండవే కరెక్ట్. అందుకనే నా బుక్స్ లో. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదు? లీజ్ పేమెంట్ నువ్వు సాగొడుతున్నారు కదా, లీజ్ పేమెంట్స్ అంటే ఏంటి? అది మీకు చెప్పాను కదా, మినిమం లీజ్ పేమెంట్స్ ని ప్రెసెంట్ వాల్యూ తీసుకురండి అని చెప్పాను కదా. ఆ లీజ్ పేమెంట్స్ అంటే ఏంటో తెలియాలి కదా. మనం ఇప్పుడు సింపుల్ చెప్తాం ఇందాక, లక్ష 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 కడుతున్నాడు రా, దాన్ని ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టింటారా అని చెప్తాను. అవునా కదా చెప్పండి? లీజ్ పేమెంట్స్ అంటే ఇట్ మీన్స్ పేమెంట్స్ మేడ్ బై లెస్సీ ఓవర్ ద లీజ్ టర్మ్ టు ద లెస్సార్. లెస్సార్ కి లెస్సీ కట్టేదాన్ని లీజ్ పేమెంట్స్. ఇట్ ఇన్క్లూడ్స్ ఫిక్స్డ్ పేమెంట్స్ కూడా లీజ్ పేమెంట్సే, అలాగే వేరియబుల్ పేమెంట్స్ కూడా నేను చూపిస్తాను ఇప్పుడు. ఫిక్స్డ్ పేమెంట్స్ సమ్ ఎంత అమౌంట్ కడతాం కదా, 1 lakh ఫర్ ఎగ్జాంపుల్, 1 lakh కడుతున్నాం అనుకోండి. లెస్ ఏదైనా లీజ్ ఇన్సెంటివ్ ఇస్తున్నాడు అనుకోండి, లెస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఇయర్ 1,00,000 కట్టండి, 10,000 క్యాష్ బ్యాక్ ఏదో చెప్పాడు. లేకపోతే 1,00,000 కట్టండి, ఆ ఇంకేదో నాకు అమౌంట్ రూపంలో నాకు సాయం చేస్తానని చెప్పాడు. ఏదైతే ఏంటి, అప్పుడు నెట్ గా ఎంత కడతాం అదే కదా లీజ్ పేమెంట్ అవుతుంది. సో ఆ నెట్ అమౌంట్ ఏది ఉందో అదే లీజ్ పేమెంట్. దాని తాలూకు ప్రజెంట్ వాల్యూ లెక్కెడతాం. నేను ముందు మీకు చెప్తుంది ప్రతి ఇయర్ లీజ్ పేమెంట్ అంటే ఏంటని చెప్తున్నాను. ఈ లీజ్ పేమెంట్స్ అన్ని కనుక్కొని దానికి మీరు ఏం చేస్తారు, ప్రెసెంట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి ఆ ప్రెసెంట్ వాల్యూకి మీరు ఆ ఎంట్రీ ఉంది కదా, ఆర్ఓఈ అసెట్ టు లీజ్ లయబిలిటీ ఎంట్రీ వేస్తారు. ఆ కైండ్ వేస్తే వేరే. ఓకేనా కదా చెప్పండి? ఇప్పుడు చూడండి, పేమెంట్స్ లింక్ టు ఇంట్రెస్ట్ సచ్ as లైబర్ ఆర్ ఇండెక్స్ ఆర్ ఇంక్లూడెడ్ యూజింగ్ ద ఇంట్రెస్ట్ రేట్ ఆర్ ఇండెక్స్ ప్రివైలింగ్ ఆన్ ద లీజ్ కమెన్స్మెంట్ డేట్. అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ లీజ్ పేమెంట్స్ ఆర్ 1 lakh at the beginning of each year for 3 years. ఇట్ విల్ ఇంక్రీజ్ బై లైబర్ రేట్ ఈచ్ ఇయర్ అని ముందే మాట్లాడుకున్నాం. అంటే బిగినింగ్ ఆఫ్ ఈచ్ ఇయర్ 3 years పాటు ప్రతి ఇయర్ బిగినింగ్ లో ఎంత కట్టాలి? లక్ష 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 కట్టాలి. కానీ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్, ఈ ఇయర్ బిగినింగ్ లో 1,00,000 కట్టేయండి. కానీ నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ వెళ్ళేసరికి లైబర్ లో ఏదైనా ఇంక్రీజ్ అయింది అనుకోండి రేట్, ఎగ్జాక్ట్ గా అంతే రేటు మా లీజ్ పేమెంట్ కూడా ఇంక్రీజ్ చేయాలని చెప్పాడు. ఓకేనా కదా చెప్పండి? అప్పుడు ఆడు ఏమంటాడంటే కమెన్స్మెంట్ ఆఫ్ ద డేట్, అదే కమెన్స్మెంట్ ఆఫ్ ద లీజ్ రోజు లైబర్ రేట్ ఎంతో కొంత ఉంటుందా అంటే, ఈ రోజు ఉంటుందా? లైబర్ రేట్ ఎంత ఉంది? 2% ఉందా? ఆడేం చెప్పాడు? లైబర్ రేట్ ఎంత అయితే అంత లైబర్ రేట్ ఇంక్రీజ్ చేయమని చెప్పాడా లేదా? డైరెక్ట్ గా కమెన్స్మెంట్ డేట్ రోజు ఎంత ఉందో ఆ రోజుకి ఎగ్జాక్ట్ గా అంత ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ మీరు ఈ రోజే ఏం చేస్తారు? 1,00,000 ప్లస్ 2%, 1,02,000, 1,02,000 ప్లస్ 2%, 1,04,000, సో అండ్ సో. ఈ మూడే లీజ్ పేమెంట్స్ అవుతాయి. ఈ మూడింటికి మనం ఏం చేస్తాం? ప్రెసెంట్ వాల్యూ లెక్క పెట్టేసి చేసాం. మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మధ్యలో మళ్ళీ లీజ్ మారి లైబర్ రేట్ మారితే అప్పుడు ఏం చేయాలి నేను చెప్తాను. కమెన్స్మెంట్ డేట్ రోజు ఎంత రికాగ్నైజ్ చేయాలనే దానికోసమే కదా ఇదంతా. కమెన్స్మెంట్ డేట్ రోజు ఇదిగో ఫస్ట్ ఇయర్ 1,00,000, సెకండ్ ఇయర్ ఇప్పుడు ఎంత కట్టాలో మనకు తెలుసా తెలీదా? ఆ రోజు లైబర్ ఎంత ఉంటుందో తెలియదు. మీరు ఏమంటాడు, కమెన్స్మెంట్ డేట్ రోజు లైబర్ చూడండి ఎంత ఉంది, 2% ఉంది. డైరెక్ట్ గా 1,00,000 మీద 2% ఇంక్రీజ్ చేశాను, 1,02,000, 1,02,000 మీద 2% ఇంక్రీజ్ చేశాను, 1,04,000. తర్వాత లైబర్ రేట్ అలాగే ఉండొచ్చు, మారొచ్చు, ఏదైనా జరగచ్చు. అప్పుడు ఏం చేయాలి నేను చెప్తాను అంటున్నాను కదా. ఇన్సెప్షన్ రోజు ఎందుకు ఈ అమౌంట్లు అవసరం నీకు? ఈ మూడింటి తాలూకా ప్రెసెంట్ వాల్యూ కదా ఇప్పుడు లెక్కెడతాను నేను, దానికోసం ఇదంతా. లీజ్ పేమెంట్ లో చేంజ్, డిస్కౌంట్ రేట్ లో చేంజ్ కాదు. లీజ్ పేమెంట్స్ ప్రతి ఇయర్ ఇచ్చేటప్పుడు నాకు ఫస్ట్ ఇయర్ 1,00,000, సెకండ్ ఇయర్ 1,00,000కి ఆ రోజు లైబర్ రేట్ ఎంత ఉంటే అంత పర్సెంటేజ్ యాడ్ చేసి ఇచ్చేయాలని చెప్పి అది కాంట్రాక్ట్ అలా మాట్లాడుకో. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ 1,00,000కి ఎంత పర్సెంటేజ్ అయితే అంత పర్సెంటేజ్. ఇన్ఫ్లేషన్ ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకుంటారు, ఏమంటారు? ప్రతి ఇయర్ ఇన్ఫ్లేషన్ ఎంత ఉందో చూద్దాం, 7% ఉంది ఇండియాలో ఇన్ఫ్లేషన్ అనుకుంది. మీరు ఏం చేయాలి? ఫస్ట్ ఇయర్ 1,00,000 కట్టండి. నెక్స్ట్ ఇయర్ ఇన్ఫ్లేషన్ వల్ల 7% రేట్లు పెరుగుతాయా? నెక్స్ట్ ఇయర్ 1,00,000 ఎలా కడతారు చెప్పండి? 1,00,000 మీద 7%. జనరల్ గా ఎవడైనా ఇదే మాట్లాడుకుంటారు. రెంటల్ అగ్రిమెంట్ మాట్లాడుకుంటేనే ప్రతి ఇయర్ 5% ఇంక్రీజ్, 10% ఇంక్రీజ్ అని మాట్లాడుకుంటారా? మరి ఇన్ఫ్లేషన్ గురించే కదా అదంతా. ఇది కూడా అంతే. ఓకేనా కాదా చెప్పండి? క్లియరా కాదా?
ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను. లీజ్ పేమెంట్స్ ₹1,00,000 అంట అట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ ఫర్ 3 years. కానీ అది ఎలా ఇంక్రీజ్ అవుతుందంట? సిపిఐ ఇండెక్స్, అదే కాస్ట్ ఇండెక్స్ బట్టి అదేమవుతుందంట, మారుతుందంట. కమెన్స్మెంట్ డేట్ రోజు కాస్ట్ ఇండెక్స్ ఎంత చూడండి, 280. సేమ్ రా, మీరు ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కనుక్కునేవారా? సేమ్ రా, 1,00,000 ఫస్ట్ ఇయర్ అయితే ఈ రోజు 280, ఈ రోజు 280, 280/280 ఎంత? 1,00,000. తర్వాత సెకండ్ ఇయర్ లో ఇనీషియల్ గా మనకు తెలుసు అది. అలాగైతే ఇంకెందుకు అడుగుంటే, కమెన్స్మెంట్ డేట్ రోజు సిపిఐ ఇండెక్స్ 280 ఉంది. మనకి ఇంకేమైనా రేట్లు ఇచ్చింటే మనకి ఏమైనా తెలిసి ఉండేది. అంతే, మనం ఇంకేం చేయగలం. మీకు ఫస్ట్ ఇయర్ ఎండింగ్ లో ఎంత ఉంటుందో మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయగలిగితే చేస్తాము. ఎక్స్పెక్ట్ చేయలేకపోతే మీరు ఏమనుకుంటారు? అప్పుడు కూడా ఎంత ఉంది అనుకుంటారు? సిపిఐ ఇండెక్స్ 280 ఉంది అనుకుంటారు. ఇప్పుడు క్యాపిటల్ గెయిన్స్ లో మనం ఇండెక్స్డ్ కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ కనుక్కునేటప్పుడు మీకు ఇండెక్స్ ఇచ్చేవాడు, ఈ ఇయర్ కి ఎంత, ఈ ఇయర్ కి ఎంత అని. అప్పుడు మనం ఏం చేస్తాం? ఇంటూ కొత్త ఇయర్ ఇండెక్స్ డివైడ్ బై పాత ఇయర్ ఇండెక్స్ వేస్తే దాని రేట్ పెరిగేది. మనకి ఏం చెప్పకపోతే ఇక్కడ క్వశ్చన్ లో మనమైనా ఏం చేయగలం? మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేయగలరు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసి వేసుకోండి. ఏం చెప్పకపోతే ఆ 280/280 అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇండెక్స్ 300 ఉంటుంది అనిపించింది, అప్పుడు మీరు ఏం చేయాలి? 300 3/2. అర్థమైందా లేదా చెప్పండి? సారీ ఫ్రెండ్స్, మధ్య మధ్యలో ఇలాంటి ఫైట్స్ అవుతాయి. దీని అమ్మాయి ఇంకా సావలేదు. అది యాక్చువల్గా అలా జరుగుతుంది. ఓకేనా కదా చెప్పండి, క్లియర్? అన్ని సమ్ములు చూస్తున్నాం మనం. ఓకే. ఎక్సైజ్ ప్రైస్ ఆఫ్ అసెట్ అండర్ పర్చేజ్ ఆప్షన్ ఇఫ్ ఇట్ ఈస్ రీజనబుల్లీ సర్టైన్ దట్ లెస్సీ విల్ ఎక్సైజ్ దిస్ ఆప్షన్. అదే పర్చేజ్ ఆప్షన్ ఒకవేళ మీరు తీసుకుంటారు, ఎక్సైజ్ చేస్తారని అనిపిస్తే ఆ ఎక్సైజ్ ప్రైస్ కూడా మీరు ఏం చేయాలి? ఇప్పటి నుంచే ప్రెసెంట్ వాల్యూ లీజ్ లయబిలిటీ రికగ్నైజ్ చేసేయాలి. అదే 5 years మా దగ్గర లీజ్ ఉండండి. ఒక నిమిషం మీరు నన్ను బేర్ చేయండి. అవునండి, సంత ఏదిరా ఇది? మా నేను ఏ సమంతాన్ని ఏ నాని చంపేసాను నా వెనక తిరుగు. ఒకసారి చూడండి. 5 years తర్వాత లక్ష కట్టాలి. 5 years తర్వాత 3 lakhs కి నువ్వు కొనుక్కోవచ్చు అని చెప్పాను. మీరు అప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడే చెప్పాను, నేను ఆల్రెడీ చెప్పాను. ఆర్ఓఐ అసెట్ లో యాడ్ చేస్తాము. అది ఎలాగో లీజ్ పేమెంట్స్ లో మీరు పక్కాగా ఎక్సైజ్ చేస్తారని అనిపిస్తే ఆ పర్చేజ్ ఆప్షన్ ద్వారా ఎంతైతే మీరు ఖర్చు పెట్టి కొనుక్కుంటారో దాని గురించి కూడా ముందు నుంచే ఆలోచించాలని చెప్తాను. అర్థమైంది లేదా చెప్పండి? ఓకేనా కదా? గ్యారంటీడ్ రెసిడ్యుయల్ వాల్యూ ఎక్స్పెక్టెడ్ టు బి పెయిడ్ బై లెస్సీ ఎట్ ద ఎండ్ ఆఫ్ లీజ్. లేదు, నేను కొనుక్కోను. కొన్ని రోజుల తర్వాత నేను ఆడికి ఇచ్చేస్తాను వాడేసిన తర్వాత. వాడేసిన తర్వాత ఆడికి ఇచ్చేస్తే ఆడికి ఒక భయం ఉంటుంది. ఏంటది? ఈయన ఎలా వాడాడో కూడా తెలియదు. అవునా? అలాంటప్పుడు నాకు ఇవ్వడానికి భయపడొచ్చు. అప్పుడు నేను ఆడికి చెప్తాను, నీకు స్క్రాప్ వాల్యూ మినిమం లో మినిమం ఎంత వస్తుంది, నాది గ్యారంటీ. రాలేదనుకో నేను ఇస్తాను. లెస్సీ లెస్సర్కి ఇస్తానని చెప్తాడు. లెస్సీ లెస్సర్కి ఏం చెప్తాడంటే, నువ్వు నీ అసెట్ నాకు ఇచ్చావా, వాడుకున్న తర్వాత నేను నీకు ఇచ్చేస్తానా? నీకు భయం ఏంటి? నేను ఎంత దరిద్రంగా వాడతాను, దీని స్క్రాప్ వాల్యూ ఎంత పడిపోతుంది. నేను చెప్తా, నేను ఎంత నీటి వాడుతుంది తెలుసా? నువ్వు తర్వాత 5 years తర్వాత ఇది అమ్మినా నీకు మినిమం ₹1,00,000 వస్తుంది. రాకపోతే నన్ను అడగొచ్చు, నేను ఇస్తాను. దాన్నే గ్యారంటీడ్ రెసిడ్యుయల్ వాల్యూ. లీజ్ టర్మ్ అయిపోయాక నువ్వు అమ్మే దాని గురించి కూడా ముందు నుంచే మాట్లాడుకోవచ్చు. అందుకే అదే చెప్తున్నాడు ఆడు కూడా. గ్యారంటీడ్ రెసిడ్యుయల్ వాల్యూ ఎక్స్పెక్టెడ్ టు బి పెయిడ్. మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఇప్పుడు మీకు ఎక్స్పెక్టేషన్ ఉంటది కదా, నిజాన్ని కానీ ₹1,00,000 80,000 వస్తుందేమో అని అనిపించింది. ఇంకా 20,000 మీకు కన్నం తెలుసు కదా, ముందు నుంచే ప్రొవిజన్ పెట్టేసి పెట్టాలి. అదే చెప్తున్నాను నేను. అన్ని ఎక్స్పెక్ట్ చేసుకోవడం మొత్తం సింపుల్ గా చెప్పాలంటే స్టాండర్డ్ అన్ని ఎక్స్పెక్టేషన్ మీద చెప్పండి. అర్థమైంది లేదా చెప్పండి? ఇవన్నీ మీకు చూపిస్తాను కదా, సమ్ చేసినప్పుడు ఇంకా క్లియర్ గా ఉంటుంది. ఇది రాదు. లెస్సార్కి ఇచ్చేస్తామనే కేసులో ఇది వస్తుంది. అదే చెప్తున్నాను, ఏదో ఒకటే వస్తుంది. లెస్సీయే ఉంచుకుంటాడు అసెట్ అని అన్నప్పుడు ఈ గ్యారంటీడ్ రెసిడ్యూల్ వాల్యూ అంటే కాన్సెప్ట్ లేదు, అవేం ఉండవు ఇక. అప్పుడు ఏం చూడాలి? నేను ఎంత పెట్టి ఆ అసెట్ ని ఇంకా ఎక్స్ట్రా పెట్టి కొనుక్కోవాలి కదా. అందుకని అప్పుడు ఇది చూస్తాం, ఎక్సైజ్ ప్రైస్ ఆఫ్ ద అసెట్ అండర్ పర్చేజ్ ఆప్షన్. ఏదో ఒకటే వస్తుంది, అన్ని రావాలంటారు. క్లియరా కాదా చెప్పండి? ఓకే. లీజ్ టర్మ్ అంటే ఏంటి? నార్మల్ గా ఎంత మ్యాండేటరీ పీరియడ్ ఉందో అంత మ్యాండేటరీ పీరియడ్. ఒకవేళ మీరు రెన్యువల్ పీరియడ్ మీకు తెలిస్తే మీరు అనుకుంటారు కదా, నేను రెన్యూ చేయించుకుంటానా చేయించుకున్నా, మీకు క్లారిటీ ఉంటుందా? దాన్ని బట్టి మీరు వేసుకోండి లీజ్ టర్మ్. దాన్ని బట్టి కదా లీజ్ టర్మ్ ఎందుకు అవసరం?
లీజ్ టర్మ్ ఎందుకు అవసరం? ఆ లీజ్ టర్మ్ బట్టి మనం ఆర్ఓఎస్ డిప్రిషియేట్ చేస్తాము. ఆర్ఓఎస్ డిప్రిసియేషన్ ఎన్ని ఇయర్స్ చేయాలంటే ఎలా చేస్తాము? లీజ్ టర్మ్ ఎన్ని ఇయర్స్ అయితే అన్ని ఇయర్స్. మీకు గుర్తుందా? నేనే కొనుక్కుంటున్నాను అనిపిస్తే అప్పుడు డైరెక్ట్ గా అసెట్ లైఫ్ పీరియడ్ నేను డిప్రిషియేట్ చేస్తాను. అర్థమైందా లేదా చెప్పండి. అన్ని ఎక్స్పెక్టేషన్ నేను చెప్తున్నాను కదా. స్టాండర్డ్ మొత్తం ఎక్స్పెక్టేషన్ అనేది డిపెండ్. తర్వాత డిస్కౌంటింగ్ రేట్ రాసుకున్నాక అగ్రిమెంట్ లో రాసాం. ఏమని రాసాం అంటే 5 years రాసాం, మీకు కావాలంటే రెన్యూ చేసుకోవచ్చు ఇంకొక 2 years వరకు అని ఉంది. మనకు తెలుసు కదా క్లియర్ గా రెన్యూ చేసుకుంటామా లేదా అనేది. స్టార్టింగ్ లో ఎక్స్పెక్ట్ చేయండి, రెన్యూ చేసుకుంటాం అనిపిస్తే చేయండి, లేకపోతే లేదు. సార్ మళ్ళీ తర్వాత రెన్యూ చేసుకోకపోతే ఏంటి, అవన్నీ తర్వాత. నేను ఫస్ట్ ఇనీషియల్ డేట్ గురించి మాట్లాడుతున్నాను. అంతే అంతే. చెప్పు. అదే నువ్వు అన్ని ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, మీరు అందరూ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఫస్ట్ ఇయర్ దాటేసి వెళ్ళిపోతున్నారు. నేను ఇంకా ఫస్ట్ ఇయర్ అకౌంటింగ్ లోనే ఉన్నాను. ఇప్పుడు మధ్యలో మోడిఫికేషన్ జరిగితే ఏం చేయాలి నేను చెప్తాను. ఇంకా మోడిఫికేషన్ ఆఫ్ లీజే పెద్ద సొమ్ము. మోడిఫికేషన్ ఆఫ్ లీజ్ లో లీజ్ పేమెంట్స్ మారితే, ఇయర్స్ మారితే, డిస్కౌంట్ రేట్ మారితే కుప్పుడు ఉన్నాయి. అన్ని అవే చేయాలి మనం. నార్మల్ లీజ్ ఎవడు క్వశ్చన్, మోడిఫికేషన్ ఆఫ్ లీజే ఎత్తాడు క్వశ్చన్. అదే మనం చేస్తాం. ఓకేనా? డిస్కౌంటింగ్ రేట్ ఏది వాడాలి? 10% వాడిసాం కదా ఇందాక, నేను చెప్తాను వాడిసాం. ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలంట? ఇంప్లిసిట్ ఇంట్రెస్ట్ రేట్ కి ఇవ్వాలి, అంటే ఐఆర్ఆర్. ఎవరు ఐఆర్ఆర్? లెస్సార్ ఐఆర్ఆర్. ఐఆర్ఆర్ అంటే ఏంటి? ఐఆర్ఆర్ అంటే ఏంటి? అంటే ఏంటి తెలుసా ఐఆర్ఆర్ అంటే? ఐఆర్ఆర్ is that rate of return at which present value of cash inflows will be equal to present value of cash outflows. లెస్సార్ తరపున ఆలోచించండి. లెస్సార్ కి ఐఆర్ఆర్ రేట్ ఎంతో కొంత ఉంటుందా? అంటే లెస్సార్ ఎక్స్పెక్ట్ చేస్తాడా నా అవుట్ఫ్లోస్ అన్ని, నా ఇన్ఫ్లోస్ అన్ని ఏ రేట్ కి వస్తే నా అవుట్ఫ్లోస్ తో మ్యాచ్ అవుతుంది అని ఒక ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది కదా. ఆ ఇంట్రెస్ట్ రేట్ నే ఫస్ట్ ప్రిఫరెన్స్ గా వాడండి. ఎగ్జామ్ లో సార్ బయట రియల్ లైఫ్ లో బయట ఇంట్రెస్ట్ రేట్ మీకు తెలుసు ఎంత ఉంటే అంత వాడుకుంటారు. ఇక్కడ మీకు ఎగ్జామ్ లో ఇది ఇస్తే దానికి ఈ సంగతి తెలుసు కదరా. ఎగ్జామ్ లో అక్కడ రేట్ ఏది కనిపిస్తుందో అది వాడడానికి ప్రిఫరెన్స్ ఇవ్వడానికి లెస్ఆర్ ఐఆర్ఆర్ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఓకేనా కదా? బయట రియల్ లైఫ్ లో ఇలా అన్ని జరగరు. బయట రియల్ లైఫ్ లో మనకు తెలుస్తుంది బయట ఇంట్రెస్ట్ రేట్ ఎంత అని. దాన్ని బట్టి రాసుకోండి. ఇక్కడ లెస్ఆర్ ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టడానికి డిస్కౌంట్ రేట్ వాడుతున్నాం కదా, అది లెస్ఆర్ తాలూకా ఐఆర్ఆర్ వాడండి. లెస్ఆర్ ఐఆర్ఆర్ రేట్. లెస్ఆర్ ఐఆర్ఆర్ అంటే, ఐఆర్ఆర్ అంటే ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్. అంటే ఎంత రేట్ ఆఫ్ రిటర్న్ నాకు వస్తే నా ఇన్ఫ్లోస్ అన్ని ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టాను అనుకోండి, నా అవుట్ఫ్లోస్ తాలూకు ప్రెసెంట్ వాల్యూ ఉంటుంది కదా, రెండు మ్యాచ్ అవుతుంది. అదే అదే ఎలాగో రేపటి నుంచి క్యాపిటల్ బడ్జెటింగే కదా మనం చేస్తాం, అందులో నేర్చుకుంటాం. ఓకేనా? సో ఐఆర్ఆర్ గురించి అంతే ప్రస్తుతానికి. ఓకేనా? ఇట్ ఈస్ దట్ రేట్ అట్ విచ్ అని చెప్తున్నాడు. నేను మీకు సింపుల్ గా ఏం చెప్పాను? నేను ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ ఇన్ఫ్లోస్ ఈజ్ ఈక్వల్ టు ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ అవుట్ఫ్లోస్ అని చెప్పానా? ఆడేమంటాడు చూడండి, ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ లీజ్ పేమెంట్స్ అంటే అవుట్ఫ్లో అయినా, అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ. అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ అంటే ఏంటి? ఇప్పుడు మీరు ఎవరి తరపున ఆలోచించాలి చెప్పండి? లెస్సీ తరపున లెస్సార్ తరపున ఆలోచించాలి. ఎందుకు లెస్సార్ ఐఆర్ఆర్ అని చెప్పాను. లెస్సార్ ఎలా ఆలోచిస్తారు చెప్పండి? లెస్సార్ లీజ్ పేమెంట్ ఏమవుతుంది చెప్పండి? ఇన్ఫ్లో. అన్గ్యారంటీడ్ రెసిడ్యువల్ వాల్యూ అంటే ఏంటి చెప్పండి? స్క్రాప్ లో గ్యారంటీ ఇవ్వని రెసిడ్యువల్ వాల్యూ. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని స్క్రాప్ ఎంత వస్తుంది అంటే 1,50,000 వస్తుంది అనుకున్నాం. ఆడొచ్చాడు లెస్సీ వచ్చి అన్నాడు మినిమం 1,00,000 వస్తుంది సార్, నాది గ్యారంటీ అని చెప్పాడు. రాకపోతే ఆడిస్తానని చెప్పాడు. అది ఎందులోకి వెళ్తుంది సార్ మరి అంటే? అది ఇందులోకి వెళ్ళిపోయింది. లీజ్ పేమెంట్స్ లో అది ఇంక్లూడ్ చేయమని చెప్పాను నేను ఇందాక. అవునా? గ్యారంటీ ఇందులోకి వెళ్ళిపోయింది. మరి మనకి ఒక నమ్మకం ఉంది కదా ఇంకో 50,000 ఎక్స్ట్రా వస్తుందని. అన్గ్యారంటీడ్ ఇక్కడ వస్తుంది. రెండు మనకొచ్చే డబ్బులే కదా. ఈ రెండు ఇన్ఫ్లో అయినా కాదా చెప్పండి? రెండు ఇన్ఫ్లో. ఆబ్వియస్లీ ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్ అండర్ లీజ్ ఎంతో కనుక్కో. అంటే ఇన్ఫ్లోస్ రెండు యాడ్ చేసి ఎక్కడైతే అవుట్ ఫ్లోతో ఫెయిర్ వాల్యూ ఆఫ్ అసెట్ అంటే ఈ రోజు ఆ అసెట్ కొనడానికి నాకు ఎంతో కొంత ఫెయిర్ వాల్యూ ఉంటుందా? సింపుల్ గా చెప్తాను రా, ఇన్ఫ్లోస్ ఈజ్ ఈక్వల్ అవుట్ ఫ్లోస్. ఓకేనా కాదా చెప్పండి? క్లియరా కాదా? ఎగ్జామ్ లో ఆడేస్తాడు అయ్యారు అది ఇవ్వకపోయినా కూడా వెళ్ళబచ్చారా అయ్యారు లెక్క. ఓకేనా? నెక్స్ట్ చూడండి, సెకండ్ ప్రయారిటీ అది లేకపోతే, లెస్ఆర్ ఐఆర్ఆర్ లేకపోతే ఏం వాడమంటాను చూడండి. ఇంక్రిమెంటల్ బారోయింగ్ రేట్ ఆఫ్ లెస్సీ. అంటే లెస్సీ బయటికి వెళ్ళి అప్పు తెచ్చుకోవాలంటే ఎంత ఇంట్రెస్ట్ రేట్ అవుతుంది, ఆ రేటుకి రికగ్నైజ్ చేసుకోవాలి. లెస్సీ బయటికి వెళ్ళి ఇప్పుడు ఈ రోజు అప్పు తెచ్చుకోవాలంటే, ₹1 అప్పు తెచ్చుకోవాలంటే 12 13 ఎంత కొంత ఇవ్వాల్సి వస్తుందా? ఆ రేటు వాడుకుని ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టుకోండి. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కదా? ఎగ్జామ్ లో ప్రయారిటీస్ వేయగలరు. ఓకేనా? క్లియర్.
జర్నల్ ఎంట్రీస్ నేను మీకు చెప్పాను. ఫస్ట్ ఎంట్రీ మీకు గుర్తుందా? ROS డెబిట్ కొట్టామా? బ్యాంక్ ఎందుకు డెబిట్ కొట్టుంటే చెప్పండి. ఇన్సెంటివ్ ఏమైనా వస్తే మనకు డబ్బులు వస్తాయని చెప్పానా లేదా చెప్పండి. బ్యాంక్ అకౌంట్ అందుకే డెబిట్. లీజ్ లైబిలిటీ క్రెడిట్. బ్యాంక్ మనం ఏమైనా అడ్వాన్స్ కడితే మీకు చెప్పాను కదా అవన్నీ ROI లోకి వెళ్ళిపోతాయి. అది అవునా కదా చెప్పండి. టు ప్రొవిజన్ డిస్మాంట్లింగ్ కోసం పెట్టుకున్నామా లేదా ముందుగానే? అన్ని కలిపి ఒకేసారి వేస్తుంది. ఏది అన్ని కలిపి ఒకేసారి వేస్తుంది. ప్రతి ఇయర్ ఎండింగ్ ఏమవుతుంది చెప్పండి, మీకు గుర్తుందా? ఫైనాన్స్ కాస్ట్ అదే ఇంట్రెస్ట్ లీజ్ లైబిలిటీ వేసామా? తర్వాత డిప్రిసియేషన్ ROI అసెట్ అని వేసామా? మళ్ళీ డబ్బులు కట్టేటప్పుడు లీజ్ లైబిలిటీ బ్యాంక్ అని వేసామా లేదా చెప్పండి. అంతేనా కాదా? అర్థమైందా? ఓకేనా? స్టేగా ఈరోజు కూడా అదే చెప్తున్నాను నేను. ఏ నానిగారిని సంస్థ ఇది మరి దరిద్రం. ఇది నేను అలా చెప్పను. స్టెప్స్ టు సాల్వ్ ఇవద్దు. ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్ మనం చేస్తాం. ఇది మోడిఫికేషన్కి వెళ్ళిపోయాడు. అంతవరకు కాదు, మనం ఇంకా మోడిఫికేషన్ మనం వెళ్దాం. ఓకేనా? మోడిఫికేషన్ ఉంది, ఇంకా ఇంకేమున్నాయి? రీమెజర్మెంట్ ఉంది, లెస్ఆర్ బుక్స్ ఉంది. 3 కాన్సెప్ట్లు ఉన్నాయి. సేమ్ మోడిఫికేషన్ కూడా లెస్ఆర్ బుక్స్ లో ఉన్నాయి. ఫ్రమ్ స్పెషల్ కేసెస్ అయిపోయింది. అంతేనా చాప్టర్? చీప్, వెరీ చీప్. సమ్ స్పెషల్ కేసెస్ ఆబ్వియస్లీ ఇప్పుడే మనం థియరీ చేస్తాం. ఈ థియరీలో తెలుసు కదా, ఫస్ట్ థియరీ క్వశ్చన్ ఎన్ని ఉంటాయో ఆ థియరీ క్వశ్చన్ లో ఒక్కొక్కటి మనం నేర్చుకోవాలి. క్లియర్? ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్ బ్యాంక్ 2ఏనా? ఫోర్ ఫస్ట్ సరదాగా తిక్కొడేద్దాం నమ్మకం. ఓకే, మొత్తం ఎన్ని క్వశ్చన్లు అన్నారు? హలో, ఎన్ని? సెకండ్ మాడ్యూల్ లో ఫస్ట్ పేజ్. ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? టార్గెట్ చెప్పండి. కొల్లగొట్టేయాలి. సేమ్ క్వశ్చన్స్ ఉంటారా? హ్యాపీగా అవుతున్నా ప్లీజ్. తప్పలేక చెప్ప 68 రెవెన్యూ రికగ్నిషన్ వల్ల ఏంటి తక్కువ అనిపిస్తున్నాయి మనకి? అవి 105 చూసారు. 68. అరే ఫ్యాన్ వేసారు. 68 లో ఫస్ట్ థియరీ ఎన్ని ఉన్నాయి చూడు ప్రస్తుతం. ఇది అమ్మ బ్యాట్ ఇరిగిపోతేమో కానీ ఇది సావదలేదు. 29 చేసేద్దాం. హలో, సారీ, నేను ఇంతకు మించి ఏం చెప్పగలను. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. మై ఫేస్ లైక్ దట్ ఓన్లీ. ఒకసారి చూడండి. సినారియో ఏంటి చూడండి. ఏ లెస్సీ ఎంటర్స్ ఇంటూ లీజ్ విత్ 9-month నాన్ క్యాన్సలబుల్ టర్మ్ అంట. అంటే ఏంటో చెప్పండి. దిగితే క్యాన్సిల్ చేయడానికి ఉండదు, పక్కాగా 9 months చేయాల్సింది. విత్ అన్ ఆప్షన్ టు ఎక్స్టెండ్ ద లీజ్ ఫర్ 4 months. కావాలంటే మీరు 4 months ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. లీజ్ డస్ నాట్ హ్యావ్ ఎనీ పర్చేజ్ ఆప్షన్. విత్ ద లీజ్ కమెన్స్మెంట్ డేట్ రోజు లెస్సీ ఈజ్ రీజనబుల్లీ సెటైన్ టు ఎక్సైజ్ ద ఎక్స్టెన్షన్ ఆప్షన్. అడిగి తెలుసు అంట ఎక్స్టెన్షన్ చేసుకుంటాం. బికాస్ మంత్లీ లీజ్ పేమెంట్స్ అన్ని సిగ్నిఫికెంట్లీ మార్కెట్ రేట్ల కన్నా తక్కువ ఉన్నాయి, సో ఈడిదే బెటర్ అని అనిపిస్తుంది మనకు ముందుగానే. వెదర్ లెస్సీ క్యాన్ టేక్ షార్ట్ టర్మ్ ఎగ్జంప్షన్ ఇన్ అకార్డెన్స్ విత్ ఇండియన్స్ 116.
అసలు షార్ట్ టర్మ్ ఎగ్జామ్షన్ అంటే ఏంటో తెలియాలి, అవునా కదా చెప్పండి ఒకసారి చూడండి. యాజ్ ద లీజ్ ఈజ్ రీజనబుల్ సర్టెన్ టు ఎక్సైజ్ ద ఎక్స్టెన్షన్ ఆప్షన్. ఇప్పుడు లీజ్ టర్మ్ ఎంత అయింది మీ లెక్క ప్రకారం? 13 months అయిపోయిందా లేదా చెప్పండి, అవునా కదా చెప్పండి. వన్స్ 13 months అయిపోయిన తర్వాత అంటే 12 months దాటేస్తున్నట్టేనా కదా చెప్పండి. 1 year దాటేస్తే అప్పుడు ఖచ్చితంగా ఆ ప్రెసెంట్ వాల్యూ కాన్సెప్ట్లు అన్ని చేయాల్సింది. 12 months కన్నా తక్కువ ఉందనుకోండి, ఒకవేళ 1 year కన్నా తక్కువ ఉందనుకోండి, అప్పుడు ఇవన్నీ చేయక్కర్లే, ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టడం అవన్నీ చేయక్కర్లే. ఎగ్జంప్షన్ లాగా మీరు రెవెన్యూ రికాగ్నిషన్ చేసినప్పుడు ఇంట్రెస్ట్ కొన్నిసార్లు నెగ్లిజెంట్ అయితే, అదే నెగ్లిజిబుల్ అయితే 5% కన్నా తక్కువ అయితే అప్పుడు మనం పట్టించుకోక్కర్లేదు, ఇలాంటివన్నీ చెప్పామా, సేమ్ లాజిక్. అయినా కూడా 12 months అనేది రీజనబుల్ డేట్. యాక్చువల్ గా బయట రియల్ లైఫ్ లో అయితే మీకు చెప్పాను కదా, రీజనబుల్ డేట్ అంటే వాళ్ళ 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 పరిధి వాళ్ళకు ఉంటది, వాళ్ళు ఎంత కొంత ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ స్టాండర్డ్ ప్రకారం అయితే మనం థియరిటికల్ గా నేర్చుకోవడానికి 12 months కన్నా తక్కువ అయితే ఒకలాగా, 12 months కన్నా ఎక్కువ. ఇప్పుడు దీని గురించి చూద్దాం ఆ థియరీ బుక్ లో. షార్ట్ టర్మ్ ఎగ్జామ్షన్ ఉండొచ్చు. ఇదిగో ఇండేస్ లాస్ట్ పేజ్. ఇండేస్ 116 గివ్స్ లెస్సీ అన్ ఆప్షన్ టు నాట్ అప్లై దిస్ ఇండేస్. అసలు ఇండేసే పట్టించుకోవద్దు మీరు. ఎప్పుడు షార్ట్ టర్మ్ లీజ్ అయితే లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 12 months అయితే. లీజెస్ ఆఫ్ లో వాల్యూ అసెట్స్, మరి తక్కువ వాల్యూ అసెట్స్ ఏమైనా అయితే. సార్ ఏంటి సార్ వాట్ ఈస్ లో వాల్యూ అంటే? ఇదంతా చెప్పాను కదా, జడ్జ్మెంటల్ ఆస్పెక్ట్. ఓకేనా కదా చెప్పండి, క్లియర్. ఇఫ్ లెస్సీ ఎలక్ట్ ఫర్ దిస్ ఎగ్జంప్షన్, డైరెక్ట్ గా లీజ్ పేమెంట్ చేస్తే ఎంట్రీ ఏం వేస్తారు చెప్పండి. ఇలాంటి ఆప్షన్ తీసుకున్నాడు, ఆపరేటింగ్ లీజ్ చిన్నప్పుడు వేసుకున్నాను కదా, ఎంట్రీ ఏం వేస్తారు చెప్పండి. లీజ్ టు క్యాష్, లీజ్ పేమెంట్ టు క్యాష్ అయిపోయింది. మామూలు రెంట్ కట్టినప్పుడు ఎంట్రీ వేస్తాము, రెంట్ టు క్యాష్, అదే వేసుకోం. ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టడానికి అవసరమే లేదు. అర్థమైందా లేదా చెప్పండి, పాయింట్ నేర్చుకున్నాం కదా. ఓకేనా, థియరిటికల్ గా కన్నా ఇక్కడ బాగుంది కదా. నెక్స్ట్ సినారియో బి చూడండి. Assume the same facts as scenario A, except at the lease commencement date, the lessee is not reasonably certain to exercise the extension option. ఆడికి నమ్మకం లేదంట. ఆడే చెప్తాడు ఆబ్వియస్లీ ఇక్కడ షార్ట్ టర్మ్ చేసుకోవచ్చా లేదా అని క్వశ్చన్. చేసుకోవచ్చా లేదా చెప్పండి, చేసుకోవచ్చు ఎగ్జామ్షన్. అప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఆన్సర్ అదే ఎలా రికాగ్నైజ్ చేయాలి చెప్పండి. ఆడు ప్రతి ఇయర్ ఎంత కడుతున్నాడు అంత రికాగ్నైజ్ చేసుకోవడం, అయిపోయి క్లోజ్. అదే ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ పేమెంట్, ఎంత పేమెంట్ అయితే అంత పేమెంట్ డైరెక్ట్ ఎంట్రీ ఏంటి, లీజ్ పేమెంట్ క్యాష్ రాసుకోండి. ఇక్కడ ఇక్కడ ఎంట్రీ ఏంటో చెప్తున్నాను నేను, లీజ్ పేమెంట్ టు క్యాష్, నో ప్రెసెంట్ వాల్యూ కాన్సెప్ట్. సినారియో బి లో ఫస్ట్ కేసులో అయితే మామూలుగా లెక్కెట్ కూడా ప్రెసెంట్ వాల్యూ ఫస్ట్ ఫస్ట్ అయితే మనం మామూలుగా ఇందాక చెప్పించానా నేను, 1 year 1 month కి, ఇప్పుడు నుంచి 1 year 1 month నుంచి నువ్వు ప్రెసెంట్ వాల్యూ తీసుకురావాలి. తీసుకొచ్చి 1 year 1 month అంటే మంత్లీ లీజ్ పేమెంట్స్ కదా ఎలాగో, సో ప్రతి మంత్ ప్రెసెంట్ వాల్యూ తీసుకురావాలి. 13 months ప్రెసెంట్ వాల్యూ తీసుకొచ్చాక అంత అమౌంట్ లైబిలిటీ కింద చూపించి ప్రతి మంత్ కి అది అన్వైండింగ్ జరుగుతుంది. అంతే. ఇప్పుడు 10%, 12% అనుకో ఇంట్రెస్ట్ రేట్, ప్రతి మంత్ కి ఇంట్రెస్ట్ ఎంత వేస్తావు, 1% వేస్తావు. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కాదా? ఇందాక చెప్పిన ఎంట్రీ, వేసుకుందాం, మొత్తం అన్ని పడతాయి, ఆర్ఓఈ అసెట్ కాన్సెప్ట్ అన్ని వస్తాయి ఇక్కడ. సింపుల్ చెప్పండి, ఇది నార్మల్ క్వశ్చన్. ఒకవేళ ఇది ఎగ్జామ్షన్ ఇందులోనా, ఎక్కడ వేస్తా డిప్రిసియేషన్ చెప్పు, అసెట్ ఉంది అసలు ఏలో వస్తుంది. సినారియో ఏ ఏంటి, ఆర్ఓఈ అసెట్ కదా, డిప్రిసియేషన్ వస్తాయి, అన్ని వస్తాయి. మీకు అదే చెప్తున్నాను కదా, ఇది నార్మల్ గా వేస్తాము, ఇది మాత్రమే ఎగ్జామ్షన్ కేసు. క్లియరా కాదా చెప్పండి, చెప్పారు గైడ్ నోట్. 1 month కాదు, నువ్వు ప్రెసెంట్ వాల్యూ ఈ రోజు కదరా ఆర్కే లెక్కెడతావు. ఈ రోజుకి లెక్కెట్టేటప్పుడు ప్రతి మంత్ నువ్వు ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టాలి కదా. మంత్లీ లీజ్ పేమెంట్స్ అన్నప్పుడు నువ్వు 1 2 3 4 30 months ఉన్నాయి, 13 months ప్రెసెంట్ వాల్యూకి లెక్కెడతావు. 13 months ప్రెసెంట్ వాల్యూ లెక్కెడితే వేస్తావు. ప్రతి మంత్ కి అన్వైండింగ్ జరుగుతూ ఉంటుంది. డిప్రిసియేషన్ ఎంత వేస్తారు చెప్పండి ఫస్ట్ ఇయర్ లో ఆర్బీఐ అసెట్ మీద? 12/13 వేస్తాం. ఆలోచించు, ఇప్పుడు ₹1,00,000 వచ్చింది అనుకో ప్రెసెంట్ వాల్యూ, 1,00,000 ఇంటూ 12/13, ఎందుకు 13 months అసెట్ ఇది, అందులో ఇప్పుడు 12 months రికాగ్నైజ్ చేయాలి, 12/13 వేసేది. నెక్స్ట్ ఇయర్ మిగతా 1 month డిప్రిసియేషన్ వేసుకో. లేదా చెప్పండి, ఓకేనా కదా? సెకండ్ వన్ చూడండి, మంత్లీ కాదు, 1 year 1 month కి వేయాలి డిప్రిసియేషన్. స్ట్రైట్ లైన్ మెథడ్ లో 1 year 1 month కంటే ఏం చేస్తావు చెప్పు, 1 year డివైడ్ బై 1 year 1 month ఏనా, దాన్ని నేను ఇదిగో 12/13 అనేసి సరిపోయింది. స్ట్రైట్ లైన్ వేసి అంటే ఏంటి, అదే కదా. నెక్స్ట్
సెకండ్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఏంటో చూడండి. Customer XYZ enters into a 10-year contract with supplier ABC for use of rolling stock specifically designed for customer XYZ. XYZ ఏమో ఏబిసి అనే సప్లైర్ దగ్గరికి వెళ్ళి ఒక స్టాక్, రోలింగ్ స్టాక్ ఏదో ఒక అసెట్ అది, ఓకేనా, అది వాడతానని చెప్పాడు. నా గురించే స్పెసిఫిక్ గా డిజైన్ చేశారు. ద రోలింగ్ స్టాక్ ఈస్ డిజైన్ టు ట్రాన్స్పోర్ట్ మెటీరియల్స్. ఆ అసెట్ ఏం చేస్తుందంట, మెటీరియల్స్ ట్రాన్స్పోర్ట్ చేయడానికి ప్రొడక్షన్ ప్రాసెస్ లో వాడతామంట. అండ్ ఇట్ ఈస్ నాట్ సూటబుల్ ఫర్ యూజ్ బై అదర్ కస్టమర్స్. మిగతా వాళ్ళకి పనికిరాదంట. ఓన్లీ నాకు కస్టమైజ్డ్ గా చేయించుకున్నాను నేను, ఓకేనా. ద రోలింగ్ స్టాక్ ఈజ్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ స్పెసిఫైడ్ ఇన్ ద కాంట్రాక్ట్. కాంట్రాక్ట్ లో అయితే క్లియర్ గా దీని గురించి కాంట్రాక్ట్ అని చెప్పుకోలేదండి. బట్ బట్ సప్లైర్ ఏబిసి ఓన్లీ వన్ రోలింగ్ స్టాక్ దట్ ఈస్ సూటబుల్ ఫర్ కస్టమర్ ఎక్స్వైజెడ్. రాసుకోలేదు పేరుకి, ఇదిగో ఇది నీ కోసం లీజుకి ఇస్తున్నాను అని రాసుకోలేదు. కానీ పక్కాగా నీకు కావాల్సింది అది ఒకటే నా దగ్గర ఉంది. ఎందుకంటే నీ గురించే కస్టమైజ్డ్ గా చేయించాను, ఇంకేవి నీకు పనికిరావు, ఓకేనా. If rolling stock does not operate properly, the contract requires supplier ABC to repair or replace the rolling stock. పని చేయకపోతే ఎక్స్వైజెడ్ నా దగ్గర మొహం మీదకి వస్తాడంట, అది నేను రిపేర్ చేసి రీప్లేస్ చేసి కొత్తది ఇవ్వాలి. కాంట్రాక్ట్ లో రాసుకుందాం ముందుగా. వెదర్ దేర్ ఈస్ అన్ ఐడెంటిఫైడ్ అసెట్. ఇక్కడ ఒక అసెట్ ఉందా లేదా, ఉంది, క్లియర్ గా ఉంది కదా, అంత క్లియర్ గా అవునా కదా చెప్పండి. ఎస్, ద సెడ్ రోలింగ్ స్టాక్ ఇస్ అన్ ఐడెంటిఫైడ్ అసెట్. అంటే మీరు క్లియర్ గా మీరు కాంట్రాక్ట్ లో చెప్పలేదు కదా సార్. మీకు గుర్తుందా, నేను థియరీ చెప్పినప్పుడు స్టార్టింగ్ లో ఐడెంటిఫైడ్ అసెట్ అనేది ఒక రౌండ్ అప్ చేశాను. గుర్తుందా లేదా చెప్పండి. దాని గురించి మనం కింద నేర్చుకుంటామని చెప్పాను. మనం థియరీకి వెళ్ళలేదు కదా. ఇదిగో ఐడెంటిఫైడ్ అసెట్ థియరీ. ఐడెంటిఫైడ్ అసెట్ గురించి సెపరేట్ థియరీ ఏమి ఇవ్వలేదు. లేదు, సరే అది మీకు క్లియర్ గా కనిపిస్తుంది. ఐడెంటిఫైడ్ అసెట్ అంటే ఏం లేదురా, అక్కడ మీకు కాంట్రాక్ట్ లో ఒక అసెట్ ఉండాలిరా. అసెట్ ఉంటేనే కదా నేను రికాగ్నైజ్ చేస్తాను. సార్ ఐడెంటిఫై కాని అసెట్స్ కూడా ఉంటాయా, నీకు చూపిస్తాను, ఇప్పుడు ఉంటాయి. ఓకేనా కదా చెప్పండి, క్లియరా కదా. ఇప్పుడు మీకు కుప్పటి ఎగ్జాంపుల్స్ చేస్తుందండి, ఐడెంటిఫైడ్ అసెటా కాదా అని. ఓకేనా, ఇది క్లియరా కదా చెప్పండి. ఇక్కడ మీరు నాకు చెప్పండి, ఇక్కడ క్లియర్ గా ఆ కాంట్రాక్ట్ లో మనం మాట్లాడుకోకపోయినా కూడా మనకు సంబంధించిన దానికి సంబంధించిన ఒకటే అసెట్ ఉంది, అదే నీకు ఇస్తామని చెప్పాము. నువ్వైతే అది తప్ప ఇంకేం వాడలేవు. అన్ని క్లియర్ గా ఉన్నాయి కదా. ఐడెంటిఫైడ్ అసెట్ ఉన్నట్టేనా లేనట్ట, ఇంప్లిసిట్లీ చెప్పేసినట్టే. ఓకేనా సార్, ఓకేనా కదా చెప్పండి, క్లియర్. థర్డ్ వన్ చూద్దామా. థర్డ్ వన్ ఏంటో చూడండి. సేమ్ క్వశ్చనే, కాకపోతే తేడా ఏంటో చూడండి. కార్ గురించి ఇదంతా, కార్ గురించి క్లియర్ గా స్పెసిఫై చేసి బ్రాండ్ ఇది, టైప్ ఇది, కలర్ ఇది, ఆప్షన్ ఇది, అన్ని మాట్లాడుకున్నామంట. కానీ కార్ ఇంకా తయారవ్వలేదంట అప్పటికి. కార్ తయారై నీకు ఇవ్వాలి. ఐడెంటిఫైడ్ అసెట్ ఉందా లేదంటే ఉంది. ఎందుకు ఉంది, అక్కడ అసలు యాక్చువల్ గా అసెట్ లేకపోయినా కూడా క్లియర్ గా మాట్లాడుకున్నామా లేదా, బ్రాండ్ ఏంటి, టైప్ ఏంటి, క్లియర్ గా మాట్లాడుకున్నామా లేదా చెప్పండి. దో ద కార్ కెనాట్ బి ఐడెంటిఫైడ్ అట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద కాంట్రాక్ట్, ఇట్ ఈస్ ఇంప్లిసిట్లీ స్పెసిఫైడ్ అట్ ద టైమ్ ద సేమ్ విల్ బి మేడ్ అవైలబుల్ టు ద కస్టమర్. నేనేమి ఇప్పుడు ఇచ్చి ఆడు చెప్తున్నాడు నాకు ఇలాంటి కలర్, ఇలాంటి బ్రాండ్, ఇలాంటి టైప్ కారు, ఇలాంటి మోడల్ ఉన్న కారు నాకు 2 months తర్వాత లీజ్ కావాలి అని చెప్పాడు. నేను తయారు చేసి ఇస్తాను. క్లియర్ గా మాట్లాడానా లేదా, ఆడు క్లియర్ గా చెప్పాడా లేదా. ఇప్పుడు ఆడికి కావాల్సింది ఏంటో నీకు తెలుసా తెలీదా, తెలుసు. ఐడెంటిఫైడ్ అసెట్ ఉందా లేదా, ఉంది. ఓకేనా కాదా చెప్పండి, క్లియరా కాదా. ఇప్పుడు ఆడే వచ్చి నాకు ఒక కార్ కావాలని చెప్పాడు. ఏ కార్ అని చెప్పలేదు. సరే 2 months తర్వాత కావాలని చెప్పాడు, వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏ కార్ ఇస్తాము, ఏంటి ఇస్తామో తెలుసా మనకి, తెలియదు. అప్పుడు ఐడెంటిఫైడ్ అసెట్ ఉందా లేదా, లేదు. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కాదా. ఫోర్త్ జాగ్రత్త చూడండి. An electronic data storage provider provides services through a centralized data center that involve the use of specified server. ఒక డేటా స్టోరేజ్ ప్రొవైడర్ అంటాడు, వాడు సెంట్రలైజ్ డేటా సెంటర్ ద్వారా ఆడు ఏం చేస్తాడు, ఒక ఏదో సర్వర్ వాడి ఆడేదో చేస్తున్నాడు మొత్తానికి. ద సప్లయర్ మెయింటైన్స్ మెనీ ఐడెంటికల్ సర్వర్స్ ఇన్ ఏ సింగిల్ యాక్సెసిబుల్ లొకేషన్. చాలా సర్వర్స్ ఉన్నాయంట ఆడి దగ్గర, ఒకే లొకేషన్ లో ఫ్రమ్ వన్ లొకేషన్ నుంచి యాక్సెస్ చేస్తున్నాడు. అండ్ అంటే వీటి కోసం కస్టమర్ కి అయితే ఏ సర్వర్ కావాలి, సర్వర్ నెంబర్ 10 కావాలి. ఇలాంటి సర్వర్స్ నా దగ్గర కుప్పడు ఉన్నాయి, ఐడెంటికల్ సర్వర్స్ చాలా మెయింటైన్ చేస్తున్నాను నేను అని చెప్తున్నాడు. At the inception of the contract, that it is permitted to and can easily substitute another server without customer's consent throughout the period of use. అంటే కస్టమర్ తెలియకుండా కస్టమర్ సర్వర్ కావాలి, సర్వర్ 10 కావాలి, సర్వర్ 10 అని అనుకున్నాం మనం ఫస్ట్. క్లియర్ గా
సర్వర్ 10 వాడి ఇస్తున్నాం. మనం ఆడికి సర్వీసెస్. ఆడికి సర్వీస్ ఇవ్వడం ఇంపార్టెంట్. నేను సర్వర్ 10 వాడాలని రూల్ ఏమైనా మాట్లాడుకున్నామా? లేదు. నేను సర్వర్ 10 వాడొచ్చు, సర్వర్ 9 వాడొచ్చు, 8 వాడొచ్చు, 10 వాడొచ్చు, 15 వాడొచ్చు, ఏదైనా వాడుతుంది. నాకు 30 సర్వర్లు ఉన్నాయా? నేను కావాలంటే ఎప్పుడైనా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చా లేదా అంటే చేసుకోవచ్చు అంట. అల్టిమేట్ గా కస్టమర్ కావాల్సింది ఏంటి? ఇప్పుడు నేను యాప్ లో క్లాసెస్ అమ్ముతున్నాను. నా క్లాస్ ప్లస్ ఒకటి సర్వర్ బేస్ ఇస్తున్నాడు. ఇప్పుడు నేను ఈ క్లాసులన్నీ స్టోర్ చేస్తున్నానా? దానికి సర్వర్ లో స్పేస్ కట్టాలా? సర్వర్ లో స్పేస్ వాడుతున్నామా? దానికి రెంట్ కట్టాలి నేను. సర్వర్ కి స్పేస్ రెంట్ కట్టాలా? అది ఏ సర్వర్ వాడుతున్నా నాకేం తెలుసా? ఏది వాడితే ఏంటి, నాకు సర్వీస్ వస్తుందా లేదా చెప్పండి. అంతేనా కదా చెప్పండి, అదే చెప్పు. ఓకేనా కదా? తర్వాత ఏం జరిగింది చెప్పండి. ఫర్దర్, ద సప్లయర్ వుడ్ బెనిఫిట్ ఎకనామికలీ ఫ్రమ్ సబ్స్టిట్యూటింగ్ an alternative asset because doing this would allow the supplier to optimize the performance of its network at only a nominal cost. ఇలా సబ్స్టిట్యూట్ చేయడం సప్లయర్ కూడా అడ్వాంటేజ్ అంట. ఎందుకంట? అప్పుడప్పుడు మెయింటెనెన్స్ లాంటివి చేయించవచ్చు. నీ సర్వర్ బేస్ అంతా ఇంకో సర్వర్ లోకి మార్చి అప్పుడు దీనికి మినిమం కాస్ట్ మెయింటెనెన్స్ చేసేయచ్చు. లేకపోతే కొన్ని ఇయర్స్ పాటు నీకు అంటూ డెడికేట్ చేస్తాను అనుకోండి ఈ సర్వర్ ని, అప్పుడు మెయింటెనెన్స్ కి నాకు సడన్ గా నువ్వు వెళ్ళిపోయిన తర్వాత మెయింటెనెన్స్ కి చాలా హై కాస్ట్ అవుతుందంట. సో ఇలాగే సప్లయర్ కూడా బెనిఫిషియల్ గా ఉంటదంట ఇలా ఎప్పటికప్పుడు సబ్స్టిట్యూట్ చేయడమే. ఓకేనా? ఓకే. In addition, supplier has made clear that it has negotiated this right of substitution as an important right in the arrangement and the substitution right affected the pricing of the arrangement. ముందే చెప్తానంట నేను కస్టమర్ కి, ఇలా నేను ఎప్పుడు కావాలంటే అప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుంటాను, నువ్వు నన్ను ఏం అడగకూడదు, అసలు అడిగే రైట్ నీకు లేదని అన్నాము. ఆడు కూడా ఒప్పుకున్నాడు, అన్ని మాట్లాడుకున్నాము. దాన్ని బట్టి ప్రైస్ కూడా చెప్పాడు, కొంచెం తగ్గించి ప్రైస్ చెప్పాడు. ఎందుకంటే నేను ఆడికి ఒక డెడికేటెడ్ గా ఒక సర్వర్ ఇవ్వలేకపోతున్నాను కాబట్టి వాడు దాన్ని బట్టి ప్రైస్ ఎంతో కొంత మాట్లాడాడు, నేను మాట్లాడేసాను, అయిపోయింది. ఓకే. వెదర్ సబ్స్టిట్యూషన్ రైట్స్ ఆర్ సబ్స్టాంటివ్ అండ్ వెదర్ దేర్ ఇస్ అన్ ఐడెంటిఫైడ్ అసెట్. ఇక్కడ మీరు నాకు చెప్పండి, ఇక్కడ మీకు ఒక ఐడెంటిఫైడ్ అసెట్ ఉందా లేదంటే మీరు ఏం చెప్తారు? లేదు. ఎందుకు చెప్పండి? ఆడు ఎప్పుడు కావాలంటే అప్పుడు సబ్స్టిట్యూట్ చేసేయచ్చు. ఏ అసెట్ అని నేను ఇప్పుడు రికాగ్నైజ్ చేసుకోవాలి బుక్స్ లో? ఆర్ఓయు అసెట్ అంటే ఏంటి? రైట్ ఆఫ్ యూజ్ అసెట్ అంటే ఏంటి? ఒక్కసారి మీ చేతికి ఆ అసెట్ వచ్చాక ఇంకెవడైనా కాలెట్టొచ్చా దాంట్లో? మీకు మాత్రమే దాని బెనిఫిట్స్ లో అధికారం మొత్తం మీకు మాత్రమే ఉంది. దానిలో వచ్చే బెనిఫిట్స్ ప్రతిదీ మీరు మాత్రం పొందగలగాలి. కానీ ఇక్కడ ఎలా ఉంది కాంట్రాక్ట్? అది ఏ అసెట్టో నాకు తెలియదు ముందుగానే. అప్పుడు నేను ఏమైనా ఆర్ఓఈ అసెట్ కింద రికాగ్నైజ్ చేసుకోవడానికి కుదురుతుందా? కుదరదు. ఇప్పుడు మీకు ఇందాకల నుంచి ఐడెంటిఫైడ్ అసెట్ అనే కాన్సెప్ట్ ఎందుకు మాట్లాడుతున్నామో ఎలగాలి. ఎందుకంటే ఒక ఐడెంటిఫైడ్ అసెట్ ఉంటేనే ఆర్ఓఈ అసెట్ రికాగ్నిషన్ జరుగుతుంది. ఐడెంటిఫైడ్ అసెట్ ఉన్న రోజునే ఆర్ఓఈ అసెట్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఐడెంటిఫైడ్ అసెట్టే లేదనుకోండి అప్పుడు ఆర్ఓఈ అసెట్ అనే కాన్సెప్టే ఉండదు. ఆర్ఓఈ అసెట్ కాన్సెప్ట్ లేదనుకోండి అది నార్మల్ రెంట్ లాగా. ఎంట్రీ ఏంటి? లీజ్ పేమెంట్ టు క్యాష్. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? సో కాంట్రాక్ట్ డస్ నాట్ హ్యావ్ ద రైట్ టు యూజ్ అన్ ఐడెంటిఫైడ్ అసెట్ బికాస్ అట్ ద ఇన్సెప్షన్ ఆఫ్ ద లీజ్ ఏం జరిగిందో మొత్తం చెప్పేశాడు. ఇది లీజ్ అవ్వదు. లీజ్ అవుతుంది కానీ ఆర్ఓఈ అసెట్ కాన్సెప్ట్ లీజ్ లోకి రాదు. సో మీకంటూ ఒక అసెట్ ఇస్తున్నాడు, అద్దెకి ఇస్తున్నాడు, కానీ మీరు 116 ప్రకారం ఏం రికార్డ్ చేయొద్దు. ఓకేనా? మీరు మామూలుగా లీజ్ పేమెంట్స్ కట్టేటప్పుడు ఎంట్రీ ఏంటి? లీజ్ పేమెంట్ టు క్యాష్ అలా రాస్తారు. అదే మామూలు రెంట్ కట్టేటప్పుడు. చూడండి. However, if the customer could not readily determine whether the supplier had substantial substitution right, the customer would presume that substitution right is not substantial and అంటే కస్టమర్ కి ఇదంతా తెలియదు అనుకోండి. నేనే ఉన్నాను, నాకు అసలు వాడు ఏం మాడుతున్నాడు అవన్నీ నాకు తెలుసా? తెలియదు. సో నేనేమనుకుంటాను, నాకంటూ ఒక డెడికేటెడ్ గా సర్వర్ ఉంది, సో నేనైతే ఏం చేసుకోవచ్చు అంట, నాకు తెలియకపోతే నేనేం ప్రెస్యూమ్ చేసుకోవచ్చు అంట, ఆర్ఓ అసెట్ ఉంది, సో నేను ఆర్ఓ అసెట్ రికాగ్నైజ్ చేసుకోవచ్చు. నాకు తెలియదు కదా మరి. ఇప్పుడు నాకు తెలియకపోతే ఏమైనా ప్రెస్యూమ్ చేసుకోవచ్చో అధికారాన్ని ఇస్తున్నాడు వీడు. మీకు తెలియదు అనుకోండి అక్కడ ఏం జరుగుతుంది క్లియర్ గా, అప్పుడు మీరు ఒక ఆర్ఓ అసెట్ ఉందనుకోండి, ఆర్ఓ అసెట్ ఉన్నట్టుగానే రికార్డ్ చేసుకోవాలి. మనకంటూ డెడికేటెడ్ సర్వర్ ఉంది. ఇప్పుడు నేను దానికి సంవత్సరానికి ఫర్ ఎగ్జాంపుల్ 2 లక్షలు కడుతున్నాను అనుకోండి క్లాస్ ప్లస్ వాడికి, అప్పుడు నేను ఏమని రాసుకుంటాను చెప్పండి? ఆర్ఓఈ అసెట్ ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టుకుంటాం, ఎంతో కొంత 2 లక్షలు ఫర్ ఎగ్జాంపుల్ ప్రెసెంట్ వాల్యూ 1,50,000 వచ్చింది అనుకోండి. ఎంట్రీ ఏంటి? 1,00,000. ఒక ఇయర్ కే అనుకుందాం కాంట్రాక్ట్. ఒక ఇయర్ కి అయితే మరి ఆర్ఓఈ అసెట్ రాదు కదా. 2 ఇయర్స్ కి అనుకుందాం, లక్ష దాని ప్రెసెంట్ వాల్యూ 1,50,000 అనుకుందాం. ఓకేనా? ఎంట్రీ ఏంటి? 1,50,000 టు లీజ్ లైబిలిటీ 1,50,000. ప్రతి ఇయర్ ఫైనాన్సింగ్ జరుగుతుంది, అన్వైండింగ్ జరుగుతుంది, ఆర్ఓఈ అసెట్ ఏమో డిప్రిషియేషన్ అవుతుంది, ఇవన్నీ జరుగుతాయి. తెలిసి తెలిసిపోతే హ్యాపీ, తెలియకపోతేనే ఇదంతా. తెలియకపోతే ఏం చేయాలో కూడా చెప్తుంది స్టాండర్డ్, మీరు ప్రెజ్యూమ్ చేసుకోవచ్చు. అంతే. తెలియకపోతే అసలు కాంట్రాక్ట్ ఆబ్వియస్లీ మాట్లాడుకునే ఉంటారు క్లియర్ గా. ఓకేనా? లేకపోతే ఆడ కాంట్రాక్ట్ టర్మ్స్ ఇస్తాడు,
మీకు ఒక అగ్రిమెంట్ ఇస్తారు. ఇప్పుడు నేనున్నాను క్లాస్ ప్లస్ సర్వర్ వాడుతున్నాను. నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు క్లాస్ ప్లస్ ఏం చేస్తుందో, నాకంటూ సర్వర్ డెడికేటెడ్ గా ఉందా లేదా అని. కానీ నాకు క్లాస్ ప్లస్ అగ్రిమెంట్ ఇచ్చుంటాడు. మనం చదవం కాబట్టి ఉంటది. కానీ అగ్రిమెంట్ లో క్లియర్ గా రాసి ఉంటాడు. మాకు ఈ రైట్ ఉంది, మేము కావాలంటే సర్వర్ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు, ఏదో రాసుకొని ఉండుంటాడు, ఖచ్చితంగా ఉండుంటాడు. అవునా కదా చెప్పండి. దాన్ని బట్టి అప్పుడు నాకు తెలుసు కాబట్టి క్లియర్ గా అప్పుడు నేను ఏం చేస్తాను, అసలు ఇలాంటి చూపిస్తానా? చూపించు. అప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ప్లస్ కి లక్ష లక్ష కడుతున్నాం కదా, ఇప్పుడు కడతాను అప్పుడు లీజ్ పేమెంట్స్ టు క్యాష్ 1 lakh 1 lakh. అదే చెప్తున్నాను, మీరు తెలుసుకోండి. తెలియకపోవడం అంటే ఏంటి, కనుక్కోవడం ట్రై చేసినా తెలియట్లేదు అనుకోండి, అప్పుడు దాని గురించి మాట్లాడు. అర్థమైందా నేను చెప్పండి, క్లియరా కాదా? ఓకే. ఇఫ్ కస్టమర్ కుడ్ నాట్ రెడీలీ డిటర్మైన్ అంటే మీరు కష్టపడినా కూడా తెలుసుకోలేకపోతున్నారు అలాంటి వాటికి. అర్థమైందా లేదా చెప్పండి, క్లియరా కాదా? సేమ్ క్వశ్చన్ సెకండ్ పాయింట్ చూడండి. సంపేవే డైరెక్ట్ సంథింగ్. సెకండ్ పాయింట్ ఏంటో చూడండి, మీరు క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ ఏంటో చూడండి. assume the same facts అంట, except the సర్వర్ నెంబర్ 10 కస్టమైజ్డ్ గా వాడుతున్నారంట. సప్లయర్ డస్ నాట్ హ్యావ్ ఎ ప్రాక్టికల్ ఎబిలిటీ సబ్స్టిట్యూట్ కూడా చేయడంట త్రూ అవుట్ ద పీరియడ్ ఆఫ్ యూస్. ఇట్ ఈస్ అన్క్లియర్ వెదర్ ద సప్లయర్ ఇలా వేరే వేరేగా సర్వర్ మార్చడం కూడా అది పెద్ద బెనిఫిట్ కాదో మనకు అర్థం కావట్లేదంట. ఆబ్వియస్లీ ఇక్కడ సబ్స్టాంటివ్ గా ఉందా లేదా, సబ్స్టిట్యూషన్ రైట్ సబ్స్టాంటివ్ గా ఉందా లేదు, సబ్స్టిట్యూషన్ రైట్ సబ్స్టాంటివ్ గా ఉందా లేదా అని అడుగుతున్నాను. లేదు. సబ్స్టిట్యూషన్ రైట్ సబ్స్టాంటివ్ గా ఉండడం అనే పదం అంటే దాని మీనింగ్ ఏంటి, సబ్స్టిట్యూట్ చేయగలరా లేదా అని. చేయగలరు ఇక్కడ సబ్స్టిట్యూషన్ లేదు. సో ఇప్పుడు ఇక్కడ ఆర్ఓ అసెట్ రికాగ్నైజ్ చేసుకోవచ్చా లేదా చెప్పండి, చేసుకోవచ్చు. సో ఐడెంటిఫైడ్ అసెట్ ఉంది, ఐడెంటిఫైడ్ అసెట్ ఉంది కాబట్టి సర్వర్ నెంబర్ 10 ని ఆర్ఓ అసెట్ కింద రికాగ్నైజ్ చేసుకోవచ్చు లేదా, చేసుకోవచ్చు, హ్యాపీ. పిల్ల వచ్చే క్వశ్చన్ రా, ఓకేనా కదా చెప్పండి. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏంటో చదవండి. కస్టమర్ XYZ enters into a 15-year contract with supplier ABC for the right to use 5 fibers within a ఫైబర్ ఆప్టిక్ కేబుల్. ముంబై నుంచి పూణే వరకు వెళ్ళే ఫైబర్ ఆప్టిక్ కేబుల్ లో నాకంటూ 5 ఫైబర్స్ ఇవ్వాలంట. నా కోసం ఒక లైన్ పాస్ అవ్వాలి. కాంట్రాక్ట్ ఐడెంటిఫైస్ 5 ఆఫ్ ద కేబుల్స్ 25 మొత్తం కంపెనీస్ కి 25 ఫైబర్స్ ఉన్నాయంట, అందులో నాకు ఎన్ని ఇస్తుందంట, 5 ఫైబర్స్ అంట. 5 ఫైబర్స్ డెడికేటెడ్ సోల్లీ, క్లియర్ గా మాట్లాడుకున్నామంట, మా కోసమే ఈ 5 ఫైబర్స్ వాడాలి, మీరు మార్చకూడదని కూడా మాట్లాడుకున్నామంట. సబ్స్టాంటివ్ సబ్స్టిట్యూషన్ రైట్ కూడా లేదని ఆడే చెప్తున్నాడు. ఇంకే ఏం దరిద్రం కొట్టు క్వశ్చన్. అప్పుడు ఐడెంటిఫైడ్ అసెట్ ఉందా లేదా, ఉంది, క్లియర్ గా మాట్లాడుకున్నాను. ఓకేనా కదా చెప్పండి. ఇప్పుడు 5 ఫైబర్స్ సంబంధించిన లీజ్ పేమెంట్స్ ఏవైతే ఉన్నాయో నేను ఏం చేయొచ్చు, ఆర్ఓఏ అసెట్ లీజ్ లేదు, ప్రజెంట్ వాల్యూ లెక్కెట్టుకుని చేసు. అర్థమైందా లేదా చెప్పండి రా, ఓకేనా? చెప్పాను కృష్ణ, డౌట్ లేదు. ఓకే. సిక్స్త్ ఏంటో చూద్దాము. అన్ని అవే క్వశ్చన్, థియరీ క్వశ్చన్ అన్ని ఆ రైట్ ఆఫ్ యూజ్ అసెట్ గురించి, అదే సబ్స్టాంటివ్ రైట్స్ గురించి ఉంటుంది మ్యాక్స్. చూడండి, కస్టమర్ XYZ 10-year కాంట్రాక్ట్ విత్ సప్లయర్ ABC ఫర్ రైట్ టు ట్రాన్స్పోర్ట్ ఆయిల్ ఫ్రమ్ ఇండియా టు బంగ్లాదేశ్ త్రూ సప్లయర్స్ ABC పైప్. ABC అనేవాడు నాకు పైప్ లైన్ ఇవ్వాలి, సింపుల్ గా చెప్పాలి. ద కాంట్రాక్ట్ ప్రొవైడ్స్ దట్ కస్టమర్ XYZ విల్ హ్యావ్ రైట్ టు యూజ్ 95% ఆఫ్ ద పైప్ లైన్ కెపాసిటీ త్రూ అవుట్ ద టర్మ్ ఆఫ్ ద అరేంజ్మెంట్. ఇప్పుడు ఐడెంటిఫైడ్ అసెట్ ఉందా లేదు, ఆ పైప్ లైన్ లో 95% నేనే వాడుతున్నాను అన్నప్పుడు ఐడెంటిఫైడ్ అసెట్ ఉందా లేదా, ఉంది. మీకు ఏం చెప్పారు, ఐడెంటిఫైడ్ అసెట్ ఉండాలంటే మీరు వేరే వాళ్ళని రిస్ట్రిక్ట్ చేయగలగాలి, ఆ బెనిఫిట్స్ మొత్తం మీరే పొందాలి. 95% నా దగ్గర ఉంది, ఐడెంటిఫైడ్ అసెట్ ఉందా లేదా, ఉంది. నెక్స్ట్ కేసు చూడండి. ఎక్సెప్ట్ దట్ కస్టమర్ XYZ హ్యాస్ రైట్ టు యూజ్ 65% మాత్రమే మీరు వాడుకోగలరంట. ఇప్పుడు అసెట్ మొత్తం మీదని మీరు చెప్పగలరా, లేదు. సో ఇక్కడ ఐడెంటిఫైడ్ అసెట్ 65% కెపాసిటీ సబ్స్టాన్షియల్ గా తక్కువే కదా, అవునా కాదు చెప్పండి. ఇప్పుడు మీరు అనుకోవచ్చు సార్ 50 కన్నా ఎక్కువ సబ్స్టాన్షియల్ అనుకోవచ్చు కదా అంటే, అలా కాదు. జనరల్ గా 90 కన్నా ఎక్కువ అయితే సబ్స్టాన్షియల్ అనుకో. బయట రియల్ లైఫ్ లో ఇలా కాదు, ప్రాక్టికల్ గా సినారియో చూస్తారు. అంటే ఎంతవరకు మనం వాడుతున్నాం, బయట వాళ్ళ వాడుతున్నారు అని మనం ప్రాక్టికల్ గా చూసుకోవడానికి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. స్టాండర్డ్ లో మీకు అవన్నీ ఇవ్వడరా క్వశ్చన్ లో. 90 కన్నా ఎక్కువ ఉన్నది అనిపిస్తే మీరు సబ్స్టాన్షియల్ గా అనుకుంటారు, అప్పుడు మీరు ఐడెంటిఫైడ్ అసెట్ ఉందనుకోండి, ఎందుకంటే మీకు మాత్రమే అది ఆ బెనిఫిట్స్ అన్ని వస్తున్నాయి. కానీ అంతకన్నా తక్కువ వస్తే మీకు బెనిఫిట్స్ మీకు వస్తున్నాయి, వేరే వాడికి వస్తున్నాయి. ఇప్పుడు ఆర్ఓ అసెట్ నీ ఒక్కరిదని చెప్పగలవా, చెప్పలేదు. అప్పుడు అసలు ఇలా రాస్తామా, అర్థమైందో లేదో చెప్పండి. అప్పుడు ఎంట్రీ ఏంటి ఇక్కడ, లీజ్ పేమెంట్ టు క్యాష్, మామూలు ఎంట్రీస్. అర్థమైందా లేదా, క్లియరా కాదా చెప్పండి. ఓకే. నెక్స్ట్ 7th ప్లీజ్.
స్టోరేజ్ ఫెసిలిటీ 5 months పాటు నేనే వాడుకోవచ్చు అంట ఓవర్ 5 year పీరియడ్ మే అండ్ జూన్. ఇన్ ద మంత్స్ ఆఫ్ మే అండ్ జూన్ 5 year పీరియడ్. ఓకే, ఓన్లీ మే అండ్ జూన్ మాత్రమే నాకు స్టోరేజ్ ఫెసిలిటీ ఇస్తాడు. ఇలా 5 years పాటు ప్రతి 2 months 2 months 2 months 2 months. అర్థమైందా? డ్యూరింగ్ దీస్ మంత్స్ ఏబిసి హ్యాస్ ద రైట్ టు డిసైడ్ విచ్ క్రాప్స్ ఆర్ ప్లేస్డ్ ఇన్ ద స్టోరేజ్, వెన్ టు రిమూవ్ దమ్, అన్ని. అంటే అన్ని ఆ 2 months మొత్తం నా దగ్గర ఉంటది, సింపుల్ గా చెప్పాలి. XYZ provides the loading unloading services for the warehouse activities during the other 10 months each year. XYZ వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా కావాలంటే అలా వాడుకుంటారు. సింపుల్ చెప్పాలంటే 2 months నాది, 10 months ఆడిది. ఓకేనా కదా చెప్పండి. విచ్ పార్టీ హాస్ రైట్ టు కంట్రోల్ ద యూజ్ ఆఫ్ ఐడెంటిఫైడ్ అసెట్ అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు నాకు చెప్పండి, ఆ 2 months గురించి ఇక్కడ క్వశ్చన్ అంతా. ఎందుకంటే 2 months కదా కాంట్రాక్ట్ అంతా. అవునా కదా చెప్పండి. ఆ 2 months గురించి మీరు నాకు చెప్పండి, ఐడెంటిఫైడ్ అసెట్ ఎవరి చేతిలో ఉన్నట్టు? ఐడెంటిఫైడ్ అసెట్ ఉన్నట్టే లేనట్ట? ఐడెంటిఫైడ్ అసెట్ అయితే ఉంది. రైట్ ఆఫ్ యూజ్ ఎవరి చేతిలో ఉన్నట్టు? ఆ 2 months ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే కదా ఉంది. అంటే మనం అంటే ఎవరు ఇక్కడ? లెస్సియా లెస్సారా? లెస్సీ. చూడండి, ఏబిసి హాస్ ద రైట్ టు కంట్రోల్ ద యూజ్ ఆఫ్ ఐడెంటిఫైడ్ అసెట్ డ్యూరింగ్ ద పీరియడ్ బికాస్ దే హ్యావ్ ద పవర్ టు డిటర్మైన్ హౌ ద వేర్ హౌస్ విల్ బి యూజ్ డ్యూరింగ్ ద కాంట్రాక్చువల్లీ డిఫైన్డ్ యూసేజ్ పీరియడ్స్. అంటే కాంట్రాక్చువల్ గా మనం మాట్లాడుకున్న ఆ మే అండ్ జూన్ నెలలు ఏవైతే ఉన్నాయో, ఆ మే అండ్ జూన్ నెలలో వాడుకునే అధికారం మొత్తం మన దగ్గర ఉంది. ఏం జరగాలో ఏం చేయాలో ఆ 2 నెలలు నా ఇష్టం ఆ వేర్ హౌస్ లో. ఓకేనా కదా చెప్పండి. The analysis should focus on rights and economies of the use of warehouse for the specified periods May and June. During the period of use, ABC has the right to determine how much of a crop to place in storage and the timing of placing. అన్ని క్వశ్చన్ లో ఉన్నదని చెప్పేస్తారు. These rights are more significant to the economics of the use of asset than the unloading, unloading. అంటే ఆ 2 months పాటు లోడింగ్ అన్లోడింగ్ మాత్రం ఇంకా XYZ చేస్తున్నారు. లోడింగ్ అన్లోడింగ్ ఇంపార్టెంటా? ఆ గొడవల్లో ఏవి పెట్టాలి, ఏ ఉండాలి, ఎంత ఉండాలి అనేది ఇంపార్టెంటా? అవే కదా ఇంపార్టెంట్. సో ఏది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ అది ఎవరి చేతిలో ఉందనేది ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్? ఏబిసి. సో ఏబిసి ఇంపార్టెంట్. ఇక్కడ మీకు ముష్టి డౌట్ వస్తుంది, సార్ 2 months కదా, 5 years కదా, 2 months into 5 years అంటే 10 months కదా, 10 months ఈజ్ లెస్ దాన్ 12 months కదా, 12 months కన్నా తక్కువ ఉంది కాబట్టి మనం డైరెక్ట్ ఎక్స్పెన్స్ కింద రికాగ్నైజ్ చేసేయచ్చు కదా అని డౌట్ రావచ్చు. అలా రాకూడదు. ఇక్కడ మ్యాటర్ పీరియడ్ మీరు అలా లెక్కెట్టుకుంది. ప్రజెంట్ వాల్యూ ఫ్యాక్టర్ ఎందుకు మనం లెక్కెట్టచ్చా లెక్కెట్టకూడదని ఆలోచన. ఇయరే మారిపోతుంది ఏకంగా. అప్పుడు ఆబ్వియస్లీ ప్రెసెంట్ వాల్యూ ఫ్యాక్టర్ రికాగ్నైజ్ చేస్తుంది. ఓకేనా. కాంట్రాక్ట్ పీరియడ్ ఆ 10 months కావచ్చు మీరు వాడుకునేది, కానీ ఆ 10 months ఎలా స్ప్రెడ్ అయి ఉన్నది ఇక్కడ మోర్ దాన్ 1 year వెళ్ళిపోయింది. సో ఇంట్రెస్ట్ పోర్షన్ జోడి ఇస్తామా లేదా, ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ తగిలిస్తామా లేదా చెప్పండి, జోడిస్తామా లేదా, ఇంట్రెస్ట్ ఫ్యాక్టర్ జోడించాలి. అర్థమైందా లేదా చెప్పండి. ఆ, అదే అలా ఎలా ఇస్తామన్నారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ రోజు 1st April 2023 అసెట్ ఉంది. ఏంటంటే నువ్వేమంటావు? రైట్ ఆఫ్ యూస్ అసెట్ లేదు అంటున్నావా? అసెట్ ఉంది, ఎందుకు లేదు? ఆ గొడవ 2 months నేనే కదా వాడుకుంటున్నా. అదే చెప్తా, 1st April 2023 లీజ్ కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యాలి. ఎప్పుడెప్పుడు నా కాంట్రాక్ట్ అంటే మే జూన్ 2023, మే జూన్ 2024, మే జూన్ 2025. సో ఎండ్ సంవత్సరం. ఇక్కడ నుంచి నువ్వు ఈ కట్టబోయే అమౌంట్స్ కి ప్రెసెంట్ వాల్యూ. దాన్ని బట్టి మేలో జూన్ లో కట్టే అమౌంట్ ఎప్పుడు కడతావో మన కాంట్రాక్ట్ లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఎండింగ్ లో కట్టమని చెప్పాడు అనుకో, మన ఇష్టం, అది ఎలా మాట్లాడుకుంటే మన ఇష్టం. ఎక్కడ మాట్లాడుకున్నా అక్కడ నుంచి ప్రెసెంట్ వాల్యూకి తీసుకో. డ్యూ డేట్ ఉంటుంది ఆ కాంట్రాక్ట్ లో, ఎప్పుడు కట్టాలని. ఆ రోజు నుంచి కదా ఈ రోజుకి రూపాయికి ప్రెసెంట్ వాల్యూ తీసుకో. సరే ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 30th కట్టాలని చెప్పాడు 2 నెలల డబ్బులు. నువ్వేం చేయాలి అప్పుడు? ఫస్ట్ ఇయర్ కి ఈ 30th జూన్ అంటే ఎన్ని మంత్స్ ఉంది? ఇంకా 3 months ఉందా? 3 months ప్రెసెంట్ వాల్యూ తీసుకో. సెకండ్ ఇయర్ ఎప్పుడు కడుతున్నావు నువ్వు? 1 year 3 months ఉందా? 1 year 3 months ప్రెసెంట్ వాల్యూ తీసుకో. థర్డ్ ఇయర్ ఎప్పుడు కడుతున్నావు నువ్వు? 2 years 3 months ఉందా? 2 years 3 months తీసుకో. ఎన్ని ఇయర్స్ అయితే అన్ని 1st April రోజు రికగ్నైజ్ చేస్తాయి. ఎందుకు అసలు రైట్ ఆఫ్ యూజ్ అసెట్ చూపిస్తాను అంటున్నాను కదా, అసెట్ ఉందని అంటున్నాను కదా. ఎంట్రీ ఏంటి మీకు గుర్తుందా? ROU టు లీజ్ లయబిలిటీ. మరి ఎంతకు చూపించాలి? ప్రెసెంట్ వాల్యూ లెక్కెట్టాలి కదా. అర్థమైందా లేదా? ఉమ్. నీ గురించే కదా వెంకటలక్ష్మి ఇందాక చెప్పాను నీకు వచ్చే డౌట్. ఇయర్ మొత్తానికి నువ్వు చూస్తున్నావు, కానీ ఇంట్రెస్ట్ పోర్షన్, అసలు ఇంట్రెస్ట్ అనేది జోడించడానికి రీజన్ ఏంటో చెప్పు నాకు. డబ్బులు 1 year తర్వాత ఎప్పుడో ఇస్తే ఆ డబ్బుల వాల్యూ ఈ రోజు రూపాయి వాల్యూ ఒకటి కాదనే కదా. అంతేనా కదా? నువ్వు అలాంటప్పుడు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడో కట్టే మే జూన్ డబ్బులు ఈ రోజు రూపాయితో సమానంగా ఉంటుందా? ఉండదు. మరి అలాంటప్పుడు ఆ వాల్యూకి రికగ్నైజ్ చేయడం కరెక్టా? కాదు. అందుకే నువ్వేం చేయాలి? ప్రెసెంట్ వాల్యూ. ఎప్పుడో 5 years తర్వాత మే జూన్ డబ్బులు ఈ రోజు డబ్బులు ఒకటే అవుతాయా? కాదు కదా. ప్రెసెంట్ వాల్యూకి తీసుకురావాలి ఖచ్చితంగా.
చెప్పరా గొడవను అసెట్ గొడవనే. అరే నీకు అర్థం కావట్లేదు దానికి. ఇప్పుడు మన బిల్డింగ్ రెంట్కి తీసుకుంటే ఏంటి ఆర్ఓ అసెట్ నీ దృష్టిలో? మరి ఇప్పుడు గొడవను రెంట్కి తీసుకుంటే ఏది? గొడవను. గొడవను అసెటే కదరా. 2 మంత్సే అయినా కూడా ఏంటి ఆ 2 మంత్స్? ఇలా ఈ లెక్కన ఎన్ని ఎన్ని ఇయర్స్? 5 ఇయర్స్. 5 ఇయర్స్ పాటు ప్రతి ఇయర్ 2 మంత్స్ నీ దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఆర్ఓ అసెట్ ఏంటి? ప్రతి ఇయర్ పాటు నీ దగ్గర 2 మంత్స్ వాడుకునే అధికారం ఉందా లేదా? అదే ఆర్ఓ అసెట్. అసలు ఆర్ఓ అసెట్ అంటే నేను ఒక ఐడెంటిఫైడ్ అసెట్ ఉండాలి, దాన్ని వాడుకునే అధికారం నీ దగ్గర ఉండాలి. ఐడెంటిఫైడ్ అసెట్ ఉందా లేదా ఇక్కడ? గొడవనే ఐడెంటిఫైడ్ అసెట్. ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ లో బిల్డింగ్ కూడా అసెట్టే కదరా. గొడవనే ఐడెంటిఫైడ్ అసెట్. దాన్ని వాడుకునే అధికారం నా దగ్గర ఉంది, రైట్ ఆఫ్ యూజ్ అసెట్. అర్థమైంది లేదా చెప్పండి? క్లియర్? మనకు అవన్నీ సంబంధం లేదు. మనం ఏం చేస్తాం? మనం ఎంత కడతాము లీజ్ పేమెంట్, దాని తాలూకు ప్రెసెంట్ వాల్యూ కదా ఆర్ఓఈలో వేస్తావు. అసెట్ కాస్ట్ నీకేం సంబంధం? బిల్డింగ్ ₹1,00,000 అవ్వచ్చు, నువ్వు కట్టేది ₹1,00,000 అవ్వచ్చు. నువ్వు 1,00,000 తాలూకు ప్రెసెంట్ వాల్యూ రికగ్నైజ్ చేసుకో. నేను ఇక్కడ ఏం చెప్పాను? ఆర్ఓఈ అసెట్ ఎందుకు రికగ్నైజ్ చేయమని చెప్పాను నేను? ప్రెసెంట్ వాల్యూ ఆఫ్ మినిమం లీజ్ పేమెంట్స్ అయినా నువ్వెంత కడతావు అనేది ఇంపార్టెంట్. బిల్డింగ్ మార్కెట్ వాల్యూ నీకేం సంబంధం? అంతేనా కాదా చెప్పండి? ఓకేనా కాదా? క్లియర్? నెక్స్ట్ 8th క్వశ్చన్ చూద్దాం. సేమ్ ఇప్పుడు నువ్వు ఎంతకైతే రికగ్నైజ్ చేసావో, ఇప్పుడు నువ్వు 5 ఇయర్స్ పాటు డిప్రిసియేషన్ చేసుకోవాలి. ఇయర్ కి 2, ఇయర్ మొత్తానికి 2 మంత్స్ వాడతావు. ఇలా ఎన్ని ఇయర్స్ వాడతావు? 5 ఇయర్స్ వాడతావు అంటే 5 2 మంత్స్. ఎలా వాడుకుంటే ఏంటి? మొత్తం నీకు ఈక్వల్ స్ట్రైట్ లైన్ మెథడ్ అన్నప్పుడు ప్రతి ఇయర్ ఒకలాగే అమౌంట్ వస్తుంది. డివైడ్ బై 5 చేసి అయిపోయింది. 8th క్వశ్చన్ చూడండి. రాజే స్లీప్ వేసి నరికి అతను రాజే ఇన్వాల్వ్ అవ్వకపోతే. 8th క్వశ్చన్ చూడండి. 8th క్వశ్చన్. Company MNO enters into a 15-year contract with power company PQR to purchase all the electricity produced by new solar farm. ఒక సోలార్ ఫామ్ ఉంటుందంట, అది ఎలక్ట్రిసిటీ జనరేట్ చేస్తుందంట. ఆ ఎలక్ట్రిసిటీ మొత్తం ఎవరు కొనుక్కుంటారంట? నేనే కొనుక్కుంటానంట. ఎన్ని ఇయర్స్ పాటు? 15 ఇయర్స్ పాటు నేనే కొనుక్కు. బెస్ట్ ఫ్రెండ్స్ రే. ఇద్దరికి ఒక క్లాస్. ఎలక్ట్రిసిటీ మొత్తం ఎంఎన్ఓఏ కొనుక్కోవాలని ముందుగానే మాట్లాడుకున్నామంట పీక్యూఆర్ నుంచి. పీక్యూఆర్ దేనంట సోలార్ ఫామ్, పేరుకే సోలార్ ఫామ్ ఆడిది. అండ్ విల్ రిసీవ్ ట్యాక్స్ క్రెడిట్స్, దానికి సంబంధించిన ట్యాక్స్ అదే. ఇప్పుడు సోలార్ ఫామ్ పెట్టుకున్నందుకు గవర్నమెంట్ నుంచి ఏమైనా ట్యాక్స్ క్రెడిట్స్ వస్తే, లేకపోతే దాని ఓనర్షిప్ అన్ని వాళ్ళ దగ్గర ఉన్నాయంట. ఎంఎన్ఓ విల్ రిసీవ్ రెన్యూబుల్ ఎనర్జీ క్రెడిట్స్ దట్ ఎక్రూ ఫ్రమ్. ఇప్పుడు ఆ సోలార్ ఫామ్ ఎలక్ట్రిసిటీ మొత్తం నేను వాడుతున్నాను కదా, దాని నుంచి ఏమైనా రెన్యూబుల్ ఎనర్జీ క్రెడిట్స్ అని గవర్నమెంట్ ఏదైనా ఇచ్చింది అనుకోండి, అలాంటివన్నీ నాకు వస్తాయి. నేను లెస్సి. ఎలక్ట్రిసిటీ ఎవరో ప్రొడ్యూస్ చేస్తాడు, ఆ ప్రొడ్యూస్ చేసిన ఎలక్ట్రిసిటీ మొత్తం నేను కొనేస్తున్నాను 100%. ఇక్కడ మీరు నాకు చెప్పండి, ఆ సోలార్ ప్యానల్స్ ఏవైతే, ఆ సోలార్ ఎలక్ట్రిసిటీ జనరేట్ చేసిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, పేరుకే ఆ ప్రాజెక్ట్ నీది. 15 ఇయర్స్ పాటు దాంట్లో ఉన్న ప్రతిదీ ఎవరు తీసుకుంటున్నారు చెప్పండి? నేనే. నీకు కేవలం ఏం వస్తున్నాయి? ఆ ఇన్కమ్ ట్యాక్స్ క్రెడిట్స్ ఏవో వస్తున్నాయి. ట్యాక్స్ క్రెడిట్స్ ఏవో వస్తున్నాయి, అంతకుమించి నీకు ఏమైనా ఉపయోగం ఉందా? అందులో ఉండే జనరేట్ చేసే ఎలక్ట్రిసిటీ నువ్వు ఎవరికైనా అమ్మగలవా? అమ్మలేవు. మొత్తం నేనే వాడుకుంటాను, నాకు ఎలా కావాలంటే అలా వాడుకోవచ్చు. నువ్వేమైనా రూల్స్ పెట్టగలవా? పెట్టలేవు. నా సవాల్ నేను చెప్తాను, నీకెందుకు? అంతేనా కదా చెప్పండి? నేను ఏం చేసుకుంటే చేసుకుంటాను, నువ్వు అసలు కెలకొచ్చాను, నువ్వు కెలకూడదు. ఈ 15 ఇయర్స్ పాటు మధ్యలో క్యాన్సిల్ చేయొచ్చా? చేయకూడదు. నీకు దీని నుంచి వచ్చే ఉపయోగం ఏంట్రా ఈ 15 ఇయర్స్ పాటు అంటే నువ్వేం చెప్తావు? ఏదో ట్యాక్స్ క్రెడిట్స్ ఎంత కొంత వస్తున్నాయి, అది పెద్ద బేసిక్, అది చాలా బేసిక్ ఏమో. లెస్సర్కి వస్తుంది. మిగతాదంతా ఎవరికి వస్తుంది? లెస్సీకే కదా. సో ఎవరి దగ్గర ఓనర్షిప్ సబ్స్టాన్షియల్ బెనిఫిట్స్ ఎవరు పొందుతున్నారంటే మీరు ఏం చెప్పాలి చెప్పండి? ఆల్దో పీక్యూఆర్ కి ట్యాక్స్ క్రెడిట్స్ ఏవో వచ్చినా అవి పెద్ద సబ్స్టాంటివ్ కాదు. ట్యాక్స్ క్రెడిట్స్ డు నాట్ రిలేట్ టు యూజ్ ఆఫ్ సోలార్ ఫార్మ్ అండ్ దేర్ నాట్ కన్సిడర్డ్. ఎవరికి వస్తున్నట్టు? ఎంఎన్ఓకే వస్తున్నట్టు. ఎందుకంటే 15 ఇయర్స్ పాటు ఆ ఆ సోలార్ ఫార్మ్ మొత్తం నీ చేతిలోనే ఉన్నట్టు. ఇంకా ఆ మొత్తం గ్రిడ్ అంతా నీ దగ్గర ఉంది కదా, పవర్ గ్రిడ్ అంతా. అర్థమైందా లేదా? క్లియరా కాదా చెప్పండి? అప్పుడు నేను ఈసారి మీకు డౌట్, సరే ఇక్కడ అసెట్ ఏది సార్ అంటే ఆ పవర్ గ్రిడ్. మొత్తం పవర్ గ్రిడ్ అసెటే. ఎందుకు? మొత్తం పవర్ గ్రిడ్ నెక్స్ట్ 15 ఏళ్ల పాటు డెడికేటెడ్ గా నా కోసం పనిచేస్తుంది ఇప్పుడు. అంతేనా కాదా చెప్పండి? అది మొత్తం అసలు కింద చూపించు, ఆర్ఓఎస్ కింద. అదే అది మొత్తం అండి. ఎంతైతే మీరు లీజ్ పేమెంట్స్ దీనికోసం కడతారో దాని ప్రెసెంట్ వాల్యూ లెక్కించుకొని దాన్ని చూపించు. అర్థమైందా లేదు? చూపించాలి. సబ్స్టాన్షియల్ బెనిఫిట్స్ నాకు రావట్లేదు అనుకో, ఆడికే వస్తున్నాయి అనుకో,
ఇప్పటికీ అది ఎవడ ఎసెట్ అవుతుంది? ఆడు అసలు అయినా ఫస్ట్ పాయింట్ అసలు జస్ట్ ఇక్కడ క్వశ్చన్ అడిగింది సబ్స్టాన్షియల్ బెనిఫిట్స్ ఎవరికి వస్తున్నాయని మాత్రమే. అంతే. దానికి లీజ్‌కి ఏం సంబంధం లేదు. దానికి దీనికి సంబంధం లేదు. జస్ట్ సబ్స్టాన్షియల్ బెనిఫిట్స్ ఎవరికి వస్తున్నాయి దీని నుంచి? ఆడికొచ్చినా కూడా సబ్స్టాన్షియల్ బెనిఫిట్స్ ఆడికొస్తే ఒకవేళ అప్పుడు నువ్వు జస్ట్ ఏమవుతావు వాడికి? ఒక కస్టమర్ అవుతావు. కస్టమర్ అయినప్పుడు ఆడు నీకు ఏదో అమ్ముతున్నాడు. ఇక్కడ ఎలక్ట్రిసిటీ ఒకటే ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీ అసెట్ ఆహా 15 ఇయర్స్ కాంట్రాక్ట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ నువ్వు ప్రొడ్యూస్ చేసిన దాంట్లో 30% నాకు ఇవ్వాలని చెప్పాను. ఇక్కడ జస్ట్ ఏమవుతుంది ఇది? నేను ఒక పర్చేస్ చేస్తున్నాను, నువ్వు నాకు సేల్ చేస్తున్నావు. ఇది ఒక నార్మల్ సేల్ కాంట్రాక్ట్. ఎలక్ట్రిసిటీ అసెట్ కాదు కదా. ఇక్కడ పవర్ గ్రిడ్ అసెట్. ఆ పవర్ గ్రిడ్ ని చూపించుకునే అధికారం ఎవరికి అనేది ఇక్కడ మ్యాటర్. ఇప్పుడు ఓన్లీ ఎలక్ట్రిసిటీలో నేను అందరిలాగా ఎలక్ట్రిసిటీ కొనుక్కునేవాడిరా. నేను ఎంట్రీ ఏం వేసుకుంటాను? ఎలక్ట్రిసిటీ టు క్యాష్ అయిపోయింది నా ఎంట్రీ. పవర్ గ్రిడ్ నేను చూపించుకుంటాను బుక్స్ లో. నాదా పవర్ గ్రిడ్? గది గుడ్. అలాగైతే ప్రతి ఓడు అప్పుడు ఏం చేయాలి? ఎలక్ట్రిక్ మొత్తం పవర్ గ్రిడ్ 100 కోట్ల వాల్యుయేషన్ ఉంటే అందులో నేను ఎంత పర్సెంటేజ్ కస్టమర్ అని చూపించుకొని నేను ఎసెట్ కింద చూపించుకుంటానా? నాకేంట్రా సంబంధం వాటితో? నేను జస్ట్ కస్టమర్ని, సాధారణ కస్టమర్ని ఎలక్ట్రిసిటీ టు క్యాష్ ఎంట్రీ చేసి ఉన్నవాడు. కానీ ఇక్కడ 100కి 100% ఆ పవర్ గ్రిడ్ నీకోసమే పనిచేస్తుంది. అప్పుడు ఆ పవర్ గ్రిడ్ నీదే కదా. అందుకే ఇప్పుడు రైట్ ఆఫ్ యూజెస్. అర్థమైందా? క్లియర్ కదా చెప్పండి. నెక్స్ట్ మనకి పాయింట్ లో రజన్ నువ్వు ఏం అడిగి ఒకసారి మళ్ళీ అదే అడుగు మళ్ళీ. గవర్నమెంట్ మనకి సబ్సిడీ ఇచ్చిందండి అనుకోండి. మనం స్టార్టింగ్ మనం రెగ్యులేషన్ పాయింట్ లో మనకి ఏదైనా వస్తే లెస్ చేసుకోవాలని ఇన్సెంటివ్ వస్తే లెస్ చేసుకోవాలి. ఇన్సెంటివ్ లాగానే కదా గవర్నమెంట్ ఇచ్చి శ్రీకృష్ణ చేస్తుంది తెలుసా? గవర్నమెంట్ ఇన్సెంటివ్ ఎక్కడుంది అసలు? పీక్యూఆర్ కి ట్యాక్స్ క్రెడిట్స్ ఏవో వస్తున్నాయి. పీక్యూఆర్ కి వస్తే నాకేంటి సంబంధం? నీకు వస్తుందా? నీకు వస్తే నువ్వు చేసు. నీకు వస్తే నువ్వు చేసు. నువ్వు చేసుకో. ఎవరు ఇచ్చినా కూడా చేసుకోవచ్చు. గవర్నమెంట్ ఇస్తే చేసుకోకూడదు. లెస్సార్ ఇస్తేనే చేసుకోవాలి. లెస్సార్ ఇస్తేనే ఇన్సెంటివ్ చేయాలి. ఇదిగో అది కూడా ఇక్కడ ఉంటుంది. ఇదిగో లీజ్ ఇన్సెంటివ్స్ రిసీవ్డ్ బిఫోర్ కమెన్స్మెంట్ డేట్ ఎక్కడ ఉంటుంది రా? ఇప్పుడు ఇందాకలే చూసాను. లేదు కానీ నువ్వు ఓన్లీ లెస్సర్ వస్తేనే చేసుకో. ఎందుకంటే వేరే వాటి ఇస్తే నీకేం సంబంధం అసలు? దాంతో దీనికి ఏం సంబంధం? దానికి వేరే ఎంట్రీ వేసుకో. అర్థమైందే లేదా? క్లోజ్. ఓకే నెక్స్ట్ 9th క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్. కస్టమర్ ఎక్స్ enters into a contract with supplier Y to use a vehicle for 5-year period. Okay. The vehicle is identified in the contract. క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఐడెంటిఫైడ్ అసెట్ ఉందని ఆడే చెప్పేస్తున్నాడు కష్టపడకుండా. సప్లైర్ వై కెనాట్ సబ్స్టిట్యూట్ అనదర్ వెహికల్ అన్లెస్ ద స్పెసిఫైడ్ వెహికల్ ఇస్ నాట్ ఆఫ్. అంటే మార్చకూడదు కూడా. వెహికల్ ఆడికన్నప్పుడు ఆడే వాడాలి. ఆడి కోసమే వాడాలి. కస్టమర్ ఎక్స్ ఆపరేట్స్ ద వెహికల్. కస్టమర్ ఎక్స్ దొక్కుతాడంట వెహికల్. డైరెక్ట్ కాస్ట్ టు ఆపరేట్ ద వెహికల్. అంటే ఆడే డ్రైవర్ ని పెట్టుకుంటాడు. అన్ని ఇంకా ఆడే నడుపుకుంటాడు. కస్టమర్ ఎక్స్ డిసైడ్స్ టు హౌ టు యూజ్ ద వెహికల్ విత్ ఇన్ కాంట్రాక్చువల్ లిమిటేషన్స్. అంటే అఫ్ కోర్స్ హైదరాబాద్ బయటకు వెళ్ళకూడదు కార్ అని చెప్పాడు. ఓకే. బట్ కార్ వాడుకోవచ్చు అని నాకే ఇచ్చాడు రైట్. కార్ హైదరాబాద్ లిమిట్స్ లోపల ఎలా అయినా తిప్పుకోవచ్చు. నేను డ్రైవర్ నేనే పెట్టుకోవచ్చు. ఎంతైనా తిప్పుకోవచ్చు. నా ఇష్టం. ఆపరేటింగ్ ఖర్చులు నేనే పెట్టుకుంటా. ఓకేనా? పెట్రోల్ ఖర్చులు అన్ని నేనే పెట్టు. ఫర్ ఎగ్జాంపుల్ త్రూ ద పీరియడ్ ఆఫ్ యూస్ కస్టమర్ ఎక్స్ డిసైడ్స్ ద వే ద వెహికల్ గోస్ యాజ్ వెల్ as when or whether it is used and what it is used for. కస్టమర్ ఎక్స్ కెన్ ఆల్సో చేంజ్ దీస్ డెసిషన్స్ త్రూ ద పీరియడ్. ఇది సింపుల్ గా చెప్పాలంటే ఇది ఒక సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి. ఇది కార్ డీలర్ అనుకోండి. మీకు తెలుసు కదా సాఫ్ట్వేర్ కంపెనీలు ఎంప్లాయీస్ ని తీసుకురావడానికి మార్నింగ్ కార్స్ పంపిస్తుంది. అవునా కదా చెప్పండి? సో ఈ కార్ డీలర్ తో కాంట్రాక్ట్ ఎలా ఉంటుంది చెప్పండి? వెళ్తాం జనరల్ గారికి కార్ ని ప్రొవైడ్ చేస్తారు. డ్రైవర్ మేమే పెట్టుకుంటాం. కార్ మాకు రెంట్కి ఇస్తున్నట్టు మీరు. ఓకేనా? ఆ కార్ ని మేము ఎలా అయినా తిప్పుకోవచ్చు. అఫ్ కోర్స్ విత్ ఇన్ ద సిటీ లిమిట్స్ అని ముందు మాట్లాడుకుంటాం. అది నేను ఎలా అయినా తిప్పుకోవచ్చు. ఓకేనా కదా చెప్పండి? అదే జరుగుతుంది. క్లియరా? తర్వాత ఏంటి? యాజ్ వెల్ యాజ్ అదే దేనికి వాడాలి, ఎందుకు వాడాలి అవన్నీ కస్టమర్ ఎక్స్ సిస్టమ్ అంట. సప్లైర్ వై ప్రొహిబిట్ సెర్టెన్ యూజెస్ ఆఫ్ వెహికల్. అంటే ఓవర్సీస్ వెళ్ళకూడదు ఈ వెహికల్ తో.
అదే బయట ఊర్లకి వెళ్ళకూడదు అలా ఏమైనా పెట్టుకోవచ్చు కదా. అండ్ మోడిఫికేషన్స్ టు ద వెహికల్ చిన్న చిన్నవి అంటే టు ప్రొటెక్ట్ ద సెట్. అంటే నా దాంట్లో కార్ మడ్ గేర్ ఉంటుంది. కార్ కి యాక్సరీస్ ఉంటాయి కదా, ఏవో యాక్సరీస్ యాక్సరీస్ లేవు అనుకోండి. ఓకేనా. కార్ కి యాక్సరీస్ లేవు. ఇప్పుడు కార్ కి ఆ యాక్సరీ లేకపోతే కార్ డ్యామేజ్ అవుతుంది కదా. నేను మధ్య మధ్యలో సడన్ గా నాకు గుర్తొచ్చింది పడుకున్నప్పుడు, ఓడి అమ్మ నా కార్ కి యాక్సరీస్ లేవు కదా. పరిగెట్టుకుని వెళ్ళి సార్ యాక్సరీస్ పెట్టుకుంటాను అని చెప్పి యాక్సరీస్ పెట్టి వచ్చేసాను. నా అసెట్ కాపాడుకోవడానికి నేను ఏదైనా చేస్తాను. ఓకే, నేను ఇలాంటి చిన్న చిన్న నేను చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ కి రైట్ ఉందా లేదా అంటే ఉంది. ఒకడ రైట్లు ఆడి దగ్గర ఉన్నవేంటి, అప్పుడప్పుడు మధ్యలో వచ్చి కార్కి రిపేర్లు చేసుకుంటాడు. కారు గుర్తొస్తే వస్తాడు, ముద్దెట్టుకొని వెళ్ళిపోతాడు అంతే. ఆడికి ఏమైనా కార్తో సంబంధం ఉందా? సార్ మరి ఆడు ఆడు రెస్ట్రిక్ట్ చేశాడు కదా సార్ మిమ్మల్ని అంటే, అఫ్ కోర్స్ ఆ మాత్రం రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ రెస్ట్రిక్షన్స్ ఏంటి? బయటకు వెళ్ళకూడదు. కానీ విత్ ఇన్ ద సిటీ లిమిట్స్ ఆడేమైనా కంట్రోల్ చేస్తున్నాడు నన్ను. ఆడు చెప్పినట్టు నేను వాడుతున్నానా? లేదు. అర్థమైందా లేదా చెప్పండి. సో ఇప్పుడు ఎక్స్ కి రైట్ ఉందా, ఎక్స్ కి మొత్తం ఆ వెహికల్ వాడుకునే రైట్ ఉందా లేదా అంటే మీరు ఏం చెప్తారు? ఉంది. సో ఆబ్వియస్లీ ఎక్స్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఒక ఆర్ఓఎస్ చూపించాలా లేదా? చూపించాలి. అర్థమైందా లేదా చెప్పండి? క్లియరా కాదా? సరే అంటే ఇప్పుడు కంపెనీస్ అన్ని ఆర్ఓఎస్ కింద చూపిస్తాయా అంటే, జనరల్ గా కంపెనీస్ 1 ఇయర్ కాంట్రాక్ట్స్ ఎంటర్ అవుతాయి ఇలాంటి కార్ డీలర్. 1 ఇయర్ వరకు అయితే మీకు ఎలాగో షార్ట్ టర్మ్ లీజ్ కాన్సెప్ట్ ఉంది కదా, అప్పుడు చూపించాల్సిన అవసరం. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కాదా? 5 ఇయర్స్ కాంట్రాక్ట్ ఉంటే ఒకవేళ ఇప్పుడు ఆర్ఓఎస్ చూపించాలి. అదే రూల్. అర్థమైందా లేదా చెప్పండి? క్లియర్ అని ఖచ్చితంగా. ఓకే. 10th 1. 10th 1 మీకు హోంవర్క్. 11th 1 కూడా హోంవర్క్. సేమ్ రావే మళ్ళీ మళ్ళీ. 12th 1 చూడండి. 12th 1 చూడండి. ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయన్నారు? 68. ఇంకో 7 థియరీ క్వశ్చన్స్ చేసి బ్రేక్ ఇద్దాం. అంటే 18 అవుతాయి మనకు అప్పుడు. అప్పుడు ఇంకెన్ని ఉంటాయి? 50 ఉంటాయి. చూద్దాం. 50లో ఈజీగా ఒక 25 బిఫోర్ లంచ్ అవ్వబడ్డదు. ఆఫ్టర్ లంచ్ ఇంకో 25 అవ్వబడుచుకొని టఫ్కి వెళ్ళిపోవచ్చు. 12th 1 నుంచి వెళ్దామని అనుకుంటున్నాను. చూద్దాం. మనకు ఉంటదో ఉండదు, సండే కదా. లేకపోతే రేపు వెళ్ళాలి. చూద్దాం. 12th 1 చూడండి ఒకసారి. A lessee enters into lease of an excavator and related accessories. ఓకే, అంటే ఒక ఎక్స్కవేటర్ నాకు ఇవ్వాలి. ఎక్స్కవేటర్ అంటే అదే ఆ, ఇప్పుడు బిల్డింగ్ లో కింద నుంచి పై వరకు ఒక లిఫ్ట్ వెళ్తుంది కదా. అదే అనుకుంటున్నాను నేనైతే ఎక్స్కవేటర్ అంటే. లేకపోతే ఏమవ్వచ్చు అంటే అదే ఏదైనా ఒక మిషన్ తో ఏదైనా పైకి ఎత్తేది. అదే బయట ఉండేది అంటున్నావా? ఓ ఇదే ఎక్స్కవేటర్. ప్రొక్లైనర్. అది చెప్పొచ్చు కదా. ఎక్స్కవేటర్ ఏదైతే ఎటర్ మనకి ఎందుకు అవి అడుగుతారు. వాట్ ఈస్ అన్ ఎక్స్కవేటర్ ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అని. ఒక్క మనకి ఇంగ్లీష్ లో రాసి ఎక్స్కవేటర్. ఎక్స్కవేటర్ అనేది ఒక పేరు వినడానికి ఒక అసెట్ లాగా ఉంది కదా. ఎక్స్కవేటర్ దాని యాక్సెసరీస్ కూడా మనకి ఇస్తారు, దాని అటాచ్మెంట్స్ కూడా. ఓకేనా. దట్ ఈస్ యూస్ ఫర్ మైనింగ్ పర్పస్. ఓ ఇది మనం చూడలేదు. షేట్ షేట్ షేట్. ద లెస్సీ is a local mining company, lessee, that intends to use the excavator at a copper mine. హౌ మెనీ లీజ్ కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి, నాన్ లీజ్ కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి ఈ మొత్తం దాంట్లో చూడండి. లెస్సీ వుడ్ బి ఏబుల్ టు బెనిఫిట్ ఫ్రమ్ ద యూజ్ ఆఫ్ ఎక్స్కవేటర్ వితౌట్ ఆల్సో యూజింగ్ ద యాక్సరీస్. దేర్ ఫర్ ఎక్స్కవేటర్ ఇస్ డిపెండెంట్ అపాన్ ద అనేబుల్ డిపెండెంట్ అపాన్ ద యాక్సరీస్. అందుకే ఇక్కడ ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయంటే ఒకటే కాంపోనెంట్. ఇప్పుడు ప్రొక్లైనర్ తీసుకున్నావు, దానికి సంబంధించిన యాక్సరీస్ లేకపోతే నడిపేస్తావా? నడపలేవు కదా. సో ఇప్పుడు ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయంటే అది అది మొత్తం యాక్సరీస్ తో కలిపి ఒకటే లీజ్ కాంపోనెంట్. ఇక్కడ నాన్ లీజ్ కాంపోనెంట్ ఏమైనా ఉందా? లేదు. అర్థమైందా లేదా చెప్పండి. ఇప్పుడు ఇకపైన అన్ని క్వశ్చన్స్ ఇవే. లీజ్ కాంపోనెంట్స్, నాన్ లీజ్ కాంపోనెంట్స్ ఐడెంటిఫై చేయడం. సెకండ్ క్వశ్చన్ చూడండి. అదే క్వశ్చన్ అంట. అక్సెప్ట్ దట్ కాంట్రాక్ట్ ఆల్సో కన్వేస్ ద రైట్ టు యూజ్ అన్ అడిషనల్ లోడింగ్ ట్రక్. దిస్ లోడింగ్ ట్రక్ కుడ్ బి డిప్లాయిడ్ బై ద లెస్సీ ఫర్ అదర్ యూజెస్. ఇంకో లోడింగ్ ట్రక్ కూడా ఇస్తానని చెప్పాడు. అది కావాలంటే దేనికైనా వాడుకోవచ్చు అంటే నేను. ఇప్పుడు ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి చెప్పండి? 2 కాంపోనెంట్స్ ఉన్నాయి. అవునా కదా చెప్పండి. సో ఇక్కడ 2 లీజ్ కాంపోనెంట్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్కవేటర్, ఇంకోటి లోడింగ్ ట్రక్. ఇక్కడ లీజ్ కాంపోనెంట్స్ ఉన్నాయి కానీ నాన్ లీజ్ కాంపోనెంట్స్ అయితే లేవు. కాకపోతే లీజ్ కాంపోనెంట్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ? 2 ఉన్నాయి. అర్థమైందా లేదా? ఒకటి క్వశ్చన్ రండి. ఒకటే లీజ్ కాంపోనెంట్. అన్ని కలిపి ఒక దాంట్లోనే వేసేయాలి. యాక్సరీస్ కి దీనికి కలిపి ఎంత కడుతున్నామో అన్ని కలిపి ఒక దాంట్లోనే వేసి ఇక్కడ 2 కాంట్రాక్ట్స్ 2 సెపరేట్ గా రికార్డ్ చేయాలి. అర్థమైందా లేదా చెప్పండి? క్లియర్. 13th 1 ఏంటో చూడండి ఫాస్ట్ గా. వేరేగా అప్పుడు లీజ్ లెస్సీయే కొనుక్కుంటాడు వేరేగా యాక్సరీస్. అప్పుడు ఓన్లీ లీజ్
ఏదైతే ఎక్స్కవేటర్ ఉందో దాన్ని రికార్డ్ చేసుకో. అది మనం కొనుక్కున్నాం, మనం ఏం చేసుకుంటాం మన ఇష్టం. మనం ఇండియా 16కి వెళ్తాం, అప్పుడు అది 1 ఇయర్ కన్నా ఎక్కువ బెనిఫిట్ వచ్చేది అయితే అసెట్ కింద చూపిస్తాం. లేకపోతే స్టోర్స్ అండ్ స్పేర్స్ కింద చూపించాలంటే స్టోర్స్ అండ్ స్పేర్స్ కింద చూపిస్తాం. అదే ఇన్వెంటరీలో స్టోర్స్ అండ్ స్పేర్స్ కింద వెళ్ళిపోతుంది అంటే వెళ్ళిపోతుంది. అదే ఇప్పుడు అదే అడుగుతున్నాడు. ఇప్పుడు ఇప్పుడు ఎక్స్కవేటర్ కి యాక్సెస్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొక్లైనర్ లో ఇది లాగేది ఉంటది కదా ఫ్రంట్, అలాంటివి 3-4 రకాలు ఉన్నాయనుకోండి. అవి ఎక్స్ట్రా నేను కొనుక్కున్నాను 2-3. ఇది ఆబ్వియస్లీ మేజర్ కాస్ట్ అవుతుంది కదా, అది నేను అసెట్ కింద రికాగ్నైజ్ చేసుకుంటాను. సెపరేట్ గా నేను కొనుక్కుంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం అప్పుడు నేను ఇండియా 16 వెళ్ళిపోతాను నేను కొనుక్కున్న వాటికి. ఇట్ సైడ్ వీటి దగ్గర లీజ్ కాంపొనెంట్ కి నేను 116 కి వస్తాను. అర్థమైందా లేదా? నెక్స్ట్ 13th చెప్పండి. ఆ, ఆ, అవును. ఓకే ఓకే, అప్పుడు యాడ్ చేసుకోవచ్చు. రైట్ ఆఫ్ యూజ్ అసెట్ కి యాడ్ చేసుకోవచ్చు. దానికంటూ సెపరేట్ గా వాడగలిగేది అంటే దానికి సెపరేట్ బెనిఫిట్ ఉందా లేదా చూడాలి నువ్వు ఫస్ట్. దానికి సెపరేట్ గా బెనిఫిట్ ఉందనుకో, నువ్వు కొన్న ఆ 4 క్లిప్స్ కి సెపరేట్ బెనిఫిట్ ఉంటే అప్పుడు నువ్వు దాన్ని సెపరేట్ గా రికగ్నైజ్ చేసుకో. లేదా దీనికోసమే కొన్నాం అనుకో, ఏదైనా డైరెక్ట్లీ దానికోసం ఏదైనా కొంటే అప్పుడు ఆ రైట్ ఆఫ్ యూజ్ అసెట్ కి యాడ్ చేసుకోవచ్చు. ఎసరికి ఇవ్వం రైట్, కానీ నువ్వు రైట్ ఆఫ్ యూజ్ అసెట్ కోసం ఇప్పుడు ఆ ప్రొక్లైనర్ కోసమే కస్టమైజ్డ్ గా ఒక 4 క్లిప్స్ తయారు చేసాం, అది దానికి మాత్రమే వాడతాం. ఇప్పుడు ఆర్ఓఈ అసెట్టే ఈ 4 క్లిప్ట్ అసెట్టే, రెండు సెపరేట్ సెపరేట్ గా చూపించాల్సిన అవసరం లేదు. లీజ్ లైబిలిటీలో చూపించమనట్లేదు, ఆర్ఓఈ అసెట్ కి యాడ్ చేసి ఇవ్వము, ఇది ఇచ్చేస్తాం. ఈ పర్టికులర్ అందుకే చెప్తున్నా కాంపోనెంట్ అకౌంటింగ్ వాడుకో డిప్రిసియేషన్ కి. ఇప్పుడు ఇది నీ దగ్గర ఉంటది, ఈ అసెట్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఈ పర్టికులర్ దానికి వేరే యూజ్ ఉందనుకో, అందుకే నీకేం చెప్పినప్పుడు ఇది ఒక్కటి సెపరేట్ గా రికగ్నైజ్ చేసుకో అసెట్ కింద. దీనికి వేరే యూజ్ లేదు, ఇది వెళ్ళిపోయిన తర్వాత దీనికి పనికిరాదు ఇంకా. మరి అన్నప్పుడు ఏం చేస్తావు నువ్వు? రెండింటికి ఒకే ఇయర్ ఆఫ్ డిప్రిసియేషన్ వేస్తుంది. అదే మ్యాటర్. ఓకేనా కదా? 13th వన్ చూడండి. కలపం. ఆర్ఓ అసెట్ లీజ్ లైబిలిటీ వేసాక తర్వాత ఆర్ఓ అసెట్ కొన్ని అడ్జస్ట్మెంట్స్ చేయొచ్చు అని చెప్పాను కదా. కొన్ని యాడ్లు లెస్ చేసామా ఏం చెప్పండి అవి ఏంటి? లీజ్ ఇన్సెంటివ్స్ మైనస్ చేస్తాం, అడ్వాన్స్ యాడ్ చేస్తాం, డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ ఎక్స్పెన్సెస్ ఇలాంటివి ఉంటే యాడ్ చేస్తాం. ఇంకోటి ఏది డిస్మాంట్లింగ్ కాస్ట్ ప్రెసెంట్ వాల్యూ ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. అయిపోయింది అంతే. అది సెపరేట్ గా ఓన్లీ ఆర్ఓఎస్టీ చేయమన్నా, లీజ్ లైబిలిటీ కెలకొద్దా? కెలకమని చెప్పానా? కెలక. నెక్స్ట్ 13th వన్ చూడండి. ల్యాండ్ లార్డ్ ఎం దగ్గర నుంచి ఒక ఆఫీస్ బిల్డింగ్ రెంట్ కి తెచ్చుకున్నాడంట 10 years కి. రెంటల్ కాంట్రాక్ట్ లో ఏమని మాట్లాడుకున్నారంట, ఆఫీస్ ఫుల్లీ ఫర్నిష్డ్ అంట, హెచ్విఏసీ సిస్టమ్, ఇంటర్నల్ ఏసీ కూలర్స్ లాగా. ఓకేనా? న్యూలీ ఇన్స్టాల్డ్ అండ్ టైలర్డ్ అంటే మన కోసం కస్టమైజ్డ్ గా చేసింది. ఇట్ ఆల్సో రిక్వైర్స్ ల్యాండ్ లార్డ్ ఎం టు పెర్ఫార్మ్ ఆల్ కామన్ ఏరియా మెయింటెనెన్స్ ఆడే చేస్తున్నట్టు. ఓకే. ఎంటిటీ ఎల్ మేక్ సింగిల్ మంత్లీ రెంటల్ పేమెంట్ అండ్ డస్ నాట్ పే ఫర్ ద మెయింటెనెన్స్ సెపరేట్లీ. మొత్తం కలిపి కట్టేస్తామంట. ఆఫీస్ బిల్డింగ్ హాజ్ యూస్ఫుల్ లైఫ్ ఆఫ్ 40 years అండ్ హెచ్విఏసీ సిస్టమ్ ఆఫీస్ ఫర్నిచర్ కూడా మనకే ఇచ్చాడు కదా, దాని యూస్ఫుల్ లైఫ్ ఎంతంట? 15 years. ఇక్కడ మొత్తం ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి? ఇక్కడ లీజ్ ఉంది, నాన్ లీజ్ ఉంది. ఫస్ట్ ఆఫీస్ బిల్డింగ్ హెచ్విఏసి కలిపి ఒకటే అసెట్ అవుతుంది. ఎందుకు చెప్పండి? హెచ్విఏసి కస్టమైజ్డ్ గా దానికోసమే తయారు చేసిన అసెట్, నాకు చెప్పాడు కదా. ఫస్ట్ ఇక్కడ నువ్వు వాడి దగ్గర నుంచి ఒక ఫర్నిష్డ్ ఫ్లాట్ తీసుకున్నావు. ఫర్నిష్డ్ బిల్డింగ్ అంటే ఏంటి? అందులో ఆఫీస్ ఫర్నిచర్ ఉంటుంది, బిల్డింగ్ ఉంటుంది. ఆ బిల్డింగ్ తో పాటు హెచ్విఏసీ సిస్టమ్ కూడా ఉంటుంది. హెచ్విఏసీ అంటే పైన కూలర్స్ లాగా ఉంటుంది. ఓకేనా? దానికి కస్టమైజ్డ్ గా చేసాం అంటే దాన్ని ఒక్కటే సెపరేట్ గా వాడుకోవచ్చా? వాడుకోవాలి. అంటే దానికోసమే దీనితోనే పాటుగా వాడగలరు. ఓకేనా? సో అప్పుడు ఇది ఒకటే అవుద్దా? ఇదంతా ఒక లీజ్ కాంపోనెంట్. ఓకేనా? ఫర్నిచర్ కూడా ఇచ్చాడు కదా నీకే వాడుకోమని, ఇదంతా ఏమవుతుంది? ఇంకో లీజ్ కాంపోనెంట్. ఫర్నిచర్ తీసుకుని బయట వాడలేము, కుర్చీ పట్టుకొని. ఈ ఫర్నిచర్ హెచ్విఏసి టైలర్ చేశాడు, క్లియర్ గా దానికే వాడగలం. ఈ కుర్చీ తీసుకెళ్ళి పక్కన ఎట్టగలవా? అక్కడ ఎట్టగలవా? ఎక్కడైనా పెట్టుకో.
నువ్వు ఎక్కడ వరకు నాకెందుకు, ఫర్నిచర్ తో కలిపి నీకు ఇచ్చాను నువ్వు అక్కడ. ఇప్పుడు నాకు ఫర్నిచర్ ఫ్లాట్ ఇచ్చారనుకోండి, నేను ఆ టీవీ ఎక్కడ తీసుకెళ్ళి అడేమో నాకు వచ్చి అడగడు, వెళ్ళిపోయేటప్పుడు ఆ టీవీ అడిగి ఇచ్చేయాలి అంతే. ఇప్పుడు నువ్వు ఒక ఫర్నిచర్ ఫ్లాట్ అకామిడేషన్ తీసుకో, సోఫా ఉంది, ఆ సోఫా తీసుకుని మేడ మీద వేసి, ఎవడు అడుగుతాడు నీకు, ఎవడేమో అడగడు. రెండు లీజులు, ఫర్నిచర్ ఒక లీజు, ఇదంతా ఒక లీజు, రెండు లీజులు అయ్యా. మెయింటెనెన్స్ కూడా చేస్తున్నాడా లేదా చెప్పండి, దానికి కూడా డబ్బులు ఇస్తున్నామా లేదా? అవును. కాకపోతే మెయింటెనెన్స్ లీజా, అదొక నాన్ లీజ్ కాంపొనెంట్. మొత్తం మూడు కాంపొనెంట్స్ ఉన్నాయి. మెయింటెనెన్స్ ఎంత కట్టాలో అది చెప్పలేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, అదే క్వశ్చన్స్ లో చేయాలి మనం. ఎంత అమౌంట్ కడుతున్నామో దాన్ని ఇప్పుడు మూడింటికి డివైడ్ చేయాలి. డివైడ్ చేసి రెంటల్ అమౌంట్ లో ఇంక్లూడ్ చేసి కట్టించుకుంటున్నాడు, దాని అర్థం ఈడు కాకపోతే మెయింటెనెన్స్ ఇంకోటి వచ్చేసి ఉండేవాడా? మెయింటెనెన్స్ ఒకటి ఇంకోటి వచ్చేసి ఉంటే అప్పుడు నాకు మెయింటెనెన్స్ ఖర్చులు అయ్యాయా? మరి మెయింటెనెన్స్ ఖర్చు కూడా ఇందులో పెట్టేస్తున్నావా నువ్వు? మరి మెయింటెనెన్స్ ఖర్చు ఒక కాంపొనెంట్. తర్వాత బిల్డింగ్ హెచ్వేసి సిస్టమ్ ఒక కాంపొనెంట్. ఫర్నిచర్ అంతా ఒక కాంపొనెంట్. అందులో లీజ్ ఎన్ని ఉన్నాయి, నాన్ లీజ్ ఎన్ని ఉన్నాయి? లీజ్ రెండు, నాన్ లీజ్ ఒకటి. ఎలా డివైడ్ చేయాలని తర్వాత విషయం. ఎన్ని కాంపొనెంట్స్ ఐడెంటిఫై చేయండి, మూడే కదా. రైట్ ఆఫ్ యూజ్ అసెట్స్ కాదు, ఎన్ని అగ్రిమెంట్స్ లాగా ఉన్నాయని. ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ఒక అగ్రిమెంట్, అది నాన్ లీజ్ అగ్రిమెంట్. అదే రైట్ ఆఫ్ యూజ్ అసెట్ రెండు, ఒకటి ఆఫీస్ ఫర్నిచర్, అదొక రైట్ ఆఫ్ యూజ్ అసెట్. ఒకటి బిల్డింగ్, ఇంకోటి రైట్ ఆఫ్. అక్కడ ఫర్నిచర్ వేరేగా, బిల్డింగ్ వేరేగా చూపించాను. రెండు రైట్ ఆఫ్ యూజెస్. అర్థమైందా లేదా చెప్పండి. ఇదిగో చూడండి, త్రీ కాంపనెంట్స్. బిల్డింగ్ అసెట్ ఒకటి, బిల్డింగ్ హెచ్వేసి కలిపి, ఆఫీస్ ఫర్నిచర్ ఒకటి, మెయింటెనెన్స్ అగ్రిమెంట్ ఒకటి. ఓకేనా? మెయింటెనెన్స్ అగ్రిమెంట్ ఆబ్వియస్లీ ఏమవుతుంది చెప్పండి, నాన్ లీజ్ కాంపొనెంట్. అంతేనా? ఆఫీస్ ఫర్నిచర్ ఇది మెయింటెనెన్స్ సర్వీసెస్ అంటే ఏంటి, దానివల్ల నీకు ఏమైనా అసెట్ వస్తుందా? బిల్డింగ్ బిల్డింగ్ కి మెయింటెనెన్స్ చేయిస్తే మెయింటెనెన్స్ అసెట్ అయిపోద్దా? నీ లాజిక్ ప్రకారం ప్రతి ఇయర్ నేను బిల్డింగ్ పెయింట్ కొడితే పెయింట్ అసెట్ అవ్వాలి కదా. నాకు ఒకటి చెప్పండి, నీ దగ్గర బిల్డింగ్ ఉంది, పెయింట్ కొట్టావు, పెయింట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అయిపోద్దా? ఎందుకు రెవెన్యూ ఎక్స్పెండిచర్ చేస్తున్నావు? ఎందుకంటే ఆ పెయింట్ వల్ల నీకు ఏమైనా ఎడిషనల్ గా ఎక్స్ట్రాగా ఏమైనా వచ్చేస్తుందా? రాదు. అలాగైతే బిల్డింగ్ కూడా మెయింటెనెన్స్ చేయిస్తేనే కదా దాని నుంచి రెంట్లు వస్తాయి. ఇప్పుడు ఎడిషనల్ బెనిఫిట్ అంటే ఏంటి? ఇంకో ఫ్లోర్ లేపితే దాని నుంచి ఎక్స్ట్రాగా ఎంతో బెనిఫిట్స్ వస్తాయి. మెయింటెనెన్స్ చేయించడం దాని వాల్యూని మెయింటైన్ చేయడం, దాని వాల్యూ మెయింటైన్ చేయడానికి, దాని వాల్యూ సబ్స్టాన్షియల్ గా పెంచడానికి తేడా ఉంది. పెయింట్ వేస్తే దాని వాల్యూ సబ్స్టాన్షియల్ పెరిగిపోదు, మెయింటైన్ అవుతుంది. ఫ్లోర్ కడితే ఆబ్వియస్లీ పెరుగుతుంది. ఇంతగా కాదా చెప్పారు. నాన్ లీజ్ కాంపొనెంట్ ఎందుకు అర్థమైందా? క్లియరా? చెప్పండి ఇంకా డౌట్. రైట్ ఆఫ్ అసెట్ మెయింటెనెన్స్ అగ్రిమెంట్ ఉంది, మిగతా రెండే రైట్ ఆఫ్ యూజ్ వస్తుంది. అది ఎక్స్పెన్స్, మామూలుగా మెయింటెనెన్స్. అది ఎలా డివైడ్ చేస్తామని తర్వాత విషయం. మనం ఇంకా అక్కడి వరకు వెళ్ళలేదు, మనం ఇంకా ఇప్పటి వరకు నెంబర్లే ముట్టలేదు, అన్ని థియరీ చేస్తాం. ఉమ్, ఉమ్. అయినా కూడా మెయింటెనెన్స్ సర్వీస్ సెపరేట్ గానే చూపించారు, నాన్ లీజ్ కాంపొనెంట్. అది కూడా నాన్ లీజ్ కాంపొనెంట్. నువ్వు అన్ని కలిపి మాట్లాడు, ఇక్కడ అదే జరిగింది, అన్ని కలిపి మాట్లాడుకున్నారు సింగిల్ ప్రైస్ కి. అయినా కూడా మనకు సంబంధం లేదు, మనం ఐడెంటిఫై చేయగలం కదా, దేని దానికి సెపరేట్ గా ఐడెంటిఫై చేయాలి. అర్థమైందా లేదా? ఇన్సెపరబుల్ అయినా, ఇన్సెపరబుల్ అయినా అంటే ఇప్పుడు అంతే. అవును, అంతే. ఇప్పుడు ఆఫీస్ ఫర్నిచర్, అందుకే బిల్డింగ్ హెచ్విఎసి కలిపి ఒక దాంట్లో చూపించట్లేదు నేను, చూపిస్తున్నాను కదా. క్లియరా కాదా చెప్పండి, ఓకేనా కాదు? క్లియర్. అగ్రిమెంట్ లో ఉన్న దాంట్లో లీజ్ కాంపొనెంట్స్ ఉన్నాయి, నాన్ లీజ్ కాంపొనెంట్స్ ఉన్నాయి. దాన్ని మనమే విడదీసుకొని ఏది ఎలా అకౌంట్ చేయాలి అలాగే అకౌంట్ చేయాలి. లెస్సీగా మన బాధ్యత అది. అగ్రిమెంట్ లోనే ఉన్నాయి. ఇప్పుడు నాన్ లీజ్ కోసం అగ్రిమెంట్ ఎంటర్ అవ్వకూడదు ఏంటి? ఇప్పుడు నా ఏసీలు ఉన్నాయి, ఏసీలు నా ప్రతి ఇయర్, నువ్వు ప్రతి మంత్ ఒకసారి వచ్చి నా ఏసీ మెయింటెనెన్స్ చేసి వెళ్ళిపోరా, నీకు నెలకు 1000 రూపాయలు ఇస్తాను అన్నాను. అగ్రిమెంట్ ఉందా లేదా? ఉంది. ఆ మొత్తానికి నువ్వు నాకు అసెట్ ఇస్తున్నట్ట, ఏమి ఇస్తున్నట్టు? ఎక్స్పెండిచర్. అంతేనా? ఏసీ మెయింటెనెన్స్ ఏమవుతుంది? ఎక్స్పెండిచర్. రిపేర్స్ అండ్ మెయింటెనెన్స్ టు క్యాష్. ఏసీ వేరేగా రాస్తావు, ఇది వేరేగా రాస్తావు. ఇప్పుడు ఏసీ ప్లస్ మెయింటెనెన్స్ నేను ప్రతి ఇయర్ వస్తాను సార్, ఇప్పుడు అది చెప్పాడు. ఏసీ నేనే వచ్చి ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తున్నాను, ఆ మొత్తం కలిపి అవన్నీ ఏమవుతాయి? డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ద అక్విజిషన్ ఆఫ్ అసెట్.
సో ఇన్స్టలేషన్ కాస్ట్ నేను వేసుకుంటాను. మెయింటెనెన్స్ డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ద అక్విజిషన్ ఆఫ్ కాస్ట్. ఇది తర్వాత జరగబోయే ఖర్చు, రెవెన్యూ ఎక్స్పెన్సెస్ అవి. డైరెక్ట్లీ అట్రిబ్యూటబుల్ టు ద కాస్ట్ ఆఫ్ అక్విజిషన్ ఆఫ్ అసెట్ అంటే ఏం చెప్పండి? అసెట్ ఇక్కడికి ఈ స్టేజ్ కి రావడానికి కావాల్సిన ఖర్చులు మాత్రమే. అంటే అదే ట్రాన్స్పోర్టేషన్, ఇక్కడికి వచ్చి ఇన్స్టలేషన్, అంతే అయిపోయింది. ప్రతి ఇయర్ చేసే మెయింటెనెన్స్ అసెట్ కాస్ట్ యాడ్ చేసుకుంటూ పోతావా? లేదు కదా. ఆ, ఉమ్, ఆ, ఆ. అందులో నువ్వు నాకు ఫర్నిచర్ ఇచ్చావా? ఫర్నిచర్ ఉందా? నువ్వు నీ గురించి అడగట్లేదు నేను అంతే. నేను ఇప్పుడు లీజ్ కాంపనెంట్స్ ఎన్ని ఉన్నాయి, నాన్ లీజ్ కాంపనెంట్స్ ఎన్ని ఉన్నాయి, అన్ని సెపరేట్ సెపరేట్ చేసి దేని విధానికి అకౌంటింగ్ చేయాలి. అంతే. ఇప్పుడు బిల్డింగ్ ఒకటి నేను ఒక లీజ్ కాంపనెంట్. ఆఫీస్ ఫర్నిచర్ ఇచ్చావు కదా, ఫర్నిచర్ ఒక లీజ్ కాంపనెంట్. నాకు మెయింటెనెన్స్ కూడా నువ్వే చేస్తున్నావు కదా, మెయింటెనెన్స్ సెపరేట్, నార్మల్ కాంట్రాక్ట్, నాన్ లీజ్ కాంపనెంట్. అలాగనే కాదు, సెపరేట్ అసెట్ ఉంది కదా నీకు, దాని అసెట్ వేరేగా యూజ్ ఉంది, దీనికి ఒక వేరే యూజ్ ఉంది. చైర్ వాడేది, బిల్డింగ్ వాడేది వేరు వేరే యూజ్లే కదా, వేరు వేరే యూజ్. ఏది రేట్లు కానివ్వండి, ఏదైనా కాదు. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ గురించి నేను అసలు మాట్లాడలేదు. అసలు ఇన్కమ్ ట్యాక్స్ లో అసలు రైట్ ఆఫ్ యూజ్ అసెట్ అనే కాన్సెప్టే ఉండదు. ఇన్కమ్ ట్యాక్స్ లో నిజంగా, ఇన్కమ్ ట్యాక్స్ లో మనం ఏం చూస్తాం? లీగల్ ఓనర్ ఎవడని చూస్తాం. లీజుకి తీసుకున్నావు అలాంటివి ఏం చూడం. లీగల్ ఓనర్ ఎవడైతే ఆడే డిప్రిసియేషన్ వేసుకుంటాడు. ఇన్కమ్ ట్యాక్స్ లో అదే. ఓకేనా? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఓకే, చెప్పారు. మామూలుగా మెయింటెనెన్స్ సర్వీసెస్ టు క్యాష్ అయిపోయింది. నార్మల్ ఎక్స్పెన్సెస్ ఎలా వేస్తారు అలాగే వేస్తారు. ఇంకా అయిపోయిందా? నెక్స్ట్ 14 చూద్దామా? ఎల్ఎస్సి ఎంటర్స్ ఇంటూ 5 year లీజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ విత్ ఫిక్స్డ్ యాన్యువల్ పేమెంట్స్ ఎంత ఇవ్వాలంట? 15,000 ఇవ్వాలంట. ఇందులో చూడండి క్లియర్ గా చెప్పాడు. 8,000 రెంట్ కంట, 1,500 మెయింటెనెన్స్ కంట, 500 అడ్మినిస్ట్రేటివ్ టాస్క్. ఇక్కడ ఈ 500 అడ్మినిస్ట్రేటివ్ టాస్క్, 1,500 మెయింటెనెన్స్ కి నాకేమైనా అసెట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? కానీ ఈ ఎక్విప్మెంట్ కి రెంట్ కడుతున్నావు కదా, ఆ రెంట్ వల్ల నాకు ఎక్విప్మెంట్ వస్తుందా రావట్లేదా చెప్పండి? సో ఇది లీజ్ కాంపొనెంట్ అవుతుంది. ఈ మిగతా రెండు అవునా కదా చెప్పండి? హౌ ద కన్సిడరేషన్ వుడ్ బి అలోకేటెడ్? అడు ఫస్ట్ క్వశ్చన్ అదే అడిగి ఒకసారి చూడండి. కాంట్రాక్ట్ కంటైన్స్ 2 కాంపొనెంట్స్. లీజ్ కాంపొనెంట్ ఏంటి? ఎక్విప్మెంట్ రావడం. నాన్ లీజ్ లో ఏమున్నాయి? మెయింటెనెన్స్ ఉన్నాయి. అడేమంటున్నాడు? అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ ఉన్నాయి కదా, ఏవో చిల్లర ఖర్చులకి. మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ నాన్ లీజ్ అంటున్నాడు. చిల్లర ఖర్చులు ఏవో ఉన్నాయి 500. ఆడ దానికి ఏమంటున్నాడు? ఆ అమౌంట్ పెయిడ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ డస్ నాట్ ట్రాన్స్, దాని వల్ల గూడు రావట్లేదు, సర్వీస్ రావట్లేదు. ఇప్పుడు అట్లీస్ట్ మెయింటెనెన్స్ వల్ల ఒక సర్వీస్ అయినా వస్తుంది. అవునా కదా చెప్పండి? నాన్ లీజ్ కాంపొనెంట్ అని పేరు ఏం పెట్టాడు? అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ అంటే ఆడేదో ఆడ ఆఫీస్ నడుపుకొని ఒక 500 ఎక్స్ట్రా కావాలని అని చెప్పాడు. ఆ 500 ఛార్జ్కి దానివల్ల నాకు గూడు రావట్లేదు, సర్వీస్ రావట్లేదు. అది ఆపోజిట్ పీరియడ్ లో తోసేస్తారు అలాంటి వివరించిన. ఇప్పుడు ఇప్పుడు చూడండి ఒకసారి. అస్యూమింగ్ దట్ లెస్సీ డస్ నాట్ ఎలెక్ట్ టు యూజ్ ద ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్, బోత్ లెస్సీ అండ్ లెస్సర్ అకౌంట్ ఫర్ ద లీజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ అండ్ మెయింటెనెన్స్ కాంపొనెంట్ సెపరేట్లీ. అండ్ అడ్మినిస్ట్రేటివ్ చార్జ్ ఏదైతే ఉందో, ఈ 500 ఏదైతే ఉందో, ఇది రెండు కాంపొనెంట్స్ కదా ఉన్నాయి ఇక్కడ. మెయిన్ కాంపొనెంట్స్ ఏంటది? ఒకటి ఎక్విప్మెంట్ అనే లీజ్ కాంపొనెంట్, ఇంకోటి మెయింటెనెన్స్ అనే నాన్ లీజ్ కాంపొనెంట్. ఈ అడ్మినిస్ట్రేటివ్ టాస్క్ వల్ల ఏమి ఉపయోగం లేదు. ఇప్పుడు అది ఏమంటాడు తెలుసా? ఆ 500 ఈ రెండింటికి ఆ రేషియోలో అలోకేట్ చేశారు. అంటే ఇప్పుడు ఏం చేస్తారు తెలుసా? మొత్తం 10,000 ఉందా? 10,000లో ఇదంతా 8,000, ఇదంతా 1,500, ఇంకెంత 500 మిగిలిందా? 500 ఈ రేషియోలో డివైడ్ చేసేది. 14, 421, 420 అనుకుందాం, ఇక్కడ 80. అంటే ఇది మొత్తం ఏమవుతుందో చెప్పండి? 8,420 లీజ్ కాంపొనెంట్, 1,500 ఏంటి? నాన్ లీజ్ కాంపొనెంట్. అర్థమైందా లేదా చెప్పండి? ఓకేనా కాదా? ఇంపార్టెంట్ పాయింట్, అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ అండర్లైన్ చేసుకోండి. ఏం చేయలేదురా, దానివల్ల ఏదో ఒక ఉపయోగం ఉండున్నా దానికి ఏదో ఒక కాంపొనెంట్ లో దోసినవాడిని. దానివల్ల ఎటువంటి ఉపయోగం లేని ఖర్చులు అవన్నీ. రెండింటికి పెట్టాం కాబట్టి రెండింటికి కలిపి పోర్షన్ ఇస్తున్నాం. 8423 అసెట్, 8420 బిల్డింగ్ వస్తుంది కదా, మన ఎక్విప్మెంట్ వస్తుంది కదా. నెక్స్ట్ ఇట్లే చేస్తాం. 8,000 వేరేగా, 1,500 వేరేగా, 500 వేరేగా. సర్వీస్ రావట్లేదు, గూడు రావట్లేదు కాబట్టే ఈ బాధ అంతా. ఏమీ రావట్లేదు, దీన్ని ఎక్కడ చూపించాలనేది బాధ. ఏమీ రావట్లేదు కానీ దీనికి 500 కడుతున్నాం.
ఏమి రావట్లేదు 500 కడుతున్నాం అంటే దీని వల్ల ఎంతో కడుతున్నాం, దీని వల్ల ఎంతో కడుతున్నాం. సో అపార్షన్ చేసాం వాళ్ళ రేషియోలు. దీని వల్ల కట్టేది లీజ్ కాంపొనెంట్ వల్ల వచ్చినట్టు, దీని వల్ల కట్టేది నాన్ లీజ్ కాంపొనెంట్ వల్ల వచ్చింది. అర్థమైందా లేదా? క్లియరా కదా చెప్పండి. అదే టిఫిన్ శుభ్రం చేసిరా. క్లాస్ బాగా విన్నావు కదా. Assume the fact pattern in scenario A, except that in addition the contract requires lessee to pay for the restoration of equipment to its original condition. ఏమంటారు చూడండి, అంత సేమ్ అంట. లెస్సీ ఏం చేయాలంట, లాస్ట్ లో ఎక్విప్మెంట్ రిజిస్టర్ చేసి ఇవ్వాలంట. ఇప్పుడు ఏం చేయాలి అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చేస్తారు చెప్పండి. ఫస్ట్ రిజిస్టరేషన్ చేసి ఎంతకి ఇవ్వాలో మనకు తెలియదు. కాంపనెంట్స్ అయితే సేమే, లీజ్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఉంది, అది మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉంది. సిమిలర్ టు ద అమౌంట్ పెయిడ్ ఫర్ అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్, రిజిస్టరేషన్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఆ రిజిస్టరేషన్ ఖర్చుల వల్ల నాకు గూడు ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు, సర్వీస్ ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు. అవునా కదా చూడండి, ఇక్కడ చూడండి. యాజ్ ఇట్ ఈస్ ఓన్లీ పర్ఫార్మ్డ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద లీజ్ టర్మ్. అవునా కదా చెప్పండి. దేర్ ఫర్ టోటల్ కన్సిడరేషన్ విల్ బి అలోకేటెడ్ టు ద లీజ్ కాంపొనెంట్ అండ్ నాన్ లీజ్ కాంపొనెంట్. సో ఓకేనా కాదా? క్లియరా కాదా చెప్పండి. ఇప్పుడు ఈ రీస్టోరేషన్ ఖర్చులు కూడా మీరు ఓన్లీ లీజ్ కాంట్రాక్ట్ కి ఇవ్వకూడదు. ఎందుకు అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ రీస్టోరేషన్ ఖర్చుల వల్ల ఓన్లీ ఈ రీస్టోరేషన్ వల్ల నీకు ఏం జరుగుతుంది చెప్తున్నా. గూడు ఏమైనా ట్రాన్స్ఫర్ అవుతా రిజిస్టరేషన్ జరగడం వల్ల? నువ్వు చేస్తున్నావు తిరిగి రిజిస్టరేషన్, అవునా కదా. నీకేమైనా గూడు వస్తుందా తిరిగి? రాదు. నీకేదైనా సర్వీస్ వస్తుంది తిరిగి? రాదు. సేమ్ నువ్వు కడుతున్నావు, ఏ బెనిఫిట్ రావట్లేదు. అదే కాంపొనెంట్ లాగా ఉందా లేదా చెప్పండి. అడ్మినిస్ట్రేటివ్ టాస్క్స్ కి ఇందాక 500 కడితే నువ్వెందుకు రెండింటికి అపార్షన్ చేసావు? దాని వల్ల నీకేం ఉపయోగం లేదు కాబట్టి. ఇప్పుడు రీస్టోరేషన్ చేయడం వల్ల నీకేం ఉపయోగం లేదు. నీకు ఎక్స్ట్రాగా గూడో సర్వీస్ వచ్చేది, వచ్చిన గూడు ఎలాగో వచ్చింది, దాన్ని రిజిస్ట్రేషన్ చేయాలని లైబిలిటీ ఉంది నీకు. ఓకేనా కదా చెప్పండి. ఇప్పుడు అది ఏమన్నాడంటే ఈ రీస్టోరేషన్ ఖర్చులు కూడా రెండింటికి అపార్షన్ చేయాలి. రీస్టోరేషన్ ఖర్చుకి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత అవుతుందో మనకు తెలియదు. ఎంత అవుతుందో ఆ అమౌంట్ మీరు ఏం చేయాలి, సేమ్ రెండింటికి అలాట్ చేయాలి. సేమ్ ప్రజెంట్ వాల్యూ తీసుకొచ్చి అలాట్ చేస్తాం, అంతే. అర్థమైందా లేదా చెప్పండి. క్లియర్. ఇది ఇక్కడ నుంచి మనం క్వశ్చన్స్ లోకి వెళ్తున్నాం అనుకుంటా. కానీ ఇక్కడ నువ్వు ఎలా ఆలోచించాలి, దీని వల్ల నీకేమొస్తుంది అని ఆలోచించాలి. ఈ రీస్టోరేషన్ ఖర్చు వల్ల నీకేమైనా లోపల గూడు కానీ సర్వీస్ కానీ వస్తుందా? చేస్తాం. అపార్షన్ చేసేస్తాం కదా. అపార్షన్ చేసి ఒక పోర్షన్ ఏమో లీజ్ కాంపొనెంట్ యాడ్ చేస్తాం, ఇంకో పోర్షన్ ఏమో నాన్ లీజ్ కాంపొనెంట్ మెయింటెనెన్స్ ఖర్చులు యాడ్ చేస్తాం. ఆ ప్రెసెంట్ వాల్యూ చేస్తాం. అయినా కూడా ఇలాగే చేయాలి. నీకు మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ ఉందంటే దాని మీనింగ్ ఏంటి? ఇక్కడ అన్ని ఎలా చేస్తున్నాం మనం, అకౌంటింగ్ అంతా మన సైడ్ నుంచి మనం ఆలోచిస్తాం. అక్కడ కాంట్రాక్ట్ లో ఏముందనేది ఇక్కడ ఇంపార్టెంట్ కన్నా. రిజిస్ట్రేషన్ కాస్ట్ దేనికోసం చేస్తాం? అసెట్ కోసం పెడతాను, అందరికీ తెలుసు. అది ఆడు చెప్పాలేంటి అసెట్ కోసమే అని చెప్పి. ఆడు చెప్పాల్సిన అవసరం ఏముంది? రిజిస్ట్రేషన్ మెయింటెనెన్స్ చేయిస్తావు, రిజిస్ట్రేషన్ చేయించవు. అందుకే నేను ఏం చెప్తాను, రిజిస్ట్రేషన్ వల్ల నీకేమైనా గూడు కానీ సర్వీస్ కానీ వస్తుందా? రాదు. అలాంటప్పుడు ఇది ఏంటి, జనరల్ గా పెట్టిన ఖర్చు, ఎందుకు పెట్టామో తెలియదు. అలాంటప్పుడు నీకు ఎన్ని కాంపొనెంట్స్ ఉన్నాయో అన్నిటికీ డివైడ్ చేసి. ఇందాక వరకు ఎప్పుడు ఆ కేసు రాలేదు, ఎందుకంటే ఇందాక వరకు 2 కాంపొనెంట్స్ చేయలేదు. ఇప్పుడే స్టార్ట్ చేసాం మనం 2 కాంపొనెంట్స్ చేయాలి. అర్థమైందా లేదా చెప్పండి. క్లియరా కాదా? ఓకే. ఇది పిల్లబచ్చ క్వశ్చన్ పెద్ద. మొత్తం ఎంత చూడండి. కాంట్రాక్ట్ లో ప్రైజెస్ ఎలా ఫిక్స్ చేసుకున్నాం చూడండి. లీజ్ కాంపొనెంట్ కి 80,000 అంట, నాన్ లీజ్ కాంపొనెంట్ 10,000 అంట. స్టాండ్ అలోన్ ప్రైజెస్ కెనాట్ బి రెడీలీ అబ్జర్వ్డ్, సో ద లెస్సీ మేక్స్ ఎస్టిమేట్స్ మాక్సిమైజింగ్ ద యూజ్ ఆఫ్ అబ్జర్వబుల్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ బయట అంటే ప్రాక్టికల్ గా ఎలా ఉందంటే 85-15 రేషియోలో ఉందంట. బయట రేట్లు ఎలా ఉన్నాయంటే 85-15 రేషియోలో ఉన్నాయి. మీరు మొత్తం కలిపి ఎంత కడుతున్నారు? 90,000 కడుతున్నారు. మీరు ఏం చేయాలి చెప్పండి, అదే రేషియోలో డివైడ్ చేసుకోవాలా లేదా? 90,000ని 85:115 రేషియోలో డివైడ్ చేసుకుంటారా, ఎంత వస్తుంది చెప్పండి. ఇచ్చేసినా కూడా మనం రెవెన్యూ రికగ్నిషన్ లో చేసామా? మీరు ఒక కాంట్రాక్ట్ స్పెసిఫిక్ గా ఇచ్చినా కూడా మీరు ఏం చేశారు, ఇది కరెక్ట్ గా రిఫ్లెక్ట్ చేయట్లేదు, కరెక్ట్ గా రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉండాలంటే ఎలా చేయాలి? ఇప్పుడు దీని వల్ల ఏమవుతుంది చెప్పు. నీ ఏదో తెలియదు అట్లా వాడేసి ఇప్పుడు లీజ్ కాంట్రాక్ట్ వాల్యూ పెంచేసి మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ వాల్యూ తగ్గించి కావాలంటే డిప్రిసియేషన్ రూపంలో ఎక్కువ దబ్బేవా? ఛాన్స్ ఉందా లేదా? హ్యాపీగా చేసుకోవచ్చు. మొత్తం కలిపి నీకు వస్తుంది డబ్బులు, సప్లైర్ ఏమండు కాదు. అగ్రిమెంట్ ఇలా రాయించుకున్నాం ఎందుకు, ఒకే ఇయర్ లో ఎక్కువ ఎక్స్పెండిచర్ బుక్ చేసుకోవడం. మన ఇష్టం, మనం ఎలాగైనా చేసుకోవచ్చు. అంతేనా కదా చెప్పండి. అందుకనే మార్కెట్ వాల్యూస్ రిఫ్లెక్ట్ చేయాలి కదా. అందుకే 90,000 ఇంటూ 85,500, ఇంకోటి ఎంత, 10,000 ఇంటూ 85,500. అంటే లీజ్ కాంట్రాక్ట్ కి ఎంత వేయాలి, 76,500. మెయింటెనెన్స్ కి ఎంత వేయాలి, 13,500. అర్థమైంది. అయ్యకపోతే ఏమవుతుందో
లేకపోతే మన ఇష్టం కదరా. ఇప్పుడు నేను అసెట్ వాల్యూ ఇప్పుడు ఏం చేశాను చూసారా, లీజ్ కాంట్రాక్ట్ వాల్యూ ఎంత చేశాను నేను చెప్పండి. 80,000 చేశాను. 10 years అనుకోండి, నేను ఎంత వేస్తాను అనుకుందా, ప్రజెంట్ వాల్యూ ఇదే అనుకుందా ప్రస్తుతానికి నేను ఎంత వేస్తాను చెప్పండి, 8,000 వేస్తాను డిప్రిసియేషన్. ఇక్కడైతే ఎంత వేస్తున్నాను చెప్పండి. అంతే కదా, చెప్పండి సార్, అవునా కదా చెప్పండి. నెక్స్ట్ 16th వన్. 16, 16th వన్, 16 ఆపుతాను. ఒకసారి ఆగండి, 19, 20 చేశాను, చిన్నగా ఉన్నాయి కదా ఇవి చేసాం. Entity M will SRA enter into a 10-year lease of office building for fixed annual lease payments of 2 lakhs. As per the terms of lease agreement, annual fixed lease payments comprise of 1,70,000 rent kanta, 30,000 real estate tax kanta. Okay. What are the fixed lease payments for the purpose of classifying the lease? The fixed lease payments మామూలుగా 2 lakhs. ఎందుకంటే although real estate taxes are explicitly stated in the lease contract, they do not represent any separate non-lease component. ఇప్పుడు మీరు నాకు చెప్పండి, ఈ ట్యాక్స్ వల్ల మీరు ఎక్స్ట్రాగా ఏమైనా పొందుతున్నారా? సేమ్ ఇందాక లాగా అడ్మినిస్ట్రేటివ్ చార్జెస్ ఏమైనా ఎక్స్ట్రా వస్తుందా, బెనిఫిట్ రావట్లేదు. ఈ ట్యాక్స్ లో ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుందా, రావట్లేదు. అప్పుడు మీరు ఏం చేయాలి, ఉన్న కాంపొనెంట్స్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఉన్న కాంపొనెంట్ ఏంటి, ఒకటే ఇక్కడ ఉన్న కాంపొనెంట్ ఒకటే కదా, మొత్తం దానికి ఇచ్చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మీకు రెంట్ ఉంది, ఇంకోటి మెయింటెనెన్స్ ఉందా, లేదు. ఇంకోటి ఏముంది, రియల్ ఎస్టేట్ ట్యాక్సెస్ ఉన్నాయి. దీనివల్ల ఏ రావట్లేదు, మొత్తం అమౌంట్ దీనికి అలొకేట్ చేసేయండి, మొత్తం లీజ్ కాంపొనెంట్ అవుతుంది. ఒకవేళ మీకు మెయింటెనెన్స్ కూడా ఉండుంటే నేనేం చేసి ఉండేవాళ్ళు, దీనికి వేసి ఉండేవాళ్ళు. అర్థమైందా లేదా, క్లియర్. నెక్స్ట్ 7-year lease period అంట. కాంట్రాక్ట్ సెట్స్ అవుట్ ద లీజ్ పేమెంట్స్ యాజ్ ఫాలోస్. Q uses the machinery within a given month, then amount of 2,000 accrues for that month. ఓకే, విత్ ఇన్ ఏ మంత్ వాడేస్తే 2,000 దానికోసం కట్టాలి. ఇఫ్ క్యూ డస్ నాట్ యూస్ ద మెషినరీ విత్ ఇన్ ఏ గివెన్ మంత్, దెన్ అమౌంట్ ఆఫ్ 1,000 ఎక్రూస్ ఫర్ దట్ మంత్. ఓకే, వాడితే వాడితే 2,000, వాడకపోతే 1,000 రూపాయలు. సింపుల్ గా చెప్పాలంటే ఎసెట్ మీకు ఇచ్చాం కదా, వాడితే 2,000 కట్టండి, వాడకపోతే 1,000 రూపాయలు కట్టండి. వాడితే 2,000 కట్టండి రా, అసలు వాడలేదు అనుకోండి ఆ మెషినరీ, 1,000 రూపాయలు కట్టండి చాలా అని చెప్పాడు, ఆడు రాసుకున్నాడు అగ్రిమెంట్ అది. ఇప్పుడు చూడండి, క్యూ కన్సిడర్స్ ద కాంట్రాక్ట్ అండ్ నోట్స్ దట్ ఆల్ దో లీజ్ పేమెంట్స్ కంటైన్ వేరియబిలిటీ ఉందా లేదా చెప్పండి. ఇప్పుడు ఫస్ట్ ఒక మంత్ 2,000 కట్టొచ్చు, ఒక మంత్ 1,000 రూపాయలు కట్టచ్చు, based on usage, and there is realistic probability that Q may not use the machinery in some months. ఈ మంత్లీ పేమెంట్ ఆఫ్ 1,000 మాత్రం అన్అవాయిడబుల్ కాదా చెప్పండి, ఎందుకు చెప్పండి. మీరు 1,000 రూపాయలు డౌట్ అని చెప్పొచ్చు, కానీ ఇంకో 1,000 రూపాయలు ఖచ్చితంగా కట్టాలో లేదా చెప్పండి. సో ఇన్ సబ్స్టెన్స్ ఫిక్స్డ్ పేమెంట్ అండ్ ఈస్ ఇన్క్లూడెడ్ ఇన్ ద మెజర్మెంట్ ఆఫ్ లీజ్ లైబిలిటీ. సో లీజ్ లైబిలిటీలో ఎక్స్ట్రా 1,000 రూపాయలు వదిలేయండి, అది వాడొచ్చు వాడకపోవచ్చు, దాని గురించి ఇప్పుడు పట్టించుకోవద్దు. అది అప్పుడు కడితే కట్టారు, లేకపోతే లేదు. సో అది ఇప్పుడు రికార్డ్ చేయదు. మీకు ఏం చెప్పాను, ఓన్లీ ఫిక్స్డ్ గా చేసే పేమెంట్స్ మాత్రమే కదా మనం రికగ్నైజ్ చేస్తున్నాం. ఫిక్స్డ్ గా మీరు ఎంత కడుతున్నారు, ఆ 1,000 మాత్రం ప్రజెంట్ వాల్యూ లెక్కేసి కట్టి. సార్ మరి మిగతాది కడతాం కదా సార్ అంటే మామూలు పిఎన్ఎల్ లో వేసేయండి, ఏ రోజు కావచ్చు, అంత ఎక్స్ప్రెస్ కింద రికార్డ్ చేసి. ఓకేనా కదా చెప్పండి. ఫిక్స్డ్ గా మీరు ఎంత కడుతున్నారో అది మాత్రమే ఇంపార్టెంట్. ఫిక్స్డ్ గా ఎంత కడుతున్నారు, మీరు ప్రొడక్షన్ చేసినా చేయకపోయినా 1,000 రూపాయలు అయితే కడతారు. ఆ 1,000 రూపాయలు ప్రజెంట్ వాల్యూ లెక్కెట్టుకుని అది ROS కింద చూపించండి, దాన్ని డిప్రిషియేట్ చేసుకోండి. మిగతా ఎక్స్ట్రాగా కొన్ని మంత్స్ 1,000 రూపాయలు కట్టొచ్చు, కట్టవచ్చు. కట్టిన నెలలో మామూలు రెంట్ కట్టినప్పుడు ఎంట్రీ ఏమేస్తాం, లీజ్ పేమెంట్ క్యాష్ అదే వేసేయండి. 2,000 కట్టొచ్చు, 1,000 రూపాయలు కట్టొచ్చు. 1,000 అయితే కడతావు, ఆ 1,000ని లీజ్ పేమెంట్స్ రూపంలో ఎలాగో రికార్డ్ చేస్తావు, ఎలాగా ROS టు లీజ్ లైబిలిటీ ఏం చేస్తా, దానివల్ల డిప్రిసియేషన్ ద్వారా వెళ్తుంది ఇండైరెక్ట్ గా. ఈ ఇంకో 1,000 రూపాయలు కట్టావు కదా, అది లీజ్ పేమెంట్ క్యాష్ వేసి అంటున్నాను. ఏ నెల కడితే ఆ నెల వేసేయమంట, ఏ నెల కడితే ఆ నెల ఎక్స్పెండిచర్ వేసేయండి అంటున్నాను నేను. 1,000 మాత్రమే, 1,000 తాలూకా ప్రజెంట్ వాల్యూలు అన్ని మాత్రమే అసెట్ లోకి వస్తాయి, ఇంకో 1,000 రాదు, ఎందుకంటే వేరియబిలిటీ ఉంది కాబట్టి. నేను ఓన్లీ ఫిక్స్డ్ లీజ్ పేమెంట్స్ మాత్రమే చూపించమన్నా. అర్థమైందా లేదా, క్లియర్. 21, చూడండి 21. ఎంటిటీ పి ఎంటర్స్ ఇంటూ 5-year లీజ్ ఫర్ ఆఫీస్ స్పేస్ విత్ ఎంటిటీ క్యూ. నరికేస్తాను వెంకటలక్ష్మి. ఇనీషియల్ బేస్ రెంట్ ఎంత అంట, 1 lakh per month అంట ఇనీషియల్ గా కట్టాల్సి. రెంట్స్ ఇంక్రీజ్ బై గ్రేటర్ ఆఫ్ 1% ఆఫ్ ఎంటిటీ పీస్ జనరేటెడ్ సేల్స్ ఆర్ 2% ఆఫ్ ప్రీవియస్ రెంటల్ రేట్. అంటే దీని మీనింగ్ ఏంటో చెప్పండి. లాస్ట్ ఇయర్ కన్నా 2% పెరగచ్చు. లాస్ట్ ఇయర్ రెంట్ 1,00,000 రూపాయలు ఉందనుకో, 1,00,000 మీద నెక్స్ట్ ఇయర్ ఎంత పెరుగుతుంది, 2% పెరుగుతుంది. లేదా ఆర్ ఇలా చేస్తే ఎంత వచ్చింది, 1,02,000 వచ్చింది నెక్స్ట్ ఇయర్, అవునా కదా చెప్పండి. ఆర్ ఎంత పెరగచ్చు అంట, 1% ఆఫ్ మీ సేల్స్ అంట. మరి అన్యాయం, మీరు ఎంత అయితే సేల్ చేశారో దాని మీద 1% మీ రెంట్ పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను 10 లక్షలు రెచ్చిపోయి సేల్ చేశాను అనుకోండి, 10 లక్షలు 1% ఎంత చెప్పండి, 10,000 ఏనా. ఇప్పుడు నా రెంట్ ఎంత పెరుగుతుంది అంట, 10,000 పెరిగిపోతుందంట. 1 lakh 10,000, 1 lakh + 10,000 ఎంత, 1,10,000.
విచ్ ఎవర్ ఇస్ హయ్యరే అవుతుందంట మీ రెంట్ అని మాట్లాడుకున్నాడు. ఇక్కడ మీరు నాకు చెప్పండి, ఇది మన చేతిలో ఉందా? లేదు. కానీ ఇది కంపల్సరీగా జరుగుతుంది లేదు చెప్పండి. మినిమం లో మినిమం ఎంత పెరుగుతుంది? 2% పెరుగుతుంది అని చెప్పొచ్చా? ఇందాక లాగేరా మినిమం లో మినిమం పెరిగేదే కదా మనకి ఇంపార్టెంట్. అంటే ఖచ్చితంగా ఫిక్స్డ్ గా 2% పెరుగుతుంది. మీరు అది మాత్రమే కన్సిడర్ చేసుకోండి. అది మాత్రమే ఫిక్స్డ్ లీజ్ పేమెంట్స్ లో తీసుకోండి. అర్థమైందా లేదా చెప్పండి. సో మీరు ఏమని రాస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ 5 years లీజ్ అనుకోండి. మీరు ఏం చేయాలి? 1 2 3 4 5 లక్ష, లక్ష మీద 2% పెంచుకోండి, దాని ప్రజెంట్ వాల్యూ లెక్క. ఓకేనా కాదు? క్లియరా కాదా చెప్పండి. సేమ్ ఇందాక ఫిక్స్డ్ గా ఎంత పెరుగుతుంది అది పెంచు. నెక్స్ట్ చూడండి, కంపెనీ అండ్ లీజెస్ ప్రొడక్షన్ లైన్. లీజ్ పేమెంట్స్ డిపెండ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ ఆపరేటింగ్ అవర్స్ ఆఫ్ ద ప్రొడక్షన్ లైన్. ఎన్ని అవర్స్ వాడితే అంత లీజ్ కట్టాలంట. 1000 per hour ఆఫ్ యూజ్ అంట. కానీ మినిమం లో మినిమం ఎంత కట్టాలంట? 10 lakhs కట్టారు. మినిమం లో మినిమమే కదా కట్టాలి. అవునా కదా చెప్పండి. ఇప్పుడు నాకు చెప్పండి, 10 lakhs మినిమం లో మినిమం కట్టాలి కదా. లీజ్ లయబిలిటీ ఏది తీసుకుంటా చెప్పండి? ఆ 10 lakhs తీసుకుంటాం. 1500 యూజ్ చేసేలాగా ఉన్నాము అవన్నీ డిపెండ్స్. అవునా కదా చెప్పండి. అడిషనల్ 5 lakhs దర్ కంపెనీ ఎక్స్పెక్ట్స్ టు పే ఆర్ వేరియబుల్ పేమెంట్స్. వేరియబుల్ పేమెంట్స్ మనం పట్టించుకుంటామా? ఓన్లీ ఫిక్స్డ్ పేమెంట్స్ మాత్రం మనకు కావాలి. 10 lakhs మాత్రం మనకి ఇంపార్టెంట్. ఆడు 1500 hours వాడతాడేమో అని ఆడ ఎక్స్పెక్టేషన్ అంట. మనకి ఎందుకు ఎక్స్పెక్టేషన్? ఫిక్స్డ్ గా పక్కాగా కట్టాల్సింది ఎంత? అది మాత్రం చూసి అర్థమైందా లేదా చెప్పండి. ఓకేనా కాదా? క్లియర్. 23 లాస్ట్ ఫైనల్ చూడండి. An entity enters into 10-year lease of property. The lease payments for the first year is 1000. Lease payments are linked to consumer price index. అదే ఇందాక చేశాం కదా. నాట్ ఏ ఫ్లోటింగ్ రేట్ ఇంట్రెస్ట్. కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫస్ట్ ఇయర్ ఎంత ఉందంట? 100 ఉందంట. అప్డేటెడ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ సెకండ్ ఇయర్ అప్డేట్ అవుతుందంట. అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ సెకండ్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ ఎండింగ్ ఏం అప్డేట్ అవ్వదు. 2 years ఒకసారి అప్డేట్ అవుతుంది. ఓకేనా? అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 1 సిపిఐ 105. అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 2 సిపిఐ 108. మనం ఏది తీసుకుంటాం? 105 108? 108 కదా మనం తీసుకుంటాం. 2 years ఒకసారే కదా అని చెప్పాడు. అప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? 1000 rupees కాస్త ఇంటూ 108 బై బేస్ ఇయర్ అంతా 100 అంతే. అంతేనా కదా చెప్పండి. కానీ మీరు నాకు చెప్పండి, ఇదంతా ఏంటి? ఇదంతా అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ లో మనకు జరిగే ఎక్స్పెక్టేషన్స్. అవునా కదా చెప్పండి. అట్ ద లీజ్ కమెన్స్మెంట్ డేట్ లీజ్ పేమెంట్స్ 1000 per year ఫర్ 10 years. ఎంటిటీ డస్ నాట్ కన్సిడర్ ద పొటెన్షియల్ ఫ్యూచర్ చేంజెస్. ఇందాక అదే చేశాం కదా. ఫ్యూచర్ లో ఎంత 280/280 ఎందుకు చేసాము? ఎందుకంటే ఫ్యూచర్ లో ఎంత ఉంటుందో మనకు తెలుసా? తెలియదు. వేరియబిలిటీ మనకు అనవసరం. ఫిక్స్డ్ గా కట్టాల్సింది మాత్రం మనకు అవసరం. సో వేరియబిలిటీని మీరు ఏం చేస్తాం చెప్పండి? ఏ నెలకు ఆ నెల, అదే ఏ ఇయర్ కి ఆ ఇయర్ నార్మల్ పేమెంట్స్ కింద రికార్డ్ చేస్తాం. అంటే అసలు మనం ఏం ఇది 1000 ఉంది కదా ఫిక్స్డ్ గా కట్టాల్సింది. ఆ 1000 డైరెక్ట్ గా మీరు 1000 ఎన్ని ఇయర్స్ కడుతున్నారు అన్ని ఇయర్స్ ప్రజెంట్ వాల్యూ కట్టి అది లీజ్ లయబిలిటీ కింద చూపించారు. ఎక్స్ట్రాగా మీరు కట్టాల్సి వచ్చింది అనుకోండి, అది ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ 2 వెన్ లీజ్ పేమెంట్స్ చేంజ్ ఎంటిటీ అప్డేట్స్ ద రిమైనింగ్ 8 years లీజ్ పేమెంట్స్. రిమైనింగ్ 8 years లీజ్ పేమెంట్స్ మారిపోద్ది. అప్పుడు మోడిఫికేషన్ జరుగుతుంది. మోడిఫికేషన్ చేయిస్తే ఎలా చేయాలి నేను ఇంకా చెప్పలేదు కదా. 2 ఫిక్స్డ్ గా కట్టేది ఇప్పుడు రికగ్నైజ్ చేసేయండి అంతవరకే మీకు. నెక్స్ట్ ఇయర్ మారింది సార్ ఇండెక్స్ అప్పుడు మారుతుంది కదా సార్, అప్పుడు ఏం చేయాలి నేను చెప్తాను కదా. మోడిఫికేషన్ మనం ఇంకా వెళ్ళలేదు. మనం నార్మల్ అకౌంటింగ్ చేయలేదు, ఇంకా మోడిఫికేషన్ వరకు ఎందుకు. ఇయర్ 1 కి నువ్వు చేయకూడదు. ఇయర్ 1 చేసినా కూడా ఒకవేళ ఇప్పుడైతే చేయకూడదు. ఒకవేళ నువ్వు చేసినా కూడా ఇక్కడ చేయకు. ఎందుకు? ఇప్పుడు మోడిఫికేషన్ లో అది అడగలను నాకు. నేను ఈ రోజు గురించే మాట్లాడుతున్నాను ఓన్లీ. ఎండ్ ఆఫ్ ఇయర్ 1 అనలే చదువు. అట్ ద ఎండ్ ఆఫ్ ఎవ్రీ సెకండ్ ఇయర్ అన్నాడు. సెకండ్ ఇయర్ కి ఒకసారి, 2 years కి ఒకసారి చేస్తారు. అది 2 years కి ఒకసారి 108. అది అప్డేట్ ఎలా చేస్తారో నేను చెప్తాను. అది సమ్స్ చేస్తాం మనం. ఓకేనా? అసలు నేను పైన ఏమవుతుంది సార్? చేసేద్దాం మరి. 18 చూడండి. అంతే ఏం చేస్తాను, అడ్డగా ఉంటది మైండ్ అంతా. అదొకటి ఉండిపోయింది నా థాట్ లాగా. లేదా వచ్చిందా చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.